Yeah, hi all. Good evening. Good evening, all. Am I audible? Please confirm. Am I audible? Please confirm. Hi all. Good evening. Yes, please confirm. Everyone, please confirm. Yes. Perfect. Yeah. Good evening, all. Thanks for joining. Thanks for trusting KK Funda. Okay. All right. All right. Okay. Yeah, fine. Okay, let me brief me within 5 minutes. Let me brief me discuss about what we discussed on yesterday session. Not here. Let me go to this folder. ఓకే, చూడండి. డే 1లో మనం ఏం చేసామంటే ఫస్ట్ డేలో డెమో కంప్లీట్ అయిన తర్వాత ఫస్ట్ డేలో మనం ఏం చేసాం, ఏడబ్ల్యూఎస్ ల్యాబ్ సెటప్, అకౌంట్ని ఎలా క్రియేట్ చేయాలా, అకౌంట్లోకి ఎలా లాగిన్ అవ్వాలా, ఒక మిషన్ లాంచ్ చేసి గిట్ బ్యాష్ని ఇన్స్టాల్ చేసుకొని గిట్ బ్యాష్ ద్వారా మనం ఆ మిషన్కి కనెక్ట్ అయ్యాం. గిట్ బ్యాష్ ద్వారా మనం ఆ మిషన్కి కనెక్ట్ అయ్యాం డే 1లో. ఓకే, అలానే డే 2లో మనం నిన్న క్లాస్లో ఏం చేసాం, నిన్న క్లాస్లో జస్ట్ మనం బ్రీఫ్గా వాట్ ఈజ్ లైనెక్స్, బేసిక్ ఫీచర్స్ ఆఫ్ లైనెక్స్, సమ్ డిస్ట్రిబ్యూషన్స్, లైనెక్స్ డైరెక్టరీ స్ట్రక్చర్ ఎలా ఉంటుందో డిస్కస్ చేసాం బ్రీఫ్గా. ఓకే ఫైన్, బ్రీఫ్గా లైనెక్స్ డైరెక్టరీ స్ట్రక్చర్ ఎలా ఉంటుందో కొన్ని డైరెక్టరీస్ గురించి డిస్కస్ చేసాం నిన్న సెషన్లో. అలానే వాట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ స్లాష్ బిన్, స్లాష్ ఎస్బిన్ గురించి డిస్కస్ చేసాం. అలానే వై వీఆర్ కీపింగ్ ఆల్ ద ఫైల్స్ ఇన్ సైడ్ ఓపీటీ ఆల్సో వీ డిస్కస్డ్. నిన్న క్లాస్లోనే వీ డిస్కస్డ్ అబౌట్ వాట్ ఈస్ కమాండ్, వాట్ ఈస్ ప్రోగ్రామ్ అంటే ఏంటి, క్లియర్ కమాండ్ ఎలా వర్క్ అవుతుంది, అలానే యూనియం కమాండ్ ఎలా వర్క్ అవుతుంది, అలానే మ్యాన్ కమాండ్ దేనికి, అలానే హూఎంఐ కమాండ్ ఎలా వర్క్ అవుతుంది, పీడబ్ల్యూడి కమాండ్ దేనికి, హిస్టరీ కమాండు, సూడో కమాండు, హూ కమాండు, ఎంకేడిఆర్ కమాండు, సిడి కమాండు, రిమూవ్ డైరెక్టరీ కమాండు, ఆర్ఎం కమాండు, టచ్ కమాండ్ వరకు డిస్కస్ చేసాం బ్రీఫ్గా. ఈ కమాండ్స్ అన్ని మనం ఎస్టర్డే సెషన్ టచ్ చేసాం. ఇంకా కొన్ని ఆప్షన్స్ ఉంటాయి గైస్. ఆ ఆప్షన్స్ వచ్చేసి అప్కమింగ్ సెషన్స్లో ఆ సిచ్యువేషన్ వచ్చినప్పుడు యూస్ చేస్తూ ఉంటాను. కానీ మీకు ఒక 1 వీక్ వెయిట్ చేయండి. లైనెక్స్లో ఆల్మోస్ట్ 80 కమాండ్స్ టచ్ చేసేస్తాం. అప్పటికే ఒక 1 వీక్ వెయిట్ చేశారంటే లైనెక్స్లో ఆల్మోస్ట్ మనం 70 to 80 కమాండ్స్ లైవ్ క్లాస్లోనే టచ్ చేసేస్తాను. మీకు అన్ని కమాండ్స్ క్లారిటీ వస్తుంది. మెయిన్గా మనం వర్కింగ్ ఎన్విరాన్మెంట్లో ఏ కమాండ్స్ అయితే యూస్ చేస్తామో వాటి మీద ఎక్కువ ఫోకస్ చేస్తాను, కొంచెం టైం స్పెండ్ చేస్తాను. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను గ్రెప్, క్యాట్ అటువంటి కమాండ్స్ వర్కింగ్ ఎన్విరాన్మెంట్లో ఎక్కువ యూస్ చేస్తూ ఉంటాను. నేను ఏదైతే నా ప్రాజెక్ట్లో ఎక్కువ ఏది యూస్ చేస్తుంటానో ఆ కమాండ్స్ గురించి ఎక్కువ చెప్తానమాట. జనరల్గా నార్మల్గా పెద్ద యూస్ చేయనటువంటి కమాండ్స్ని ఎస్కేప్ అని అంటే సింపుల్గా ఆ కమాండ్ ఏ సిచ్యువేషన్లో వాడాం, ఏ సిచ్యువేషన్లో వాడలేదనేది చెప్పుకుంటూ వెళ్ళిపోతాం. ఓకే, క్లియర్ గైస్? ఆల్ రైట్, కెన్ ఐ స్టార్ట్ టు ఎక్స్ప్లెయిన్ రిమైనింగ్ కమాండ్స్? చాలా ఇంట్రెస్టింగ్ ఉంటుంది ఈరోజు కమాండ్స్ కూడా. డైలీ లైనెక్స్ కమాండ్స్ మీద మీరు ఫోకస్ చేస్తే అప్కమింగ్ సెషన్స్లో మనల్ని ఎవరు టచ్ చేయలేరు. అప్కమింగ్ సెషన్స్ అంటే మీరు డాకరు, క్యూబర్నెటీస్, జెన్కిన్స్ అవన్నీ చాలా ఈజీ అయిపోతాయి. ఇవన్నీ మీరు ఈ కమాండ్స్ అన్ని మనం ఎలా గుర్తుపెట్టుకోవాలంటే ప్రాక్టీస్ చేయాలా. మీకు తర్వాత నేను ప్రాజెక్ట్స్లో మనం ఒక ఈకామర్స్ అప్లికేషన్ చెప్పాను, ఆ ప్రాజెక్ట్ ఇంటిగ్రేషన్స్లో కానీ లేదా వెబ్ అప్లికేషన్ ఒక ప్రాజెక్ట్ చేద్దాం, 3 tier ఆర్కిటెక్చర్, ఇవన్నీ మనం చేసేటప్పుడు ఈ కమాండ్స్ నేను అక్కడ కొడితే మీరు కన్ఫ్యూజన్ కాకుండా ఉంటారు అనేది నా మెయిన్ అజెండా గైస్. మీరు హార్ట్ఫుల్గా చెప్పండి, లైనెక్స్ అనేది ఇంపార్టెంటే కాదా? యాజ్ ఎ డెవాప్స్ ఇంజనీర్ కానీ, జావా డెవలపర్ కానీ, లేదంటే డీబీ ఇంజనీర్ కానీ, ఎవరైనా రియల్ టైమ్ ఎంప్లాయీస్ ఎవరైనా మన బ్యాచ్లో ఉంటే ప్లీజ్ కన్ఫర్మ్ గైస్, లైనెక్స్ ఈజ్ ఇంపార్టెంట్ ఆర్ నాట్? ప్లీజ్ కన్ఫర్మ్. వెరీ వెరీ ఇంపార్టెంట్. మాకు తెలుసు అది. లైనెక్స్ చెప్పకుండా నేను అదర్ టూల్స్ డెవాప్స్ స్టార్ట్ చేస్తే మీరు కన్ఫ్యూజన్ అయిపోతారు. కన్ఫ్యూజన్ చేయకూడదు ఎవరిని. లైనెక్స్ నుంచి స్టార్ట్ చేసుకోవాలా. లైనెక్స్ నుంచి మనం స్టార్ట్ చేయాలా. ఎస్, కరెక్ట్. థ్యాంక్ యూ గైస్. లెట్ మీ కనెక్ట్ టు మై మిషన్. ఇక్కడికి వచ్చి ఆల్రెడీ హైదరాబాద్ రీజియన్లో నేను లాంచ్ చేశాను కదా. లెట్ మీ గో టు ఇన్స్టెన్స్ సెక్షన్. లెట్ మీ సైన్ ఇన్ గైస్. మీకు ఎంఎఫ్ఏ ఎనేబుల్ చేయడం ఈ వీక్లోనే చెప్తాను నేను. ఈ వీక్లోనే మల్టీ ఫ్యాక్టర్ అథెంటికేషన్ ఎలా ఎనేబుల్ చేసుకోవాలని. లెట్ మీ ఎంటర్ మై పాస్వర్డ్. అలౌ మీ 1 second. దిస్ ఈజ్ అనదర్ పర్సన్ అకౌంట్. లెట్ మీ ఎంటర్ ద పాస్వర్డ్. ఈ ఎంఎఫ్ఏ మీకు అడగదు ఫస్ట్ టైము.
నేను మీకు ఎంఎఫ్ఏ సెటప్ ఒక 5 మినిట్సే జరుగుతది. కానీ నేను మీకు చెప్తాను ఎలా చేసుకోవాలని సెక్యూరిటీలోకెళ్ళి. ఓకే. ఇప్పుడేం అవసరం లేదు. మీకు స్టార్టింగ్ అకౌంట్ క్రియేట్ చేసి ఉంటారు కాబట్టి. ఇలా మనం లాగిన్ అయిన తర్వాత మనం మిషన్‌కి స్లోగా కనెక్ట్ అవ్వాలా. చూద్దాం ఎలా కనెక్ట్ అవుదాం. ఇప్పుడు మనం ఏ రీజియన్‌లో అయితే నువ్వు ఓపెన్ చేసావో ఆ రీజియన్‌కి రావాలా. మిషన్‌ని ఓపెన్ చేసుకోండి. ఓకే. ఇప్పుడు నేను నిన్ను స్టాప్ చేశాను కదా! జస్ట్ ఈ మిషన్‌ని ఇలా మీరు సెలెక్ట్ చేసుకొని, ఈ మిషన్‌ని మీరు ఇలా జస్ట్ సెలెక్ట్ చేసుకొని, జస్ట్ మీరు మిషన్‌ని సెలెక్ట్ చేసుకొని, గో టు ఇన్‌స్టెన్స్ స్టేటు, స్టార్ట్ ఇన్‌స్టెన్స్. స్టార్ట్ ఇన్‌స్టెన్స్. మళ్ళా స్టార్ట్ చేస్తున్నా. వెయిట్ ఎ సెకండ్. ఇక్కడ రిఫ్రెష్ ఇలా కొట్టండి. ఓకే. ఫైన్. ఇప్పుడు లెట్ మీ క్లిక్ ఆన్ కనెక్ట్. ఇక్కడ ఎస్ఎస్హెచ్ క్లయింట్ సెలెక్ట్ చేసుకొని, ఇక్కడ ఎస్ఎస్హెచ్ ఇది ఎగ్జాంపుల్ ఇచ్చున్నాడు కదా! దీన్ని తీసుకొని, ఇక్కడ గిట్ బ్యాష్ లేదు కదా! చాలామంది గిట్ బ్యాష్ ఏం చేస్తున్నారంటే కన్‌ఫ్యూజన్ అయిపోతున్నారు. ఇది చూడండి. ఏం చేస్తారంటే మీరు ఇక్కడ ఫస్ట్ గిట్ బ్యాష్ అని సెర్చ్ చేయండి. ఈ అప్రోచ్ మీకు అర్థం కాలేదంటే నేను నిన్న క్లాస్‌లో ఇంకొక అప్రోచ్ చెప్పా. అందుకని మీరేం చేస్తారంటే క్లాసు కంప్లీట్ అయ్యేదాక క్లాస్ చెప్పేటప్పుడు ప్రాక్టీస్ చేయొద్దు. కంట్రోల్ ప్రెస్ కొడితే ఇలా ఇక్కడికొచ్చి పేస్ట్ చేస్తున్నారు. ఇక్కడికొచ్చి పేస్ట్ చేస్తే ఇది వర్క్ కాదు. ఎందుకని? ఫైల్ నాట్ ఫౌండ్ అని ఇస్తాడు. చూడండి ఈవెన్ ఇఫ్ యూ ఆర్ టైపింగ్ యెస్ ఆల్సో ఫైల్ నాట్ ఫౌండ్ అని ఇస్తాడు. అసలు లేదు ఆ ఫైల్. పిమ్ ఫైలే లేదు. చూడండి ఆ పిమ్ ఫైలే లేకుండా నువ్వు ఎలా కనెక్ట్ అవుతావు? ఇక్కడి నుంచి మనం ఎక్కడికి పోవాలా? డౌన్‌లోడ్స్ ఫోల్డర్‌లోకి పోవాలా. సీడీ స్పేస్ డౌన్‌లోడ్స్ అనే ఫోల్డర్‌లోకి ఎళ్ళాలా. డౌన్‌లోడ్స్‌లో కదా ఉండేది పిమ్ ఫైలు. అక్కడ పేస్ట్ చేయాలా. అక్కడ పేస్ట్ చేయాలా. అక్కడ పేస్ట్ చేస్తే చూడు సర్వర్ కనెక్ట్ అయిపోయింది. అలా మీరు డౌన్‌లోడ్స్‌లోకి నీ పెన్ ఫైల్ లొకేషన్‌కి రాకుండా మీరు పేస్ట్ చేస్తున్నారు. సరే ఈ కమాండ్ కొట్టడం మీకు కొంచెం గుర్తు లేదు అనుకుంటే దీన్ని క్లోజ్ చేసి పడేసేయండి ఏం కాదు. దీన్ని క్లోజ్ చేసి ఏం చేస్తారంటే మీరు దీన్ని క్లోజ్ చేసి ఇక్కడికొచ్చిన తర్వాత యూ కెన్ గో టు డౌన్‌లోడ్స్ ఫోల్డర్. డౌన్‌లోడ్స్ ఫోల్డర్‌లోకి రండి. డౌన్‌లోడ్స్ ఫోల్డర్‌లోకి వచ్చిన తర్వాత ఇక్కడ ఈ డౌన్‌లోడ్స్‌లోనే ఉన్నా కదా చూడు డౌన్‌లోడ్స్‌లో ఉన్న టాప్. ఇక్కడ జస్ట్ రైట్ క్లిక్ ఇవ్వండి. రైట్ క్లిక్ ఇచ్చి మోర్ ఆప్షన్స్‌కెళ్ళండి. మోర్ ఆప్షన్స్‌కొచ్చి గిట్ బ్యాష్ హియర్ అని ఓపెన్ చేయండి. అంటే డౌన్‌లోడ్స్ ఫోల్డర్‌లో డైరెక్ట్‌గా గిట్ బ్యాష్ ఓపెన్ అవుద్ది. ఓకే. ఇక్కడ కంట్రోల్ ప్లస్ అని కొట్టండి. ఓకే. ఇక్కడ యూ కెన్ పేస్ట్ దట్ ఎస్ఎస్హెచ్. ఓకే. యూ కెన్ పేస్ట్ దట్ ఎస్ఎస్హెచ్. లెట్ మీ కాపీ దిస్ ఎస్ఎస్హెచ్. లెట్ మీ కాపీ దిస్. ఇక్కడికి అక్కడికి నేను ఎలా జంప్ అవుతున్నాను? ఇక్కడికి అక్కడికి ఎలా జంప్ అవుతున్నానంటే ఆల్ట్ ట్యాబ్ పట్టుకుంటాను. చూడండి ఆల్ట్ ట్యాబ్ పెట్టుకుంటే లెఫ్ట్, రైట్ అని మీ యారోస్ కానీ ఆపరేట్ చేస్తా ఉంటే లెఫ్ట్, రైట్ అంటే నువ్వు ఇంతకుముందు ఓపెన్ చేసిన పేజెస్ అన్నీ ఓపెన్ అవుతాయి. నేను ఇప్పుడు ఎక్కడికి కావాలి? టెర్మినల్ కావాలి కాబట్టి ఇప్పుడు ఆల్ట్ వదిలేస్తే నేను మళ్ళీ ఇక్కడికి వచ్చేస్తా. ఆల్ట్ ట్యాబ్ లేదంటే మీరు ఇట్లా కిందకొచ్చి ఒక్కొక్కటి ఓపెన్ చేసుకొని అయినా ప్రాక్టీస్ చేయండి. పేస్ట్. లెట్ మీ ఎంటర్. ఓకే. ఐ కనెక్టెడ్ టు మై మిషన్. ఓకే. కెన్ ఐ స్టార్ట్ టుడేస్ సెషన్ గైస్? కెన్ ఐ స్టార్ట్ టుడేస్ సెషన్? ప్లీజ్ కన్ఫర్మ్ ఎవ్రీవన్. ఆర్ యూ గైస్ ఆర్ రెడీ రైట్? చాలా ఇంట్రెస్టింగ్ ఉంటది. ఓకే. లైనక్స్ కమాండ్స్ ద వే వి ఆర్ డెలివరింగ్ టు ద క్యాండిడేట్స్ ఈస్ వెరీ వెరీ ఇంపార్టెంట్. మనం మీకు ట్రైనర్ గాని, ఆపోజిట్ పర్సన్‌కి చెప్పేది గాని కొంచెం కాంప్లికేషన్స్ ఉంటే ఏ సబ్జెక్ట్ అయినా అది సి లాంగ్వేజ్ అయినా, డీఎస్ డేటా స్ట్రక్చర్స్ అల్గారిథమ్స్ అయినా చాలా కన్‌ఫ్యూజన్‌లోకి వెళ్ళిపోతారు. మీకు చాలా మంది చెప్తున్నారు కదా! నేను జావా చెప్పేటప్పుడు ప్రోగ్రామింగ్ అంటే ఫియర్ ఉన్నోళ్ళకి కూడా జావా చెప్పున్నా నేను. ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ అంటే ఫియర్ ఉన్నటువంటి క్యాండిడేట్స్‌కి కూడా జావా టీచ్ చేసున్నాం. ఓకే. ఎందుకు నేను మిమ్మల్ని ఇంత మోటివేట్ చేసి ఇంత చేయాల్సొస్తుందనంటే, షెల్ స్క్రిప్టింగ్ అదే స్క్రిప్టింగ్ పార్ట్ ప్రోగ్రామింగ్ డిఫరెంట్, స్క్రిప్టింగ్ డిఫరెంటు. స్క్రిప్టింగ్ ఏముండదండి. మీరు లైనక్స్ బాగా వినండి. నా షెల్ స్క్రిప్టింగ్ వీడియోస్ చూడండి. దాని తర్వాత నేను క్లాస్‌లో కొన్ని స్క్రిప్ట్స్ రాస్తా ఉంటాను. మీరే చెప్తుంటారు నాకు. ఇలా రాయండి ప్రశాంత్, అలా రాయొచ్చు కదా మనం, ఇలా రాయొచ్చు కదా అని. నన్ను జస్ట్ ఒక 4 మంత్స్ ఫాలో అవ్వండి. కానీ ఆ ఫాలో అవ్వడమే మీ సైడ్ నుంచి కావాల్సిన సపోర్ట్ నాకు. నేను తీసుకెళ్ళిపోతాను. ఓకే. ఫైన్. ఆల్రైట్. థాంక్ యూ. ఓకే. ఫైన్. ఇక్కడ ఇప్పుడు చూడండి ఎల్ఎస్ అనే కమాండ్ ఉంది గైస్. ఎల్ఎస్ అంటే లిస్టు. మన ఫైల్స్ ఏమున్నాయి, డైరెక్టరీస్ ఏమున్నాయి, అటువంటియన్నీ లిస్ట్ చేయడానికి మన ఈ ప్రెజెంట్ వర్కింగ్ డైరెక్టరీలో ఇప్పుడు ఈ ప్రింట్ వర్కింగ్ డైరెక్టరీలో పీడబ్ల్యూడీ కొడితే ఈ డైరెక్టరీలో ఏమేం ఫైల్స్ ఉన్నాయి, ఏమేం డైరెక్టరీస్ ఉన్నాయి, అటువంటియన్నీ లిస్ట్ చేయడానికి వి ఆర్ టైపింగ్ ఎల్ఎస్ కమాండ్. వి ఆర్ టైపింగ్ ఎల్ఎస్ కమాండ్. ఎల్ఎస్ కమాండ్ టైప్ చేస్తే ఏమేం ఫైల్స్ ఉన్నాయి, ఏమేం డైరెక్టరీస్ ఉన్నాయో మొత్తం వస్తాయి. ఓకే. డోంట్ వర్రీ గైస్. మీకు అఫిషియల్ వండర్‌ఫుల్ డాక్యుమెంటేషన్ మీ బ్యాచ్ కోసం నేను రెడీ చేస్తున్నాను. నేను రివ్యూ చేసి నేను రెడీ చేస్తున్నాను డాక్యుమెంట్ మీకు. చూడండి. నీట్‌గా ప్రతి కమాండ్ మీరు ఇక్కడికొచ్చి ఒకసారి రివిజన్ చేసుకోవచ్చు. నిన్న కూడా ఇచ్చాను ఈ లింకు. ఓకే. ఈరోజు సెషన్ అయిపోయినాక మన కమ్యూనిటీలో మళ్ళా షేర్ చేస్తాను. డోంట్ వర్రీ. ఓకే. ఫైన్. మీరు క్లాస్ జస్ట్ వినండి. మీరేమి క్లాస్ వినేటప్పుడు ప్రాక్టీస్ చేయొద్దు. నోట్స్ రాసుకోవద్దు. తర్వాత రాసుకోండి కావాలంటే. ఫైన్. ఇప్పుడు ఎల్ఎస్ అంటే లిస్ట్ చేయడానికి చూడండి. ఇగో ఒక ఫైల్ ఉంది. కొన్ని డైరెక్టరీస్ ఉన్నాయి అని లిస్ట్ చేయడానికి. సరే ఇప్పుడు అన్నీ ఒకటే లైన్‌లో వస్తున్నాయి కదా! ఇలా ఒకటే లైన్‌లో వచ్చేస్తున్నాయి కాబట్టి మనకు కొంచెం కన్‌ఫ్యూజన్ ఉంది కాబట్టి మనం ఈ ఎల్ఎస్ కమాండ్ యూజ్ చేసి ఫైల్స్‌ని, డైరెక్టరీస్‌ని లిస్ట్ చేస్తున్నాం కదా! ఇలా ఎల్ఎస్-ఎల్ లాంగ్ లిస్టింగ్
-L దేనికి వాడతాం అంటే లాంగ్ లిస్టింగ్ కోసం వాడతాం. ఎంటర్ కొట్టండి చూడండి లాంగ్ లిస్ట్. అంటే ఇక్కడ ఫస్ట్ గాని డీతో గాని స్టార్ట్ అయితే అది డైరెక్టరీ. డైరెక్టరీ అంటే ఫోల్డర్. ఓకే. ఫస్ట్‌తో ఐఫోన్‌తో గాని స్టార్ట్ అయితే దట్ ఈస్ ఫైల్. ఓకే. మీకు మళ్ళా లింక్స్ చెప్తా. సాఫ్ట్ లింక్, హార్డ్ లింక్‌లని తర్వాత వస్తాయి. అప్పుడు మళ్ళీ వేరేది వస్తది ఇక్కడ. ఓకే. లింక్స్‌కి వేరే సింబల్ వస్తది. ఓకే. డీతో స్టార్ట్ అయితే డైరెక్టరీ, ఐఫోన్‌తో స్టార్ట్ అయితే ఫైల్. బ్లైండ్‌గా గుర్తుపెట్టేసుకోండి అంతే. ఓకే. బ్లైండ్‌గా గుర్తుపెట్టుకోండి. ఇక్కడ మనకి ఎన్ని డైరెక్టరీస్ ఉన్నాయి? ఇక్కడ మనకి 4 డైరెక్టరీస్ ఉన్నాయి. ఒక ఫైల్ ఉంది. 4 డైరెక్టరీస్ ఉన్నాయి. ఒక ఫైల్ ఉంది. హిడెన్ ఫైల్స్ గురించి నేను చెప్తాను ఈరోజే. హిడెన్ ఫైల్స్, హిడెన్ డైరెక్టరీస్ మీకు గిట్‌లో కూడా వస్తాయి మళ్ళా. ఓకే. ఫైన్. ఇప్పుడు ఇలా, ఇలా ఉంటే ఇక్కడ చూడండి. ఇప్పుడు తక్కువ ఎంబీ ఉంది. ఇక్కడ తక్కువ డేటా ఉంది కాబట్టి ఫైన్. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ లెట్ మీ గో టు బిన్ డైరెక్టరీ. చూడండి బిన్ డైరెక్టరీకి వచ్చా. ఊరికే వెళ్తున్నా. బిన్ డైరెక్టరీకి వచ్చా. బిన్ డైరెక్టరీలో ఉన్నా చూడండి. నేను బిన్ డైరెక్టరీలో ఉన్నా. ఈ బిన్ డైరెక్టరీలో ప్రాక్టీస్ చేయడానికి ఇక్కడ చూడండి బిన్ డైరెక్టరీలో చాలా డేటా ఉంది కదా! చూడండి ఈ బిన్ డైరెక్ట్‌లో చాలా డేటా ఉంది కదా! చానా ఫైల్స్. బిన్ డైరెక్ట్‌లో ఏముంటాయని చెప్పాను? మనం రన్ చేసే కమాండ్స్ అన్నీ బిన్ డైరెక్ట్‌లో ఉంటాయని చెప్పాను. మనం రన్ చేసి చూడండి సీపీ కమాండు, డీఎఫ్ కమాండు, డీయూ కమాండు, ఎకో కమాండు మనం రన్ చేసే కమాండ్స్ అన్నీ బిన్ డైరెక్ట్‌లో ఉంటాయి. ఫైన్. ఇప్పుడు నేను -L దీని లోపల చాలా ఫైల్స్ ఉన్నాయి, డైరెక్టరీస్ ఉన్నాయి, చాలా ఫైల్స్ ఉన్నాయి, డైరెక్టరీస్ ఉన్నాయి కదా! ఓకే. చాలా ఫైల్స్ ఉన్నాయి, డైరెక్టరీస్ ఉన్నాయి కదా! గైస్ టుడే అజెండా ఐ విల్ డిస్కస్ అబౌట్ ఫ్యూ లైనక్స్ కమాండ్స్ వెరీ ఇంపార్టెంట్ మన ప్రాజెక్ట్‌లో యూజ్ చేసే కమాండ్స్ డిస్కస్ చేస్తున్నా. ఓకే. -L కొడితే చూడండి అన్ని ఫైల్స్, డైరెక్టరీస్ బాగొచ్చాయి. నా దగ్గర డేటా లేదు కాబట్టి నేను ఈ డైరెక్టరీకి వచ్చి ఎక్స్‌ప్లెయిన్ చేస్తున్నా కాన్సెప్ట్. చాలా బాగొచ్చింది డేటా మొత్తం. చూడండి ఇక్కడ మీరు అబ్జర్వ్ చేయొచ్చు. ఓహో! ఐఫోన్ ఉంటే ఇది, ఎల్ ఉంటే లింక్‌లే. లింక్ వదిలేసాను నేను. ఇన్ డీటెయిల్ చెప్తా. సాఫ్ట్ లింక్, హార్డ్ లింకు. ఓకే. ఇక్కడ చూడండి. ఇక్కడ డేటా అంతా వచ్చింది ప్రశాంత్. బానే చెప్పారు మీరు. కానీ ఏంది ఈ నంబర్ అసలకిది? ఇక్కడ ఏదో నంబర్ కనపడుతుంది మాకు. వాట్ ఈస్ దిస్? వాట్ ఈస్ దిస్ నంబర్? ఇది ఈ ఫైలు ఇప్పుడు చూడండి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఈ ఫైల్ తీసుకున్నాం అనుకో. ఈ ఫైల్‌లో ఎంత డేటా ఉందని. ఈ ఫైల్‌లో ఎంత డేటా ఉందని. ఇది నీకు రీడబుల్‌గా ఉందా? ఏదో నంబర్ వస్తుంది. 15696 అని. ఈస్ ఇట్ రీడబుల్? మెమరీ సైజ్ అది. మెమరీ సైజ్ అది. ఓకే. ఈస్ ఇట్ నీకు అర్థమవుతుందా? 15696 అంటే ఏందది? అర్థం కాదు మనకి. ఓకే. దాన్ని నువ్వు హ్యూమన్ రీడబుల్ ఫార్మాట్‌లో మనకు అర్థమయ్యే విధంగా డిస్‌ప్లే చేయాలంటే మనం ఏ కమాండ్ పాస్ చేయాలంటే ఎల్ఎస్, ఎల్ఎస్‌తో పాటు చూడండి. ఎల్ఎస్‌తో పాటు -L అంటే లాంగ్ లిస్ట్ అన్నీ డిస్‌ప్లే అవ్వడానికి. దాని తర్వాత హెచ్ అనేటువంటి ఆప్షన్ పాస్ చేయాల. హ్యూమన్ రీడబుల్ ఫార్మాట్. హ్యూమన్ రీడబుల్ ఫార్మాట్. ఆ మెమరీ డేటా హ్యూమన్ రీడబుల్ ఫార్మాట్‌లో రావడానికి హెచ్ అనే ఆప్షన్ పాస్ చేస్తే నీకు ఆ డైరెక్టరీలో ఉన్న ఫైల్స్ అన్నీ చూడండి. ఇప్పుడు చూడండి ఓకే. 32 కేబీ, 6.5 కేబీ, 40 కేబీ, 81 కేబీ. ఈస్ ఇట్ బెటర్ టు రీడ్ రైట్? Yes or no? That is the reason we are using iPhone H option. Come on, guys. ఓకే. ఫైన్. ఫైన్. గైస్ మీరు ఇక్కడ అబ్జర్వ్ చేస్తే నేను లెట్ మీ గో బ్యాక్ టు మై ప్రీవియస్ డైరెక్టరీ. నా క్లాస్‌కొచ్చే ముందు ప్లీజ్ ప్రాక్టీస్ ద ప్రీవియస్ సెషన్స్ ఆల్సో. మై సిన్సియర్ రిక్వెస్ట్ ప్లీజ్ ప్రాక్టీస్ ద ప్రీవియస్ సెషన్స్. వాచ్ ద వీడియో 2-3 టైమ్స్. ఓకే. ఇంకా డౌట్ ఉంటే యూ కెన్ కాల్ మీ. ఓకే. లెట్ మీ గో టు cd/bin ఇలా రావాలి బిన్ డైరెక్టరీకి. బిన్ డైరెక్టరీ. నేనేం చెప్పాను డైరెక్టరీ స్ట్రక్చర్‌లో /bin ఉంటదని చెప్పా కదా! ఈ బిన్ డైరెక్టరీకి వచ్చాను. ఓకే. ఫైన్. -LH అని కొడితే మనకి హ్యూమన్ రీడబుల్ ఫార్మాట్‌లో వచ్చింది. ప్రశాంత్ నువ్వంతా బానే చెప్తున్నావు. ఇక్కడ బానే ఉంది. ఓకే. ఇక్కడ లెట్ మీ క్లియర్ ద స్క్రీన్. LRT హెచ్ అంటే ఇలా ఎందుకు పాస్ చేస్తాం అంటే రివర్స్ ఆర్డర్‌లో డిస్‌ప్లే అవ్వని. టేబులర్ ఫార్మాట్‌లో రివర్స్ ఆర్డర్‌లో డిస్‌ప్లే అవ్వమని హ్యూమన్ రీడబుల్ ఫార్మాట్. ఎల్ అంటే లాంగ్ లిస్టు, ఆర్ అంటే రివర్స్, టీ అంటే టేబుల్, హెచ్ అంటే హ్యూమన్ రీడబుల్ ఫార్మాట్లో ఉండడానికి. చూడండి నీట్‌గా రివర్స్ ఆర్డర్‌లో వస్తది. రివర్స్ ఆర్డర్‌లో వస్తది. రివర్స్ ఆర్డర్‌లో మొత్తం డేటా డిస్‌ప్లే అయింది. ఓకే. ఫైన్. ఓకే. అలా LRTH అని కొట్టండి. ఓకే. లెట్ మీ గో బ్యాక్ టు మై ప్రీవియస్ డైరెక్టరీ. ఇక్కడ ఎందుకు నేను LRTH అని ఎందుకు కొట్టలేదంటే ఇలా కొట్టినా గాని మనకి ఇక్కడ అంత సైజ్ ఉన్న ఫైల్స్ లేవు. అంత సైజ్ ఉన్నటువంటి ఫైల్స్, డైరెక్టరీస్ లేవు కాబట్టి నేను ఆ డైరెక్టరీకెళ్ళి ఈ ఆప్షన్‌ని ఎక్స్‌ప్లెయిన్ చేశాను. నేను ఆ డైరెక్టరీకెళ్ళి ఈ ఆప్షన్‌ని ఎక్స్‌ప్లెయిన్ చేశాను. ఆ డైరెక్టరీకెళ్ళి నేను ఈ ఆప్షన్‌ని ఎక్స్‌ప్లెయిన్ చేశాను. ఫైన్. ఫైన్. ఆల్‌రైట్. ఇప్పుడు మీరు క్లియర్‌గా అబ్జర్వ్ చేస్తే ఇక్కడ ప్రతి ఫైలు ఇక్కడ ఏదైతే మీ ఫైల్స్ క్రియేట్ అయ్యి ఉన్నాయి కదా! ఇదొక ఫైలు. ఇలా డైరెక్టరీస్ ప్రతి ఫైల్‌కి, డైరెక్టరీకి బ్యాక్ ఎండ్‌లో ఒక నంబరు యూనిక్ నంబర్ ఒకటి క్రియేట్ అయ్యి ఉంటది. ఇప్పుడు ప్రతి మనిషికి మనకు ఆధార్ కార్డ్ ఎలా? ఇప్పుడు మనకి ఒక హ్యూమన్ బీయింగ్‌కి ఒక ఆధార్ కార్డ్ ఎలా ఉంటదో, ప్రతి ఫైల్‌కి, డైరెక్టరీస్‌కి బ్యాక్ ఎండ్‌లో ఒక రిఫరెన్స్ నంబర్ క్రియేట్ అయ్యి ఉంటది. చూడండి LRTH అని కొడితే ఈ డేటా వస్తుంది. దాంతో పాటు ఏంలా జస్ట్ ఐ అని పాస్ చేయండి. ఐ నోడ్ నంబర్ వస్తది.
చూడండి దాంతో పాటు జస్ట్ ఏమని పాస్ చేస్తారో ఐ అని పాస్ చేయండి. ఐనోడ్ నెంబర్ బ్యాక్ ఎండ్‌లో ఈ మెమరీ లొకేషన్‌లో నీ డేటా స్టోర్ అయ్యి ఉంటుంది. బ్యాక్ ఎండ్‌లో ఈ మెమరీ లొకేషన్‌లో నీ డేటా స్టోర్ అయ్యి ఉంటది. ఈ ఫైల్ ఎక్కడ స్టోర్ అయ్యి ఉంటది? ఈ లొకేషన్‌లో స్టోర్ అయ్యి ఉంటది. ఐనోడ్ గురించి చెప్పాలంటే ఓన్లీ ఐనోడ్ గురించి చెప్పాలంటే 4-5 అవర్స్ కాన్సెప్ట్ ఉంటది గైస్ ఆపరేటింగ్ సిస్టమ్స్‌లో. నేను గేట్‌కి ప్రిపేర్ అయినప్పుడు ఐనోడ్ అనేది మాకు ఆపరేటింగ్ సిస్టమ్‌లో ఒక కాన్సెప్ట్ అనమాట. ఐనోడ్ మీద గేట్ బిట్స్ కూడా పడతాయి అనమాట. చాలా ఇంపార్టెంటు. సారీ. సిస్టమ్ కాల్స్ అలా. జస్ట్ మీరు లైనక్స్‌లో ఒక ఐనోడ్ నంబర్‌ని ఎలా డిస్‌ప్లే చేయాలని అడుగుతాడు. ఓకే. ఐఫన్ ఐ, ఐ అనే ఆప్షన్ యూజ్ చేస్తే మనకి ప్రతి ఫైల్‌కి, డైరెక్టరీకి బ్యాక్ ఎండ్‌లో ఒక యూనిక్ నంబర్. ఈ ఐఫన్ ఐ నేను ఎప్పుడు అడుగుతాను మిమ్మల్ని అంటే టెస్ట్ చేయడానికి నేను సాఫ్ట్ లింక్, హార్డ్ లింక్ అని ఉంటది లైనక్స్‌లో. చాలా ఇంపార్టెంట్ అది సాఫ్ట్ లింక్, హార్డ్ లింక్ అనే కాన్సెప్ట్. ఆ కాన్సెప్ట్ చెప్పేటప్పుడు ఐనోడ్ నంబర్‌ని ఎలా డిస్‌ప్లే చేయాలని అడుగుతాను. ఓకే. అప్పుడు మీరు చెప్పగలగాల. ఎల్ఎస్ ఐఫన్ ఓకే. ఐ అనే ఆప్షన్ పాస్ చేస్తే మనకి ఐనోడ్ నంబర్ డిస్‌ప్లే అవుద్దని. ఓకే. ఫైన్. ఇక్కడ మనకి ఇదే డైరెక్టరీలో బ్యాక్ ఎండ్‌లో కొన్ని హిడెన్ డైరెక్టరీస్ బై డిఫాల్ట్ క్రియేట్ అయి ఉంటాయి. ఎక్కడైనా గాని ఒక హిడెన్ డైరెక్టరీని డిస్‌ప్లే చేయాలంటే ఏ అనే ఆప్షన్‌ని యూజ్ చేయాల. ఏ ఆప్షన్‌ని యూజ్ చేయాలి. ఎంటర్ కొట్టండి. చూడండి. ఓకే. చూడండి డాట్ బ్యాష్ ఆర్‌సి ఈట్లి గురించి చెప్తా. బ్యాష్ ప్రొఫైల్ దేనికి? బ్యాష్ లాగౌట్ దేనికి? అప్‌కమింగ్ సెషన్స్‌లో వస్తది. కాన్ఫిగరేషన్ ఎక్కడ స్టోర్ చేస్తాం? ఎస్ఎస్‌హెచ్ చూడండి. వాట్ ఈస్ హిడెన్ ఫైల్ అని అడిగాడు ఒక ఎంట్రీలో. వాట్ ఈస్ హిడెన్ ఫైల్ ఆర్ హిడెన్ డైరెక్టరీ కెన్ యూ ఎక్స్‌ప్లెయిన్ మీ? అంటే దాని మీనింగ్ ఏంది? ఎలా ఐడెంటిఫై చేస్తాం అంటే ఎనీ ఫైల్ చూడండి మీకు చెప్పాను కదా ఐఫోన్‌తో స్టార్ట్ అయితే ఫైలు. డీతో స్టార్ట్ అయితే డైరెక్టరీ. ఎనీ ఫైల్ ఆర్ డైరెక్టరీ ఎనీ ఫైల్ ఆర్ డైరెక్టరీ విచ్ ఈస్ స్టార్టెడ్ విత్ డాట్ ఎనీ ఫైల్ ఆర్ డైరెక్టరీ విచ్ ఈస్ స్టార్టెడ్ విత్ డాట్ ఈస్ కాల్డ్ యాజ్ ఏ హిడెన్ ఫైల్ ఆర్ హిడెన్ డైరెక్టరీ. If I want to display the hidden files and hidden directories, I need to use the -a option. A means all normal files, hidden files, hidden directories, normal directories. If I want to display all, I need to use -a option. -a option. All right. This is the ls command. నేను ఇలా టైప్ చేస్తుంటే ఇప్పుడు మీరు కన్ఫ్యూజన్ కారు కదా. ఓకే. ఎల్ అంటే లాంగ్ లిస్ట్ లో డిస్ప్లే అవ్వమని. ఓకే. ఆర్ అంటే రివర్స్ ఆర్డర్, టేబులర్ ఫార్మేట్, హ్యూమన్ రీడబుల్ ఫార్మేట్ లో నాకు డేటాని ఇవ్వమని. ఫైన్. ప్రశాంత్ నువ్వు సింపుల్‌గా చెప్పేస్తున్నావు. నిన్నేదో మా క్లాస్‌లోకొచ్చేసి టచ్ అని చెప్పావు. టచ్ అని చెప్పి ఒక ఫైల్‌ని క్రియేట్ చేయాలంటే ఏబీసీ.టీఎక్స్టీ అని సింపుల్‌గా ఇలా కొట్టేసావు. ఓకే. ఇక్కడ ఎల్ఎస్ఏఫ్ అని ఎల్ఆర్‌టీహెచ్ అంటే ఒక ఫైల్ క్రియేట్ అయ్యి ఉంటది. చూడండి. ఏబీసీ.టీఎక్స్టీ సింపుల్‌గా ఫైల్‌ని క్రియేట్ చేసేస్తున్నావు నువ్వు. ఓకే. నరేందర్ ఐ థింక్ యూ జాయిన్డ్ లేట్. ప్లీజ్ గైస్ ఓకే. ప్లీజ్ జాయిన్ ఆన్ టైమ్. మై సిన్సియర్ రిక్వెస్ట్ ఎవరైతే మీరు మాకు ఆల్రెడీ మనల్ని ట్రస్ట్ చేసి మీరు జాయిన్ అవుతున్నారో ప్లీజ్ జాయిన్ ఆన్ టైమ్. ఐ ఎక్స్ప్లెయిన్ ఈచ్ ఆప్షన్ చూడండి. ఐఫల్ దేనికి మళ్ళీ హెచ్ దేనికి సపరేట్గా ఎక్స్ప్లెయిన్ చేశాను. ఓకే. నేను డైరెక్ట్గా టైప్ చేయలేదు నరేందర్. ఓకే. ప్లీజ్ థ్యాంక్ యూ. ప్లీజ్ జాయిన్ ఆన్ టైమ్ గైస్. ఎందుకంటే సెషన్ ఎక్సలెంట్గా ఓకే సెషన్ ఎక్సలెంట్గా జరుగుతుంది. ఓకే. మీరు ఇక్కడ ఏం కన్ఫ్యూజన్ అవ్వలేదు. చూడండి ఎంకేడిఏఆర్ కమాండ్ దేనికి? ఎంకేడిఏఆర్ చూడండి. ఎంకేడిఏఆర్ ఇక్కడ డెమో 1 2 3 అని ఇస్తే ఎంకేడిఆర్ ఏం చేస్తుంది? ఒక ఫోల్డర్ని క్రియేట్ చేస్తుంది. కావాలంటే చూడండి ఒక డైరెక్టరీ క్రియేట్ అవుద్ది. ఫోల్డర్ అన్న డైరెక్టరీ అన్న ఒకటే. నా వీడియోని మీరు మల్టిపుల్ టైమ్స్ చూస్తే సబ్జెక్ట్ మీ బ్రెయిన్లోకి విపరీతంగా ఇన్సర్ట్ అయిపోద్ది. ఓకే. నా వీడియోని మీరు మల్టిపుల్ టైమ్స్ చూసారంటే ఖచ్చితంగా ఆ పాయింట్స్ అన్ని మీ బ్రెయిన్లోకి వెళ్ళిపోతాయి. కానీ చూడండి ఒక డైరెక్టరీ క్రియేట్ అయింది. టచ్ కమాండ్ దేనికి? ఒక ఫైల్ని క్రియేట్ చేయడానికి. ఒక డైరెక్టరీ క్రియేట్ చేయాలంటే ఎంకేడిఏఆర్, ఒక ఫైల్ని క్రియేట్ చేయాలంటే టచ్ కమాండ్. టచ్ కమాండే కాదు మల్టిపుల్ వేస్లో కూడా మనం డైరెక్టరీస్ని క్రియేట్ చేయొచ్చు. ఫైల్స్ని క్రియేట్ చేయొచ్చు. అప్కమింగ్ సెషన్స్లో నేను ఎలా డిఫరెంట్ వేస్లో ఫైల్స్ని క్రియేట్ చేయాలో కూడా చెప్తాను. నాకు షెల్ స్క్రిప్ట్ రాసేటప్పుడు మేము స్క్రిప్ట్స్ రాసేటప్పుడు కూడా టచ్ కమాండ్ మేమే పెద్ద వాడం. నాకు అవసరమైన దగ్గర ఫైల్ క్రియేట్ చేసేస్తాను. ఓకే. ఆల్ రైట్. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేయండి. చాలా ఇంపార్టెంట్. ఇక్కడ ఈ ఫైల్లో ఉన్నటువంటి డేటా చూడండి abc.txtలో ఇక్కడ 0 చూపిస్తుంది నీకు. అంటే దీంట్లో ఎటువంటి డేటా లేదని. ఓకే. ఈ ఫైల్లో ఏ డేటా ఉందో చూడాలి అంటే సింపుల్‌గా ఒక కమాండ్ క్యాట్ చూడండి గైస్. క్యాట్ అనే కమాండ్ ఉంది. దాని తర్వాత యూ నీడ్ టు పాస్ ద ఫైల్ నేమ్. క్యాట్ ఫైల్ నేమ్ ఎంటర్. ఏమైనా డేటా ఉందా దాంట్లో? ఏం లేదు. అందుకని డిస్ప్లే కాల. ఓకే. ఈ ఫైల్లో ఏదైనా డేటా ఇన్సర్ట్ చేయాలంటే మల్టిపుల్ వేస్లో డేటాని ఇన్సర్ట్ చేయొచ్చు. కానీ ఈ ఫైల్లో ఏదైనా డేటా ఇన్సర్ట్ చేయాలంటే ఇప్పుడు మీరు కొంచెం కాన్సన్ట్రేషన్గా వినాలి. చాలా మంది ఇక్కడ కన్ఫ్యూజన్ అవుతారు. నేను సింపుల్గా చెప్తాను. కొంచెం కాన్సన్ట్రేషన్గా ఉండండి. ఈ ఫైల్లో డేటా ఇన్సర్ట్ చేయడం ఎలా అంటే విఐ స్పేస్
విఐ అనేటువంటి ఎడిటర్ యూస్ చేయాలా. విఐ ఉంది, విమ్ ఎడిటర్ ఉంది, నానో ఉంది. అనదర్ వేలో కూడా మనం ఫైల్లోకి డేటాని ఇన్సర్ట్ చేయొచ్చు. ఫస్ట్ అప్రోచ్ మీకోసం నేను చెప్తున్నాను. ఫస్ట్ అప్రోచ్ ఐఎమ్ టెల్లింగ్ టు యూ గైస్. ఫస్ట్ అప్రోచ్ విఐ స్పేస్ abc.txt, విఐ స్పేస్ abc.txt అని ఇవ్వండి. ఎంటర్ కొట్టండి. చూడండి ఇలా వస్తుంది. నీ కింద చూడండి ఎన్ని లైన్స్ డేటా ఉంది, ఎన్ని బైట్స్ ఆఫ్ డేటా ఉంది. 0 ఇప్పుడు నువ్వు ఏదన్నా ఇక్కడ డేటాని ఇన్సర్ట్ చేయాలి అనుకుంటే, ఇక్కడ ఏదైనా డేటాని యాడ్ చేయాలనుకుంటే నీ కీబోర్డ్లో ఐని ప్రెస్ చేయండి. చూడండి ఇప్పుడు ఇన్సర్ట్ మోడ్లోకి వచ్చేసింది. కింద అబ్జర్వ్ చేసుకోండి, డౌన్లో అబ్జర్వ్ చేసుకోవాలి. నువ్వు ఏదైనా డేటాని ఇన్సర్ట్ చేయాలని నీ కీబోర్డ్లో ఐని ప్రెస్ చేయాలి. నేను క్లియర్గా మెన్షన్ చేసి చెప్తున్నాను. చూడండి నీ కీబోర్డ్లో ఐని ప్రెస్ చేయండి. ఓకే, ఇక్కడ నేను డేటాని ఇన్సర్ట్ చేస్తున్నా. ఓకే, ఐఎమ్ ఫ్రమ్ నెల్లూరు, నెల్లూరు ఏపీ అని టైప్ చేశా. వర్క్ ఏదో మెసేజ్. ఓకే, ఫస్ట్ డేనే కదా. ఎస్కేప్. ఇక్కడ చూడండి ఐఎన్ ప్రెస్ చేస్తే ఇన్సర్ట్ మోడ్లో ఉన్నారు కదా. ఇప్పుడు నుంచి ఈ ఇన్సర్ట్ మోడ్లో నుంచి బ్యాక్ రావాలంటే, అంటే టెర్మినల్ మోడ్లోకి రావాలంటే నీ కీబోర్డ్లో ఎస్కేప్ని ప్రెస్ చేయాలి. ఎస్కేప్ కార్నర్ రెడ్ ఎండ్లో టాప్ కార్నర్ ఎస్కేప్ ఉంటుంది. ఎస్కేప్ ప్రెస్ చేయండి. దాని తర్వాత షిఫ్ట్ పట్టుకొని కోలన్. చూడండి కింద డౌన్లో అబ్జర్వ్ చేయండి. కోలన్. ఓకే, రైట్ క్విట్. డబ్ల్యూక్యూ అంటే ఏంది? రైట్ అండ్ క్విట్. డబ్ల్యూక్యూ అంటే రైట్ క్విట్, అంటే రైట్ అంటే సేవ్ చేయమని, క్విట్ అంటే క్విట్ అయిపోమని. ఎంటర్. చూడండి సేవ్ అయిపోయింది. దట్స్ ఇట్. చూడండి క్యాట్ abc.txt. చూడండి డేటా వచ్చేసిందా లేదా ఆ ఫైల్లోకి? ఎస్ ఆర్ నో? ఎస్. ఓకే, ఎస్ గైస్, మీరు ఏమి టెన్షన్ పడవలేదు. మేము ఇటువంటి ఎన్నోసార్లు టైప్ చేసి ఉంటాం, బేసిక్ కమాండ్స్ ఇవి. ఓకే, మీకు ఇక్కడ చూడండి వండర్ఫుల్గా నోట్ చేసి పెట్టుంటాను. వేర్ ఇస్ దిస్? హియర్. హియర్. సి హియర్. చూడండి ప్రెస్ ద ఐ, ఎంటర్ ఇంటూ ది ఇన్సర్ట్ మోడ్. దాని తర్వాత డేటా ఇన్సర్ట్ చేసిన తర్వాత మళ్ళీ ఎస్కేప్ వచ్చి బ్యాక్ వచ్చి రైట్ అండ్ క్విట్ అని కొడితే క్విట్ అయిపోద్ది. ఫైన్. ఓకే ఫైన్. కానీ మనకి ఈ విఐ ఎడిటర్లో చాలా ఆప్షన్స్ ఉంటాయి. డేటాని సెర్చ్ చేయడం, నెంబర్స్ చూడడం అలా. ఓకే, నేనేం చేస్తున్నా అంటే ఏదో సమ్ డేటాని ఇన్సర్ట్ చేయాలనుకున్నా. నీకు నేను ఇచ్చిన డేటానే మీరు ఫైల్లో ఇన్సర్ట్ చేయాలని రూల్ లేదు. అదే ఇన్సర్ట్ చేస్తుంటారు చాలా మంది స్టూడెంట్స్. అవసరం లేదు. నీకు నచ్చింది గూగుల్లో ఏదైనా సెర్చ్ చేయి. జబర్దస్త్ గురించి సెర్చ్ చేసి ఆ డేటా ఇన్సర్ట్ చేయండి. కాన్సెప్ట్ నేర్చుకోవాలి ఇప్పుడు మనం. నేనేం చేస్తున్నా అంటే క్యూబర్నెటిస్ పాడ్ యామెల్ ఏదో ఒక డేటా. ఓకే, ఏదో పాడ్ యామెల్ అని గురించి సెర్చ్ చేశా. ఏదో క్యూబర్నెటిస్ సంబంధించి ఏదో డేటాని సెర్చ్ చేశా. ఈ డేటాని ఇన్సర్ట్ చేయాలనుకున్నా. చూడండి ఈ డేటాని నేను ఇన్సర్ట్ చేయాలనుకున్నా. ఈ నుంచి ఇట్లా కాపీ చేసుకోండి. ఇక్కడికే రాబలేదు. లేదంటే ఇదంతా ఇట్లా కాపీ చేసేసి దీన్ని వేసేసేయండి, ఏం కాదు. మీ ఇష్టం. ఏదో ఒక డేటా తీసుకోండి. చాట్ జీపీటీ ఎలా అయినా డేటా తీసుకోండి. ఓకే, ఇక్కడికి వచ్చాను. నేను ఒక ఫైల్ ఆల్రెడీ క్రియేట్ చేస్తున్నాను కదా. ఫైల్ నేమ్ ఏంది? ఓకే, విఐ స్పేస్ కేకే డెవాప్స్.txt. ఈ ఫైల్లో డేటా వేయాలనుకుంటున్నా. ఈ ఫైల్లో నేను ఆ డేటాని వేయాలనుకుంటున్నా. ఎంటర్ కొట్టండి. ఇప్పుడు చూడండి ఇక్కడ నువ్వు డైరెక్ట్గా డేటా వేస్తే పడదు. ఇప్పుడు ఎందుకు? ఇక్కడ చూడండి, ఇక్కడ నుంచి ఎక్కడికి వెళ్ళాలి మనం? ఇన్సర్ట్ మోడ్లోకి రావాలంటే కీబోర్డ్లో ఐ ప్రెస్ చేయండి. చూడండి ఇన్సర్ట్ మోడ్లోకి వచ్చా. ఇప్పుడు నేను డేటాని ఇన్సర్ట్ చేయాలి. చూడండి అక్కడ కాపీ చేసింది ఇక్కడ చేశాను. ఇన్సర్ట్ మోడ్ నుంచి మళ్ళీ బ్యాక్ టెర్మినల్ మోడ్కి రావాలంటే ఎస్కేప్ కొట్టాలి. దాని తర్వాత రైట్ క్విట్ WQ ఎంటర్. చూడండి డేటా సింపుల్గా ఇన్సర్ట్ చేస్తున్నా. క్యాట్ kkdevops.com సి డేటా ఇన్సర్ట్ అయిపోయింది. మనకి కాల్లోకి పిలుస్తారు. కాల్లోకి పిలిచినప్పుడు, ప్రొడక్షన్ కాల్లోకి మనం జాయిన్ అయినప్పుడు, నైట్ ఆఫ్టర్నూన్ ఎప్పుడైనా మన కాల్లో పిలిచినప్పుడు, ప్రశాంత్ ఓకే సో కాన్ఫిగరేషన్ pod.yaml ఫైల్ కదా, ఇది ఏదో ఫైల్ నేమ్ వేరేది ఇచ్చానులే, ఏదో ఒకటి మీకు అర్థం కావాలి. కాన్సెప్ట్ కమాండ్ చెప్పడానికి కోసం చెప్తున్నా. ఇక్కడ 80 ఉంది కదా ప్రశాంత్, ఇది ఇంజనీక్స్ 80 పోర్ట్ కదా. మనం మొన్న 90కి చేంజ్ చేసాం కదా పోర్ట్ నెంబరు, కొంచెం 90కి చేంజ్ చేయవా అంటాడు. దీన్ని 90కి చేంజ్ చేయవా అంటాడు. అప్పుడు ఏం చేయాలా? నీ దగ్గర ఆల్రెడీ ఫైల్ ఉంది. ఈ ఫైల్ మనం ఓపెన్ చేయాలా? విఐ స్పేస్ kkdevops.txt ఓపెన్ చేయండి. ఈ ఫైల్ ఓపెన్ చేయాలని ఇదే కమాండ్. ఓకే, ఎంటర్ కొట్టండి. ఎంటర్ కొట్టి ఇన్సర్ట్ మోడ్లోకి వెళ్ళండి. చూడండి ఇన్సర్ట్ మోడ్లోకి వచ్చా. స్క్రోల్ డౌన్ చేయండి. స్క్రోల్ డౌన్ చేసి ఏం చేయమన్నాడు? పోర్ట్ నెంబరు 90గా మార్చమన్నాడు. 90గా మార్చాను. సరే, వాళ్ళు సజెస్ట్ చేసింది, డెవలపర్ సజెస్ట్ చేశాడు, డెవాప్స్ ఇంజనీర్ టీం వాళ్ళంతా ఓకే అన్నారు. ఒక పోర్ట్ నెంబర్ నేను ఏదో చేంజ్ చేశాను. ఫర్ ఎగ్జాంపుల్ చెప్తున్నా నేను, మీకు కాన్సెప్ట్ అర్థం కావడానికి. 90గా నేను చేంజ్ చేశాను. వాళ్ళు ఏమంటారు తెలుసా? అరే ప్రశాంత్ ఆగు వెయిట్ కూల్ ఆల్ రైట్ 90 కాదు, ప్లీజ్ మేక్ ఇట్ యాజ్ 80 అంటాడు. 80నే ఉంచు అంటాడు. అంటే దాని మీనింగ్ ఏంది? ఒక ప్లేస్లో చేంజ్ చేశాను కాబట్టి నీకు గుర్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇక్కడ 90 ప్లేస్లో ఇక్కడ 1.14.2 ఉంది కదా, ఇక్కడ నేను 0 అని ఇచ్చాను. ఇంకొకటి ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ V1 ప్లేస్లో /V1 ఇచ్చాను. చాలా దిక్కలు ఏదో డేటాను చేంజ్ చేశాను. వాళ్ళు ఇప్పుడు ఏం చెప్తున్నారు? సేవ్ చేయకముందే, ప్రశాంత్ మనం ఇంతకుముందు చేసిందే కరెక్ట్గా చేసాము, నువ్వేదో మిస్టేక్, మనం ఇప్పుడు ఎంటర్ చేసింది రాంగు, ప్రీవియస్ చేంజ్ చేసి అలా ఉంచు అంటాడు. ఇలా V1 అలానే ఉంచు.
ఈడ 2 ఏదో ఉంది. 2ని అలానే ఉంచు. 80 ఉంది. 80ని అలానే ఉంచు. దీన్ని సేవ్ చేయబాకంటాడు. అప్పుడు ఏం చేయాలా? మనం బై మిస్టేక్ డేటాని ఇన్సర్ట్ చేస్తున్నాం. దీన్ని సేవ్ చేయకుండా బయటకు రావాలంటే ఏం చేయాలా? ఇక్కడ నుంచి ఎస్కేప్ కొట్టండి. ఎస్కేప్ కొట్టి కోలన్ క్విట్ క్విట్ ఎక్స్క్లమేటరీ సింబల్. సేవ్ చేయొద్దు. సేవ్ చేయాలంటే ఏం చేయాలా? డబ్ల్యూ రైట్ అండ్ క్విట్. సేవ్ చేయాలంటే డబ్ల్యూక్యూ. సేవ్ చేయకుండా బయటకు వచ్చేయాలంటే ఓన్లీ క్విట్. ఓన్లీ క్విట్ చూడండి. క్యూ కోలన్, ఓన్లీ క్యూ కోలన్. ఇంతకుముందు ఇవన్నీ నువ్వు ఏదైతే చేంజ్ చేసావు ఈ ఫైల్లో చేంజ్ కాదు అది. చూడండి ఎంటర్ కొట్టండి. చూడండి కావాలంటే చేంజ్ అయ్యి ఉండదు. చూడండి కేకే డెవాప్స్ డాట్ టీఎక్స్టీ. చూడండి చేంజ్ అయిందా? చేంజ్ కాలేదు కదా. చూడండి ప్రీవియస్ డేటానే ఉంది కదా. అర్థమవుతుంది? ఆర్ యు గైస్ ఆర్ అండర్స్టాండింగ్ గైస్? ఆర్ యు గైస్ ఆర్ అండర్స్టాండింగ్ వాట్ ఐఎమ్ ట్రైంగ్ టు కన్వే? కమాన్ గైస్. We are going from the low to high. Okay, we are going from fundamentals to advanced. Okay, we are 4 to 5 months we are in a KK Funda student. Okay, మనతో ట్రావెల్ చేస్తారు. కోర్సు కంప్లీట్ అయిపోయినా మీరు ఇంటర్వ్యూస్ అటెండ్ అవుతున్నప్పుడు మీరు మాట్లాడే రికార్డింగ్స్ అవన్నీ వింటుంటాను నేను. ఓకే ఫైన్ ఆల్ రైట్. కానీ ఒకసారి నాకు ఒక సిచ్యువేషన్ వస్తుంది. చాలా సార్లు ఆ సిచ్యువేషన్ వచ్చింది. ఇప్పుడే కాదు, చాలా సార్లు ఆ సిచ్యువేషన్ వచ్చింది. ఆ సిచ్యువేషన్ ఏంటంటే ఇప్పుడు నీకు ఇక్కడ కొన్ని ఫైల్స్ ఉన్నాయి కాబట్టి ఫైన్, సారీ కొన్ని లైన్స్ ఆఫ్ కోడ్ ఉంది కాబట్టి ఫైన్. కొన్నిసార్లు ఇక్కడ 200 లైన్స్ ఆఫ్ కోడ్ ఉండొచ్చు, 100 లైన్స్ ఆఫ్ కోడ్ ఉండొచ్చు. అప్పుడు ఏం చెప్తుంటారంటే ప్రశాంత్ కంటైనర్స్ చేంజ్ చేయి, కంటైనర్స్ అని పడింది, కంటైనర్గా చేంజ్ చేయి అంటాడు. ప్రశాంత్ కంటైనర్స్ అని ఉంది, ఆడ కంటైనర్ ఉండాలి, టైపో మిస్టేక్ చేసావు నువ్వు, కొంచెం మార్చు అంటుంటాడు. ఇక్కడ తక్కువ లైన్స్ ఉంది కాబట్టి నువ్వు నీ ఐ కాంటాక్ట్ సడన్గా దీని మీద పడుతుంది, ఈజీగా ఐడెంటిఫై చేయగలవు. ఇదే ఎక్కువ పేజెస్ ఉన్నది అనుకో, ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడే ఒక 30-40 లైన్స్ ఉన్నది అనుకో, అరే ఎక్కడ చెప్తున్నాడు ఇతను, ఏ లైన్లో చెప్తున్నాడు అర్థం కాదు మనకి. ఎక్కడ చేంజ్ చేయమంటున్నాడు? మనం షేర్ స్క్రీన్ చేస్తుంటాం అక్కడ కాల్లో. ఎక్కడ చేంజ్ చేయమంటున్నాడు, ఏంటి, ఎక్కడ కంటైనర్ ఉంది ఇక్కడ అంటే నువ్వు డైరెక్ట్ పాయింట్అవుట్ చేసావు. కానీ ఎక్కువ లైన్స్ ఉంటే కష్టం కదా. ఎప్పుడు కూడా ఎవరైనా మనల్ని ఒక షేర్ స్క్రీన్ చేసి ఒక డేటాని డిస్ప్లే చేయమన్నప్పుడు ఒక ఫైల్లో ఎప్పుడు కూడా మీరు ఏం చేస్తారంటే డిఫాల్ట్కి ఇలా టైప్ చేసేసేయండి. -n అంటే లైన్ నెంబర్ డిస్ప్లే కోసం. బై డిఫాల్ట్ మీరు ఈ కమాండ్సే కొట్టండి. ఓకే, -n అనేది మైండ్లో ఫిక్స్ అయిపోండి. ప్రతిసారి క్యాట్ కమాండ్ రన్ చేస్తున్నప్పుడు మీరు ప్రాజెక్ట్లో అయినా నార్మల్గా అయినా -n బై డిఫాల్ట్గా రన్ చేయండి. -nని బై డిఫాల్ట్గా రన్ చేయండి. ఓకే, -n వాట్ ఈస్ దట్ ఫైల్ నేమ్? కేకే డెవాప్స్ డాట్ టీఎక్స్టీ. ఎంటర్ చూడండి. ఓకే, ఇప్పుడు ఏం చేస్తారు వాళ్ళు? అరే ప్రశాంత్, లైన్ నెంబర్ 6లో నువ్వు కంటైనర్స్ అని కొట్టావు, కంటైనర్గా మార్చు ప్రశాంత్ అంటాడు. ఓకే లైన్ నెంబర్ 6 ఇది కదా అని చెప్పి మనం ఏం చేస్తాం? విఐ స్పేస్ కేకే డెవాప్స్ డాట్ టీఎక్స్టీ ఇలా ఏడకొస్తే మళ్ళీ లైన్ నెంబర్లు పోయి ఉంటాయి. ఏడకొస్తే ఓపెన్ చేస్తే మళ్ళీ లైన్ నెంబర్ పోయి ఉంటుంది. ఇక్కడ ఏం చేయాలా? ఇక్కడ ఇన్సర్ట్ మోడ్లోకి రాకూడదు. SU స్పేస్ NU సెట్ నెంబర్ SU స్పేస్ NU ఎంటర్ కొట్టండి. అంతే. చూడండి ఏం చేశాను చూడండి, కింద ఇన్సర్ట్ మోడ్లోకి రాకుండా సెట్ నెంబర్ SU స్పేస్ NU. చూడండి ఇప్పుడు ఈజీగా ఉంది. లెట్ మీ గో టు ఇన్సర్ట్ మోడ్. ఇప్పుడు ఇన్సర్ట్ టైప్ చేయండి. ఇలా చాలా ఆప్షన్స్ చెప్తాను, డోంట్ వరీ, అన్నీ ఒకటే రోజు చెప్పకూడదు. ఇలా 6th లైన్కి వచ్చి ఓకే ఏదో చేంజ్ చేయమనిండు, ఓకే ఎస్ టైప్ కొట్టాను, దీన్ని చేంజ్ చేసేసి ఎస్కేప్ కొట్టి మళ్ళీ షిఫ్ట్ రైట్ పిట్టు అంతే. దట్స్ ఇట్. అన్ని ఆప్షన్స్ చెప్తే ఈరోజు కన్ఫ్యూజన్ అవుతారు. విఐకి ఇంతవరకు చాలు, విఐ కమాండ్కి ఇంతవరకు చాలు. ఈరోజు ఇంకా సెర్చ్ చేయొచ్చు, స్టార్టింగ్ ఒకే లైన్ని డిలీట్ చేయొచ్చు. ఆ సిచ్యువేషన్ వచ్చినప్పుడు మనం ప్రాజెక్ట్స్ జెన్కిన్స్ వేరే డెవాప్స్ టూల్స్ నేర్చుకునేటప్పుడు మనం చూద్దాం. ఓకే, మాకు తెలుసు కానీ వీ నీడ్ టు గో ఇన్ ఏ కరెక్ట్ ఆర్డర్. ఒకే ఆర్డర్లు వెళ్ళాలా, ఒకే రోజు మిమ్మల్ని కన్ఫ్యూజ్ చేయకూడదు. ఆల్ రైట్ ఫైన్. ఓకే, ఇలా ఈ సిచ్యువేషన్ వచ్చింది. ఫైన్, LS-IFN LRTH అని కొడితే ఫైల్లో డేటా ఏదో ఇన్సర్ట్ చేశాను. ఓకే, ఆ ఫైల్లో డేటాని నేను చూడాలంటే కేకే డెవాప్స్ అనే ఆ ఫైల్ని కొట్టానంటే డేటాను కూడా చూస్తున్నాను. ఆ ఫైల్లో డేటాను కూడా నేను చూస్తున్నాను. ఫైన్, బాగానే ఉంది. మీరేమో సింపుల్గా చెప్పేస్తున్నారు ప్రశాంత్, మీరు ఏదో సింపుల్గా చెప్తున్నారో. కొన్నిసార్లు మా డెవలపర్ వచ్చేసి మా లీడ్ ఏం చెప్తారంటే ప్రశాంత్ ఈ abc.txt ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఓకే నేనేం చేస్తానంటే ఇప్పుడు ఇది ఒక ఎర్రర్ ఫైల్ అనుకోండి. మనకి ఎర్రర్ ఫైల్స్ ఇంకా నేను జనరేట్ చేయలేదు కదా, లాగ్ ఫైల్స్. ఓకే, ఇది ఒక ఎర్రర్ ఫైల్ అనుకో, ఇది error.txt, ఇది ఇంకొక ఎర్రర్ ఫైల్ అనుకో. దీంట్లో ఏదో ఎర్రర్స్ ఉన్నాయి. ఇదొక లాగ్ ఫైలు, ఇదొక లాగ్ ఫైలు, ఇదొక ఎర్రర్ ఫైలు, ఇదొక ఎర్రర్ ఫైల్ అనుకోండి. ఫస్ట్ ఎర్రర్ ఫైల్ డిస్ప్లే చేయాలంటే ఏం చేయాలా? abc.txt. సెకండ్ ఎర్రర్ ఫైల్ డిస్ప్లే చేయాలంటే ఏం చేయాలా? కేకే devops.txt. 2 ఎర్రర్ ఫైల్స్ డిస్ప్లేని చూడండి. ఫస్ట్ ఎర్రర్ ఫైలు, సెకండ్ ఎర్రర్ ఫైలు. అలా కాదు, మనకి ఏం కావాలంటే
రెండు ఎర్రర్ ఫైల్స్ ఒకేసారి డిస్ప్లే అవ్వాలా, లేదు 3 ఎర్రర్ ఫైల్స్ ఒకేసారి డిస్ప్లే అవ్వాలా. అప్పుడు ఏం చేస్తాం? abc.txt kkdevops.txt క్యాట్ తర్వాత యూ కెన్ పాస్ ఎన్ నెంబర్ ఆఫ్ ఫైల్స్. ఎంటర్. చూడండి ఫస్ట్ ఫైల్లో ఉన్న డేటా డిస్ప్లే అయింది, మళ్ళీ సెకండ్ ఫైల్లో ఉన్న డేటా డిస్ప్లే అయింది. క్యాట్ అనేది ఒక ఫైల్కే కాదు, క్యాట్కి నువ్వు ఎన్ నెంబర్ ఆఫ్ ఫైల్స్ ఇన్పుట్గా పాస్ చేయొచ్చు. ఎన్ నెంబర్ ఆఫ్ ఫైల్స్ యూ కెన్ పాస్ ద ఇన్పుట్గా పాస్ చేయొచ్చు. ఫైన్, ఇలా పాస్ చేయొచ్చు. ఓకే, అలానే క్యాట్ నువ్వు స్టార్ అని ఇచ్చినా నీకు చూడండి ఈ డైరెక్టర్ ఏదో ప్రింట్ చేయడానికి ట్రై చేశాడు, దాంట్లో డేటా లేదు కాబట్టి ఎర్రర్ వచ్చింది. చూడండి, క్యాట్ బిల్లింగ్ డైరెక్టర్ అని చెప్తుండు, ఇది డైరెక్టర్ కాదు. తర్వాత వచ్చేది ఫైల్ కాబట్టి ఫైల్లో డేటాను డిస్ప్లే చేశాడు. డైరెక్టరీస్లో ఉన్న డేటాను డిస్ప్లే చేయదు, ఓన్లీ ఫైల్స్లో ఉన్న డేటాను డిస్ప్లే చేస్తుంది. స్టార్ అని అంటే అన్ని తీసుకోమని, అన్ని ఫైల్స్ డైరెక్టరీస్ దాంట్లో ఏమేమి ఉందో మొత్తం డిస్ప్లే చేయమని. ఓకే, ఇదే నేను పెద్ద ఎక్కడ వాడలేదు, నేను దీన్ని మాత్రం చాలా దిక్కులో వాడున్నా, ఈ కమాండ్ మాత్రం చాలా సిచ్యువేషన్లో వాడున్నాను. ఓకే, ఈ ఎర్రర్స్ని ఆ ఎర్రర్స్ని మెర్జ్ చేసి ఇంకొక ఫైల్లో షేర్ చేసేవాళ్ళం. ఓకే, నేను కొన్ని ప్రాజెక్ట్స్లో అలా ఆ కమాండ్ కూడా యూస్ చేస్తున్నాను. ఓకే, ఫైన్. ఇప్పుడు కొంచెం ఇంట్రెస్టింగ్ కాన్సెప్ట్ చెప్తాను గైస్, కొంచెం కేర్ఫుల్గా ఉండండి. మీరు కొంచెం కేర్ఫుల్గా ఉండాలి. ఓకే, మీరు కొంచెం కేర్ఫుల్గా ఉండాలి, డోంట్ వరీ. ఓకే, ఇప్పుడు నేను LSIF అని LRTH అని కొడితే నా ఫైల్స్ వస్తున్నాయి కదా డేటా, ఈ ఫైల్స్ వస్తున్నాయి కదా డేటా. ఇప్పుడు ఈ ఫైల్లో ఉన్నటువంటి డేటా నేను ఇంకొక ఫైల్కి మూవ్ చేయాలి. ఫర్ ఎగ్జాంపుల్, ఓకే, అలా కాదు సిచ్యువేషన్ చెప్తా చూడండి. ఈ 2 ఫైల్స్ వస్తున్నాయి కదా, ఇది ఎర్రర్ 1, ఇది ఎర్రర్ 2 అనుకోండి. ఇప్పుడు చూడండి, క్యాట్ abc.txt ఎర్రర్ 1, kkdevops.txt ఎర్రర్ 2. ఈ రెండింటిని డిస్ప్లే చేస్తే సమ్ డేటా వస్తుందా? ఒక డేటా ఏదో వచ్చింది, రెండింటిని డిస్ప్లే చేయాలని రూల్ లేదు. ఇలా సిచ్యువేషన్ నేను క్రియేట్ చేస్తున్నా. ఈ రెండింటిని డిస్ప్లే చేసిన తర్వాత ఇక్కడ వచ్చినటువంటి అవుట్పుట్ని ఇంకొక ఫైల్లోకి మూవ్ చేయాలా. ఇప్పుడు చూడండి, ఇక్కడ గ్రేటర్ దాన్ సింబల్ ఇవ్వండి, గ్రేటర్ దాన్ సింబల్. ఓకే, ఫైనల్ ఎర్రర్ డాట్ txt అని ఇస్తా, అంటే దీని మీనింగ్ ఏంది? ఇక్కడ ఉన్నటువంటి అవుట్పుట్ 2 అవుట్పుట్స్ ఈ ఫైల్లోకి మూవ్ చేయమని. ఓకే, కావాలంటే చూడండి, ఎంటర్ కొట్టండి, సి ఇక్కడ LSIF LRTH అని కొట్టండి, సి ఫైనల్ error.txt డిస్ప్లే అయిందా లేదా? ఇప్పుడు మీరు క్యాట్ చేసి చూడండి, క్యాట్ final.txt చూడండి, టోటల్ డేటా వచ్చేసి ఈ ఫైల్లోకి, ఒక ఫైల్లోకి. మీరు కావాలంటే ఈ రెండింటిని సమ్ చేసుకోండి, మెమరీ కూడా 21, 144 ఎంత 165. ఇక్కడున్న డేటా రెండింటిని ఇక్కడ తీసుకొచ్చేసాం. ఇలా గ్రేటర్ దాన్ సింబల్ని యూస్ చేస్తాం. గ్రేటర్ దాన్ సింబల్ని యూస్ చేసి మనం ఫైల్కి డేటాను పంపిస్తాం. మీకు ఇంకో డౌట్ ఉండొచ్చు, ప్రశాంత్, మనం ప్రీవియస్గా టచ్ కమాండ్ యూస్ చేసి మనం ఫైల్ని క్రియేట్ చేసేవాళ్ళం కదా, ఇప్పుడు నువ్వు క్యాట్ ద్వారా డైరెక్ట్గా ఫైల్ని ఎలా క్రియేట్ చేసావని. క్యాట్ ద్వారా కూడా మనం లైనెక్స్లో ఫైల్ని క్రియేట్ చేయొచ్చు. ఎలా క్రియేట్ చేస్తావు? ఇప్పుడు చూడండి, ఏం లేదు, ఇక్కడ LSIF అని LRTH అని కొట్టావు కదా, ఇప్పుడు క్యాట్ అని కొట్టి abc.txt ఇక్కడ ఉన్నటువంటి డేటాని ఇంకొక ఫైల్కి మూవ్ చేయాలనుకున్నా. ఏ ఫైల్కి? df.txt. ఇప్పుడు ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే ఇక్కడ ఉన్నటువంటి ఫైల్స్ అండ్ డైరెక్టరీస్లో df.txt ఫైలే లేదు. ఇప్పుడు లేదు కాబట్టి ఇక్కడ ఉన్నటువంటి డేటా ఏమవుద్ది? కొత్త ఫైల్ ఒకటి క్రియేట్ అయ్యి ఆ ఫైల్లో డేటా ఇన్సర్ట్ అవుద్ది. కావాలంటే చూడండి, LSIF అని LRTH అని కొట్టండి, చూడండి క్రియేట్ అయింది. ఇక్కడ క్రియేట్ అయింది అంటే abc.txt ఫైల్లో ఉన్న డేటా ఇక్కడ కూడా కాపీ అయింది. క్యాట్ చూడండి, క్యాట్ చేసి df చూడండి, df.txt వచ్చిందా లేదా డేటా? అంటే క్యాట్ కమాండ్ ద్వారా కూడా మనం ఫైల్ని క్రియేట్ చేయొచ్చు. ఎస్ ఆర్ నో? ఆర్ యు గైస్ ఆర్ అండర్స్టూడ్? ఎస్ ఆర్ నో? ఎస్. Come on guys, we are putting lot of efforts to deliver the content guys. We are putting lot of efforts. Okay, fine, very good. I think you guys are great. Okay, all right, cool. Okay, fine. Okay guys, if you guys want to do R&D on that, what is this IP? Okay, ఆ IP మీకు ఎలా నేను చెప్తాను. ఓకే, ఆ యూజర్ అంటే ఏంది, ఎలా నాకు బ్యాక్ ఎండ్లో ఎలా జరుగుతుంది అని కూడా తెలుసు. ఓకే, ఫైన్, నో ప్రాబ్లం. కానీ మీకు అన్నీ ఒకటే రోజు నేను చెప్పలేను. ఓకే, మనకు టైం కావాలా. ఓకే, ఆల్ రైట్, థ్యాంక్ యూ. ఓకే, ఫైన్. LSIF LRTH
ls-lrth. ఓకే, ఇక్కడ మీరు అబ్జర్వ్ చేశారంటే అన్ని ఫైల్స్, ఓకే ఓకే, ఎండింగ్లో మీకు డౌట్స్ చేసిన ఉంటుంది, ప్లీజ్ వెయిట్ గైస్. ఓకే, ఇలా అన్ని ఫైల్స్ డిస్ప్లే చేసే ప్రశ్న బాగానే ఉంది. ఓకే, నాకు ఒక సిచ్యువేషన్ వస్తుంది. ఇప్పుడు నేనేం చేయాలనుకుంటున్నా అంటే ఒక కొత్త ఫైల్ని క్రియేట్ చేయాలనుకుంటున్నా. మన కొత్త ఫైల్ని క్రియేట్ చేయాలంటే టచ్ కమాండ్ ఉంది, ఫైన్ బాగానే ఉంది. ఇప్పుడు నువ్వు ఇలా చేసావు అనుకో, క్యాట్ abc.txt గ్రేటర్ దాన్ సింబల్ ఇచ్చి xyz.txt దీంట్లో మూవ్ చేయమను అనుకో, దీంట్లో ఉన్న డేటా పోద్ది. అలా కాదు, నాకు అలా వద్దు. ఐ డోంట్ వాంట్ లైక్ దట్. నాకు నచ్చిన డేటాని నేను పంపించాలా? నాకు నచ్చిన డేటాను పంపించాలంటే ఈ ఫైల్ తీసేసేయండి, ఈ ఫైల్ తీసేసేయండి. ఇలా కూడా నువ్వు ఫైల్ని క్రియేట్ చేయొచ్చు. XYZ అనే ఫైల్ లేదు ఆల్రెడీ అసలుకి. ఇలా కూడా మనం ఫైల్ని క్రియేట్ చేయొచ్చు. కావాలంటే చూడండి, ఎంటర్ కొట్టండి. ఎంటర్ కొడితే ఇక్కడ కసర్ ఏడు ఆగిపోయింది. ఇప్పుడు ఎంటర్ చేయమంటున్నా డేటా. ఓకే, ఐఎమ్ ఫ్రమ్ XYZ. ఓకే, ఇప్పుడు నువ్వు డేటా ఎంటర్ చేసావు. ఇప్పుడు దీంట్లోంచి నువ్వు టెర్మినేట్ అవ్వాలంటే, అంటే సేవ్ అవ్వాలంటే Ctrl D, I think, not Ctrl D. 1 second guys, I forgot this shortcut. I'm searching actually document. Okay, Ctrl D only, caps D. Okay, Ctrl Shift. Oh, yeah, terminate అయిపోయింది. 1 second. Yeah, XYZ file is created. Cat XYZ చూడండి, Ctrl D నే, Ctrl caps D. క్యాప్స్ లాక్ ఆన్ చేసి Ctrl D కొడితే ఇట్ విల్ ఓపెన్. Ctrl D నేను కరెక్ట్గా టైప్ చేశాను, ఇట్స్ ఫైన్. ఓకే, చూడండి డిస్ప్లే అయిందా లేదా? ఐఎమ్ ఫ్రమ్ XYZ అనే డేటా. ఇలా ఒక ఫైల్లోకి నువ్వు అలా కూడా ఇన్సర్ట్ చేయొచ్చు. కానీ ఇంకొక ఆప్షన్ చెప్తున్నాను గైస్, ఇది చాలా ఇంపార్టెంట్. కొంచెం కేర్ఫుల్గా అబ్జర్వ్ చేయండి. ఓకే, ఇక్కడ క్యాట్ కమాండ్ వాడతాం కదా, క్యాట్ కమాండ్ వాడి ఇక్కడ df.txt అనే ఫైల్ని డిస్ప్లే చేసాం. దీంట్లో ఉన్న డేటా డిస్ప్లే అయింది. ఓకే, ఇప్పుడు నేనేం చేయాలనుకుంటున్నాను, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ క్యాట్ abc.txt అంటే దీంట్లో ఉన్న డేటా డిస్ప్లే అయింది. రెండిట్లో సేమ్ ఉంది, ఓకే ఫైన్. కానీ ఇప్పుడు నేనేం చేయాలనుకున్నా అంటే క్యాట్ abc.txt ఫైల్ని ఏదైతే abc.txt ఫైల్ ఉందో దాన్ని ఎక్కడ మూవ్ చేయాలనుకున్నా అంటే నెల్లూరు.txt అనే ఫైల్లోకి మూవ్ చేయాలనుకున్నా, కాపీ చేయాలనుకున్నా, సారీ. ఎంటర్ కొట్టండి. చూడండి, ఇప్పుడు క్యాట్ నెల్లూరు.txt ఫైల్ చూడండి, డేటా వచ్చేసిందా లేదా? నువ్వు మళ్ళా ఇదే కమాండ్ రన్ చేసావు అనుకో, నువ్వు ఎన్నిసార్లు ఈ కమాండ్ రన్ చేసినా ఓల్డ్ డేటా ఓవర్ రైడ్ అయిపోద్ది. ప్రీవియస్గా నెల్లూరు.txtలో ఏ డేటా అయితే ఉంటుందో ఆ డేటా మొత్తం డిలీట్ అయిపోద్ది. ఓకే, ఆ డేటా మొత్తం డిలీట్ అయిపోద్ది. ఫస్ట్ ఆ డేటా మొత్తం డిలీట్ అయిపోయిన తర్వాత abc.txtలో ఏ డేటా అయితే ఉంటుందో ఆ డేటా నెల్లూరు.txt కాపీ అవుద్ది. కావాలని చూడండి, క్యాట్ నెల్లూరు.txt కాపీ అయింది. చూడండి. ఓకే, మీకు ఇంకా డౌట్ ఉంటే abc.txtలో డేటాను అప్డేట్ చేస్తా. చూడండి, vi's from abc.txtలో డేటాను అప్డేట్ చేస్తున్నా. గో టు ఇన్సర్ట్ మోడ్. ఓకే, కమ్ హియర్. ఇక్కడ ఏం చేస్తున్నా అంటే ఓకే, ఐఎమ్ ఫ్రమ్ ఇండియా అని టైప్ చేస్తా. ఐఎమ్ ఫ్రమ్ ఇండియా. ఇప్పుడు నేను డేటాను అప్డేట్ చేశాను. ఇప్పుడు నువ్వు ఈ కమాండ్ రన్ చేస్తే ఏమవుతుంది చెప్పండి? abc.txtలో ఉన్న డేటా నెల్లూరు.txtకి వస్తుంది. ఆల్రెడీ నెల్లూరు.txtలో ఈ డేటా ఉంది. ఇప్పుడు ఏమవుద్ది? ఓవర్ రైడ్ అయిపోద్ది. ఓవర్ రైడ్ అంటే ఇంతకు ముందు ఉన్న డేటా డిలీట్ అయిపోయి కొత్తగా డేటా యాడ్ అవుతుంది. చూడండి, ఎంటర్ కొట్టండి. చూడండి, క్యాట్ నెల్లూరు.txt కొట్టండి. చూడండి ఓవర్ రైడ్ అయిందా లేదా? ఓకే, సింగిల్ గ్రేటర్ దాన్ యూస్ చేస్తే ఇట్ విల్ ఓవర్ రైడ్. ఇఫ్ యు ఆర్ యూజింగ్ సింగిల్ గ్రేటర్ దాన్ ఇట్ విల్ ఓవర్ రైడ్. బట్ ఇఫ్ యు ఆర్ యూజింగ్ డబుల్ గ్రేటర్ దాన్ ఇట్ విల్ అపెండ్ ద డేటా. ఇంతకుముందు డేటా అలానే ఉంటుంది, కొత్తగా డేటా యాడ్ అవుద్ది. ఇంతకుముందు ఏముంది డేటా? నెల్లూరులో ఐఎమ్ ఫ్రమ్ ఇండియా ఉంది. ఇప్పుడు ఏబీసీలో ఏముంది? ఐఎమ్ ఫ్రమ్ ఇండియా ఉంది కదా, మళ్ళీ అపెండ్ అవుతుంది. కావాలంటే చూడండి, ఎంటర్ కొట్టండి. ఇప్పుడు చూడండి, క్యాట్ నెల్లూరు.txt చూడండి, మళ్ళీ అపెండ్ అయిందా లేదా? అపెండ్ అంటే యాడ్ అవుతుంది ఎక్స్ట్రాగా. సింగిల్ గ్రేటర్ దాన్ యూస్ చేస్తే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ 1 సెకండ్. ఇప్పుడు సింగిల్ గ్రేటర్ దాన్ యూస్ చేస్తే ఏమవుతుందంటే ఒక ఫైల్లో ఆల్రెడీ ఏదైనా డేటా ఉంటే ఈ డేటా డిలీట్ అయిపోద్ది. ఈ డేటా డిలీట్ అయిపోయి కొత్త డేటా యాడ్ అవుద్ది. అదే నువ్వు డబుల్ గ్రేటర్ దాన్ యూస్ చేసావు అనుకో, ఆల్రెడీ ఆ ఫైల్లో ఈ డేటా ఉందనుకో, ఆ డేటా అలానే ఉంటుంది. కొత్త డేటా కింద యాడ్ అవుతూ ఉంటుంది. ఓకే, క్లియర్ గైస్?
క్లియర్ ఎవ్రీవన్? ఇట్స్ వెరీ వెరీ ఇంపార్టెంట్. నేను షెల్ స్క్రిప్ట్స్ కానీ తర్వాత నేను ఏదైనా స్క్రిప్ట్స్ రాసేటప్పుడు ఇలా వాడుతుంటాను. అప్పుడు కూడా చెప్తుంటాను మళ్ళా. అప్పుడు కూడా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉంటాను. డోంట్ వరీ. ఓకే, అప్పుడు కూడా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉంటాను. డోంట్ వరీ. ఓకే, లెట్ మీ క్లియర్ ద స్క్రీన్. ఆల్ రైట్ ప్రశాంత్, నువ్వేదో సింపుల్గా చెప్పుకుంటే వెళ్ళిపోతానో బాగానే ఉంది. ఇక్కడ మీరు ఏదో సింపుల్గా చెప్పుకుంటున్న అపెండ్ ఇలా అనేసి. ఓకే, ఇప్పుడు మీరు ఇక్కడ అబ్జర్వ్ చేస్తే ఎల్ఎస్ఐఫ్ అని ఎలా టీహెచ్ అని కొట్టారంటే క్యాట్ క్యాట్ కేకే డెవాప్స్ డాట్ టీఎక్స్టీ ఒక డేటా ఉంది. సారీ, ఇది ఇక్కడేదో టైప్ చేశారు, ఎంటర్ కొట్టేశారు, ఇలా వచ్చేసింది. ఏం చేయాలా? కంట్రోల్ సి కొట్టండి. ఏదన్నా బయటికి రావాలంటే కంట్రోల్ సి నీ కీబోర్డ్లో. ఓకే, ఇప్పుడు చూడండి కేకే డెవాప్స్ డాట్ టీఎక్స్టీ. ఇక్కడ చాలా డేటా ఉంది కదా, ఇక్కడ చాలా డేటా ఉంది. ఏపీఐ వర్షన్తో స్టార్ట్ అయింది, లాస్ట్ ఏదో పోర్ట్ నెంబర్తో ఎండ్ అయి ఉంది, లాస్ట్ లిమిటీ స్పేస్ కూడా ఉంది. ఇలా ఇక్కడ ఉన్నటువంటి డేటాని రివర్స్లో డిస్ప్లే చేయాలనుకో, ఇక్కడ ఉన్నటువంటి డేటాని రివర్స్లో డిస్ప్లే చేయాలా. క్యాట్ అంటే ఎలా ఉందో యాస్టీజ్ డిస్ప్లే అవుతుంది. క్యాట్ అంటే నీకు డేటా ఎలా అయితే ఉందో ఆ డేటా డిస్ప్లే అవుతుంది. నో ఓంకార్. ఓకే, ఇక్కడ క్యాట్ అని యూస్ చేస్తే నీ డేటా ఎలా ఉందో అలా డిస్ప్లే అవుతుంది. కానీ ఇది రివర్స్లో డిస్ప్లే చేయాలంటే ఈ క్యాట్కి రివర్స్ ఏంది? చూడండి, రివర్స్ చూడండి. టిఈఏసి రివర్స్లో చదవండి దీన్ని. టిఈఏసి. ఆల్ రైట్. ఓకే, టిఏసి కేకే డెవాప్స్ డాట్ టీఎక్స్టీ. ఎంటర్. చూడండి, రివర్స్ అయిపోయింది. చూడండి, డేటా వచ్చిందా లేదు రివర్స్లో? ఇటువంటి సిచ్యువేషన్ వస్తే వాడండి. ఇదేం పెద్ద ఇంపార్టెంట్ కమాండ్ కాదు, నేను ఎప్పుడు వాడలేదు. ఓకే, అంటే రివర్స్ ఆర్డర్లో డిస్ప్లే చేయమని. మన సార్ట్ ద్వారా కూడా వేరే విధంగా చేయొచ్చు. ఫైన్, ఒక కమాండ్ ఉందని చెప్తున్నా అంతే. ట్యాక్ అనే కమాండ్. ఓకే, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఏ డేటా ఉన్నా కానీ అదొక నాకైతే రియల్గా ఎప్పుడు హెల్ప్ కాలా. ఓకే, ఐ డోంట్ యూజ్ ఎనీవేర్. కానీ ఓకే, కామెడీకి చెప్పాను, మీకు అర్థం కావాలి కదా. ఓకే, జస్ట్ కామెడీకి చెప్పాను. ఓకే, ఫైన్. ఓకే ప్రశాంత్, నువ్వేదో సింపుల్గా చెప్పేస్తున్నావు, అంతా బాగానే ఉంది. ఇక్కడ చాలా డైరెక్టరీస్, ఫైల్స్ అన్నీ ఉన్నాయి. ఈ డైరెక్టరీలో ఏదో డేటా ఉంది, ఈ డైరెక్టరీలో ఏదో డేటా ఉంది. ఓకే, ఇప్పుడు ఓకే ఏదో డేటా ఉంది. డోంట్ వరీ గైస్, ఐ విల్ ఎక్స్ప్లెయిన్ ఆల్ ద కమాండ్స్. ఓకే, ఈ డైరెక్టరీలో ఏదో డేటా ఉంది, ఈ డైరెక్టరీలో ఏదో డేటా ఉంది. ఇప్పుడు అసలు ఏముంది ఇక్కడ డేటా? బిల్లింగ్లో ఏముందో చూడాలంటే నేనేం చేయాలా? సిడి స్పేస్ బిల్లింగ్కి వెళ్ళాలా, మళ్ళా ఎల్ఎస్ కొట్టాలా. ఈ మళ్ళీ ఫైనల్ బిల్ ఏదుందో చూడాలంటే మళ్ళీ ఎల్ఎస్ కొట్టాలా. ఇక్కడ ఏమన్నా ఉందా? ఇక్కడ ఏమీ లేదు. మళ్ళీ రిటర్న్ రావాలంటే ఇలా కొట్టాలా, మళ్ళీ రిటర్న్ రావాలంటే ఇలా కొట్టాలా. ఇప్పుడు పీడబ్ల్యూటీ మళ్ళీ హోమ్ డైరెక్టరీకి వచ్చేసాను. అరే, ఒక డైరెక్టరీ లోపలికి వెళ్ళి ప్రతిసారి ఏముందో చూడాలంటే కష్టం కదా. అది నువ్వు ఎల్ఎస్తోనే చూసేయచ్చు. ఎల్ఎస్ సైఫన్ ఎల్ఆర్టీహెచ్, దాని లోపలికి పోకుండా. ఇప్పుడు ఎల్ఎస్ సైఫన్ ఎల్ఆర్టీహెచ్ అంటే దీని మీనింగ్ ఏంది? నువ్వు ఏ లొకేషన్లో ఉన్నావో, నువ్వు ఈ లొకేషన్లో ఉన్నావు కదా, ఈ లొకేషన్లో ఏమైనా డిస్ప్లే చేస్తుంది. అలానే ఎల్ఎస్ఐఫన్ ఎల్ఆర్టీహెచ్ బిల్లింగ్లో ఏముందో డిస్ప్లే చేయాలంటే ఇలా టైప్ చేయాలి. ఎల్ఎస్ఐఫన్ ఎల్ఆర్టీహెచ్ బిల్లింగ్లో ఏముందో డిస్ప్లే చేయాలంటే ఇలా టైప్ చేయండి, ఎంటర్ కొట్టండి. చూడండి, బిల్లింగ్లో ఫైనల్ బిల్ ఉంది. మనం దాని లోపలికి పోకుండానే చూడొచ్చు. ఓకే, దాని లోపలికి మనం పోకుండానే చూడొచ్చు, దాని లోపలికి మనం ఎంటర్ అవ్వకుండానే చూడొచ్చు. ఓకే ఫైన్. ఓకే ఫైన్. ఓకే ఫైన్. ఆల్ రైట్ గైస్, ట్రై టు అండర్స్టాండ్. ఓకే, మీకు ఒక సింపుల్ లాజిక్ చెప్తాను చూడండి. ఫైండ్, సెడ్, ఆకు, గ్రెప్, ఎవ్రీ కమాండ్ చెప్తాను నేను రెగ్యులర్గా యూస్ చేసేది. ఐ నో మల్టిపుల్ వేస్లో ఒక డైరెక్టరీని ఎలా సెర్చ్ చేయాలా, ఒక ఫైల్ని ఎలా సెర్చ్ చేయాలా, ఫైల్ లోపల ఉన్నటువంటి ఎలా ఒక ఫైల్ని ఎలా మనం రియల్ టైంలో ఒక ఫైల్లో ఉన్న డేటాని మనం ఆ ఎర్రర్స్ని ఎలా ఫిల్టర్ చేసి బయటికి తీయాలా. నేను ఎందుకంటే ఆపరేషన్స్ టీంలో వర్క్ చేస్తున్నాను. డీబగ్గింగ్, ట్రబుల్ షూటింగ్ ఎక్కువ తెలిసి ఉంటుంది మాకు. ఓకే, ట్రబుల్ షూటింగ్ ఎక్కువ తెలిసి ఉంటుంది. ప్లీజ్ ట్రై టు ఫాలో వాట్ ఎవర్ ఐఎమ్ ట్రైంగ్ టు కన్వే. ఆల్ రైట్, థ్యాంక్ యూ. ఓకే ఫైన్. చూడండి, ఇలా మీకు చెప్పాను కదా, ఇప్పుడు ఇలా కొడితే బిల్లింగ్ లోపల ఏముందో చూడాలనుకుంటాం. ఇలా ప్రతిసారి కొట్టాలంటే కష్టం కదా. ఏం లేదు, మీరు ఇక్కడ ట్రీ అనే కమాండ్ ఎంటర్ చేయండి. ఇది ఉండదు బై డిఫాల్ట్. ఎంటర్ కొడితే కమాండ్ నాట్ ఫౌండ్ అన్నాడు. దీన్ని మనం ఇన్స్టాల్ చేసుకోవాలి. ఇప్పుడు ట్రీ కమాండ్ని ఆ ప్యాకేజ్ మేనేజర్ నుంచి మనం ఈ ట్రీ కమాండ్ ఇన్స్టాల్ చేయాలా. ఎలా ఇన్స్టాల్ చేస్తావు చూడండి, సింపుల్ చెప్తున్నా. సూడో వైయుఎం, రెడ్ హ్యాట్ కాబట్టి వైయుఎం యూజ్ చేయాలా. వైయుఎం ఇన్స్టాల్, ఏ కమాండ్ ఇన్స్టాల్ చేయాలా? ట్రీ అనే కమాండ్ ఉంది, ఈ కమాండ్ ఇన్స్టాల్ చేయాలా. ప్రతిసారి ఎస్ ఆర్ నో అని అడగకుండా ఉండడానికి -y పాస్ చేస్తున్నా. చూడండి, సూడో వైయుఎం రెడ్ హ్యాట్ కాబట్టి, అదే ఉబుంటు అయితే ఏపీటీ. సూడో వైయుఎం ఏమి ఇన్స్టాల్ చేయాలా? ట్రీ కమాండ్ ఇన్స్టాల్ చేయాలా. ఎస్ ఆర్ నో, ఎస్ యూ వాంట్ ఇన్స్టాల్, ఎస్ ఎంటర్ కొట్టండి, అంతే. ట్రీ ఇన్స్టాల్ అయిపోద్ది. చూడండి, ట్రీ ఇన్స్టాల్ అయిపోయింది. ఓకే, ఇప్పుడు చూడండి, నేను ఈ డైరెక్టరీలో ఉన్నా. ఇప్పుడు నేను ట్రీ కమాండ్ ఇన్స్టాల్ చేసుకున్నా, ఈ డైరెక్టరీలో ఉన్నా. ఇప్పుడు నేను ట్రీ కొట్టానంటే వండర్ఫుల్గా కనపడుతుంది. చూడండి,
ఒక హిడెన్ డైరెక్టరీ ఉంటుందని చెప్పాను. దాంట్లో ఏబీసీ డాట్ టీఎక్స్టీ ఉంది. బిల్లింగ్లో చూడండి ఫైనల్ బిల్ ఉంది. ఓకే, అలానే డిఎఫ్ డాట్ టీఎక్స్టీ, డెమో డాట్ టీఎక్స్టీ, కేకే ఫండా 1 అనే ఫోల్డర్లో 5 ఉంది, 5 అనే ఫోల్డర్లో 6 ఉంది, 6 అనే ఫోల్డర్లో కేకే డాట్ టీఎక్స్టీ. ఇలా ఒక ట్రీ అనే కమాండ్ కానీ నువ్వు ఇన్స్టాల్ చేసుకుంటే ఈ ప్యాకేజ్ని మనం ఒక గ్రాఫికల్గా అంటే ఒక ట్రీ ఫార్మేట్లో ఏ డేటా ఉందని మనం చాలా ఈజీగా వ్యూ చేయొచ్చు. ఓకే, క్లియర్ గైస్? కమాన్, ఆల్ రైట్, ఆల్ రైట్, కమాన్ గైస్, పర్ఫెక్ట్, పర్ఫెక్ట్. ఓకే, ఫైన్. ఇప్పుడు మీరు అబ్జర్వ్ చేస్తే థ్యాంక్స్ ఫర్ యువర్ ఫీడ్బ్యాక్ గైస్. ఓకే, హౌ టు క్రియేట్ హిడెన్ ఫైల్స్ డాట్ పెట్టి క్రియేట్ చేస్తే క్రియేట్ అయిపోతాయి, నో ప్రాబ్లం రాజలక్ష్మి. గిట్లో చెప్తాను ఇన్ని. ఓకే, యా వీ కెన్ యూస్ రియల్ టైం. రియల్ టైం అనేది లేదండి, రియల్ టైం అనే పదం తీసేసేయండి అసలుకి. మేము రియల్ టైం అని చెప్పి మీకు మార్కెట్లో డబ్బులు కొట్టేస్తున్నారు. రియల్ టైం అనేది ఏమి ఉండదు. మనం ఇక్కడ నేను ఏదైతే కమాండ్స్ చెప్తున్నా ఆ కమాండ్స్ వాడుతుంటారు. మీరు వర్కింగ్ ఎంప్లాయ్ ఏంటో మీకు తెలుసుంటుంది ఖచ్చితంగా. ఓకే, ఫైన్, ఆల్ రైట్, ఆల్ రైట్. ఇప్పుడు చూడండి, ఇక్కడ డెమో 1 2 3 లోపల ఎటువంటి ఫైల్స్ లేవు. 1 లోపల ఫోల్డర్ ఉంది, మళ్ళా డెమో 1 2 3 కూడా ఫోల్డరే. కావాలంటే చూడండి, LS-LRTH డెమో 1 2 3 కూడా డైరెక్టరీయే. చూడండి, దీని లోపల ఏం డేటా లేదు. నేను ఈ డెమో 1 2 3కి ఏదైనా డేటాను పంపించాలి, కాపీ చేయాలి, ఏదైనా ఒక డెమో 1 2 3కి నేను ఏదైనా డేటాని కాపీ చేయాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఈ ఫైల్ని ఇక్కడ నుంచి ఇక్కడికి కాపీ చేయాలనుకుంటున్నా. ఇక్కడ ఉండాలి, ఇక్కడ ఉండాలి, ఈ లొకేషన్లో ఉండాలి, ఈ లొకేషన్లో ఉండాలి. డెమో 1 2 3కి కాపీ చేయాలా? ఎలా కాపీ చేస్తాం? కాపీ ఏ ఫైలు? కేకే డెవాప్స్ డాట్ టీఎక్స్టీ. ఎక్కడికి? డెమో 1 2 3 ఫోల్డర్కి. దిస్ ఈజ్ ద సోర్స్, దిస్ ఈజ్ ద డెస్టినేషన్. ఇక్కడ ఉన్నటువంటి ఫైలు ఇక్కడ కాపీ చేయండి అని ఎంటర్ కొట్టండి. ఏ కమాండ్ వాడాను నేను? సిపి కమాండ్ వాడాను. మీకు కావాలంటే ట్రీ కమాండ్ వాడి కొట్టి చూడండి. ఇప్పుడు చూడండి, డెమో 1 2 3కి కేకే డెవాప్స్ డాట్ టీఎక్స్టీ వచ్చిందా లేదా? ఇంతకుముందు డెమో 1 2 3లో ఏ ఫైల్ లేదు. ఇప్పుడు చూడండి, డెమో 1 2 3లో కేకే డెవాప్స్ డాట్ టీఎక్స్టీ. అంటే ఒక ఫైల్ని కానీ ఒక డైరెక్టరీ తర్వాత చెప్తాను. ఒక ఫైల్ని ఒక లొకేషన్ నుంచి ఇంకో లొకేషన్కి మనం కాపీ చేయాలంటే యూనిట్ యూస్ సిపి కమాండ్. సిపి కమాండ్ అంటే ఏంది మీనింగు? కాపీ. సిపి కమాండ్ అంటే కాపీ. ఓకే, ఆల్ రైట్. ప్రశాంత్, నువ్వేదో సింపుల్గా చెప్పేస్తున్నావు కాపీ చేయడం. ఓకే, మేము కూడా కాపీ చేస్తాం, కానీ మన రిక్వైర్మెంట్ ఎలా ఉంటుందంటే ప్రశాంత్, ఇక్కడ LS-LRTH అని కొడితే అన్ని ఫైల్స్ అండ్ డైరెక్టరీస్ వచ్చేస్తున్నాయి. ఓకే, ఇక్కడ చాలా ఫైల్స్ ఉంటాయి. జావా ఫైల్స్ ఉంటాయి, HTML ఫర్ ఎగ్జాంపుల్, మీరు కోడింగ్ బ్యాక్గ్రౌండ్ కాదు కదా, డెవాప్స్ కదా. ఇక్కడ YAML ఫైల్స్ ఉంటాయి, .sh ఫైల్స్ ఉంటాయి, .py ఫైల్స్ ఉంటాయి, పైథాన్ ఫైల్స్, చాలా ఫైల్స్ ఉంటాయి ఒక లొకేషన్లో అనుకో. మనల్ని ఏం చేస్తారంటే, అరే ప్రశాంత్, నాకు మీరు ఏం చేస్తారంటే అన్ని జావా ఫైల్స్ పంపించవా, ఏమేమి జావా ఫైల్స్ ఉన్నాయో పలానా సో ఫోల్డర్లో ఏవే జావా ఫైల్స్ ఉన్నాయో ఆ జావా ఫైల్స్ ఒకసారి పంపించు అంటాడు. అంటే దాని మీనింగ్ ఏంటంటే, సరే ఇక్కడ టెక్స్ట్ ఫైల్స్ ఉన్నాయి, అన్ని టెక్స్ట్ ఫైల్స్ ఒకసారి పంపించు అంటే మనం ఏం చేస్తాం? కేకే డెవాప్స్ డాట్ టీఎక్స్టీ ఫైనల్. ఓకే, ఇక్కడ టెక్స్ట్ ఉంది, ఇంకొకటి ఇక్కడ టెక్స్ట్ ఉంది. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ ఇంకో ఫైల్ని క్రియేట్ చేస్తున్నాం, టచ్ డెమో డాట్ జావా, ఓకే, టచ్ ఆర్డర్ డాట్ పీవై. ఇలా ఫైల్స్ని క్రియేట్ చేశా. ఇప్పుడు చూడండి, ఇప్పుడు మీరు ఇక్కడ అబ్జర్వ్ చేస్తే LS-LRTH టెక్స్ట్ ఫైల్స్ ఉన్నాయి, జావా ఫైల్ ఉంది, పైథాన్ ఫైల్ ఉంది. కానీ మన లీడ్ ఏమని అడిగాడు? అరే ప్రశాంత్, నాకు కొంచెం టెక్స్ట్ ఫైల్స్ ఈ డైరెక్ట్లో కొన్ని టెక్స్ట్ ఫైల్స్ ఉన్నాయి, ఆ టెక్స్ట్ ఫైల్స్ అన్ని నాకు ఒకసారి షేర్ చేయవా అంటాడు. ఎలా షేర్ చేయాలో తర్వాత చెప్తా, ఎలా జిప్ చేయాలో తర్వాత చెప్తాను, ఎలా SCP కమాండ్ వాడాలో తర్వాత చెప్తాను. కానీ ఇక్కడ మనం సెగ్రిగేట్ చేయాలి కదా, ఏవి టెక్స్ట్ ఫైల్స్, ఏవి జావా ఫైల్స్ అని. అప్పుడు మనం ఏం చేస్తాం? ఒక డైరెక్టరీని క్రియేట్ చేసుకుంటాం, MKDIR. ఓకే, ఏం చేస్తాను నేను? నా లోకల్లో ఇది మేనేజర్ రిపోర్ట్. ఓకే, టెక్స్ట్ ఫైల్స్ అని ఒక డైరెక్టరీని క్రియేట్ చేసుకున్నా. ఎందుకని? టెక్స్ట్ ఫైల్స్ అన్ని నేను ఈ డైరెక్టరీ మూవ్ చేసుకునేదానికి. ఈ డైరెక్టరీ మూవ్ చేసుకోవాలి. ఇప్పుడు ఏం చేస్తాం? ఒక్కొక్క ఫైల్ కాపీ చేసుకుంటావా? ఇలా కాపీ. ఓకే, కేకే డెవాప్స్ డాట్ టీఎక్స్టీ, అలానే df.txt, ఇలా టైప్ చేసుకుంటా ఉంటావా? దాని తర్వాత మేనేజర్ అని ఇలా టైప్ చేసుకుంటూ ఉంటావా? అన్ని టెక్స్ట్ ఫైల్స్ని టైం తీసుకుంటుంది. ఇలా చేయకూడదు.
ఇలా చేయకూడదు. మనం స్మార్ట్ వే కదా! మనం ఏం చేయాలంటే వాళ్ళు అడిగింది ఏంది? కాపీ. ఏం ఫైల్స్ అడిగాడు? టెక్స్ట్ ఫైల్స్. లాస్ట్ ఎక్స్టెన్షన్ ఏముంటది టెక్స్ట్ ఫైల్స్‌కి? టీఎక్స్టీ ఉంటదని మనకు తెలుసు. అన్ని ఫైల్స్ చూడండి స్టార్. ముందు ఏ నేమ్ ఉన్నా నాకు సంబంధం లేదు. ఏ నేమ్ ఉన్నా మనకు సంబంధం లేదు. ఏ నేమ్ ఉన్నా మనకు సంబంధం లేదు. ఎండింగ్ గాని డాట్ టీఎక్స్టీ ఉంటే చూడండి. స్టార్ అంటే ఎనీథింగ్. బిఫోర్ డాట్ టీఎక్స్టీ ఎనీథింగ్ ఏమున్నా ఆ ఫైల్స్ అన్నీ ఎక్కడ మూవ్ చేయమన్నాను? ఆ ఫైల్స్ అన్నీ నేను మేనేజర్ డాట్ టీఎక్స్టీ అనే ఫైల్‌లోకి మేనేజర్ డాట్ రిపోర్ట్ టీఎక్స్టీ అనే ఫోల్డర్‌లోకి మూవ్ చేయమన్నా. చూడండి కాపీ చేయమన్నా. ఎంటర్ కొట్టండి. చూడండి కాపీ అయిపోయినట్టే. కావాలంటే ట్రీ కొట్టండి. చూడండి. సీ వెదర్ ఆల్ ద ఫైల్స్ ఆర్ కాపీడ్ ఇంటూ మేనేజర్ డాట్ టీఎక్స్టీ ఆర్ నాట్. ఓన్లీ టెక్స్ట్ ఫైల్స్ కాపీ అయ్యి ఉంటాయి. ఆర్ యు గైస్ ఆర్ అండర్‌స్టూడ్ వాట్ ఐ యామ్ ట్రైయింగ్ టు కన్వే? కమ్ ఆన్ గైస్. ఆర్ యు గైస్ ఆర్ అండర్‌స్టూడ్? ఇటువంటి సిట్యుయేషన్ వచ్చినప్పుడు ఓన్లీ జావా ఫైల్స్ డిస్ప్లే చేయి. ఓన్లీ యామెల్ ఫైల్స్ క్యూబర్నెటిస్ యామెల్ ఫైల్స్ డిస్ప్లే చేయమంటాడు. ఓకే. సో అండ్ సో ఎన్ని షెల్ స్క్రిప్ట్ ఫైల్స్ ఉన్నాయో డిస్ప్లే చేయమంటాడు. అలా మీరు కన్‌ఫ్యూజన్ అవ్వకూడదు మన స్టూడెంట్స్. అది మా టార్గెట్. అది మా టార్గెట్. ఓకే. ఫైన్. ఆల్‌రైట్. పర్ఫెక్ట్. పర్ఫెక్ట్. ఓకే. ఇప్పుడు మీకు విండోస్‌లో కాపీ లాగా వర్క్ అవుద్ది ఇది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నా రిక్వైర్మెంట్ ఏందంటే ఎల్ఎస్ పెయిన్ ఎల్ఎస్ స్పేస్ ఎల్ఎస్ హైఫన్ ఎల్ఆర్‌టీహెచ్. ఓకే. ఓకే. ఫర్ ఎగ్జాంపుల్ ఐ వాంట్ టు డెమో 1, 2, 3కి ఓన్లీ 2 ఫైల్స్ మూవ్ చేయాల. కాపీ. ఓన్లీ స్పెసిఫిక్ ఫైల్. ఈ డెమో డాట్ జావా ఫైల్‌ని మూవ్ చేయాల. ఈ డెమో డాట్ జావా ఫైల్‌ని మూవ్ చేయాల. అలానే అలానే ఏబీసీ డాట్ టీఎక్స్టీ ఫైల్‌ని మూవ్ చేయాల. ఈ 2 ఫైల్సే మూవ్ చేయాలి. ఎక్కడికి? డెమో డాట్ 1, 2, 3కి. ఎంటర్ కొట్టండి. మూవ్ అయిపోయి ఉంటది. కావాలంటే ట్రీ కమాండ్ కొట్టి చూసుకోండి. లేకపోతే దాని లోపలికెళ్ళి చూడండి. ఏమవుద్ది? చూడండి డెమో 1, 2, 3కి 2 ఫైల్స్ మూవ్ అయినాయి కదా! జావా వచ్చింది. కేకే డెవాప్స్ డాట్ టీఎక్స్టీ 2 వచ్చాయి కదా! సారీ ఏబీసీ డాట్ టీఎక్స్టీ వచ్చింది. డెమో డాట్ జావా వచ్చేసింది ఈ డైరెక్టరీకి. ఇలా స్పెసిఫిక్‌గా అయినా మూవ్ చేసుకోవచ్చు. స్పెసిఫిక్ ప్యాటర్న్ అయినా మూవ్ చేసుకోవచ్చు. ఓకే. యెస్. మీరు 1 ఆర్ 2 టైమ్స్ గైస్. 1 ఆర్ 2 టైమ్స్ మన వీడియోని చూసి ప్రాక్టీస్ చేయండి. ఓకే. ఎవరైతే న్యూగా జాయిన్ అయ్యి ఉంటారో డైరెక్ట్‌గా ఈ సెషన్స్ వాళ్ళకి కొంచెం ఈ కమాండ్స్ నేను బేసిక్ నుంచి ఎళ్తున్నాను. ఈ కమాండ్స్ కొంచెం మీకు అర్థం కాకపోవచ్చు. కానీ అర్థం అయ్యితాయి. స్లోగా ఎళ్తున్నా. ఓకే. కానీ మీరు 2, 3 సార్లు చూడండి. మేము ఆ స్టేజ్ నుంచి వచ్చినోళ్ళమే. మనం ఒక్కసారి అటెంప్ట్ ఇద్దాం గైస్. ఒక్కసారి ఇస్తే బెస్ట్ అటెంప్ట్ ఇవ్వాలి అంతే డెవాప్స్. ఓకే. ఎవరిని పట్టించుకోవద్దు. ఏమి కాదు. మీరు బెస్ట్ అటెంప్ట్ ఇవ్వండి. నేను సపోర్ట్ చేస్తా అంటున్నాను గదా! నా సైడ్ నుంచి నాకున్నటువంటి కంటెంట్ మొత్తాన్ని డెలివర్ చేస్తాను. ఎఫర్ట్స్ పెట్టి మీకు డెలివర్ చేస్తాను. ఓకే. ఫైన్. ప్రశాంత్ నువ్వేదో సింపుల్‌గా చెప్పేస్తున్నావు. ఈ డైరెక్టరీలో ఉంది ఈ ఫైలు. చూడండి. ఆర్డర్ డాట్ పీవై అని ఇక్కడుంది. ఆర్డర్ డాట్ పీవై ఇక్కడి నుంచి డిలీట్ చేసేసి నేనెక్కడ మూవ్ చేయాలనుకుంటున్నా అంటే 1 అనే ఫోల్డర్‌లోకి మూవ్ చేయాలనుకుంటున్నా. దేన్ని? ఆర్డర్ డాట్ పీవైని. ఇక్కడే ఎళ్ళిపోవాలి. అంటే మనం విండోస్‌లో ఏం చేస్తాం? రైట్ క్లిక్ ఇచ్చి కట్ చేసి పేస్ట్ చేస్తాం. విండోస్‌లో అయితే కట్ చేస్తాం. కట్ చేస్తే అక్కడ డిలీట్ అవ్వమని. వేరే దగ్గర పేస్ట్ చేస్తాం. కాపీ పేస్టు, కట్ టు పేస్ట్ అని ఉంటది. బేసిక్స్ గైస్ అవి. అలానే మనకు లైనక్స్‌లో ఇక్కడి నుంచి మీరు దీన్ని రిమూవ్ చేసి ఇంకొక డైరెక్టరీ ఇంకొక దానికి ప్లేస్ చేయాలంటే ఎంవీ అనే కమాండ్ ఉంది. మూవ్‌ని డైరెక్టరీ లెవెల్‌లో తర్వాత చెప్తాను. ఫైల్ లెవెల్‌లో చెప్తాను. ఆర్డర్ డాట్ పీవై ఎక్కడికి మూవ్ చేయాలా? 1 అనే డైరెక్టరీకి మూవ్ చేయాలా. 1 అనే డైరెక్టరీ మూవ్ చేయాలి. ఎంటర్ కొట్టండి. మీరు ఇప్పుడు చూడండి. ఎల్ఎస్ హైఫన్ ఎల్ఆర్‌టీహెచ్ అని కొడితే ఇక్కడ ఉండదు నీకు ఆ ఫైలు. నువ్వు ఏదైతే మూవ్ చేసావో అది నీ లోకల్‌లో ఉండదు చూడండి. ఇక్కడ లేదు చూడండి. ఎక్కడికి మూవ్ అయ్యి ఉంటదది? ఎక్కడికి మూవ్ అయ్యి ఉంటదంటే 1 అనేటువంటి ఫోల్డర్‌లోకి మూవ్ అయ్యి ఉంటది. 1 అనేటువంటి ఫోల్డర్‌లోకి మూవ్ అయ్యి ఉంటది. కావాలంటే మీరు సీడీ కొట్టి 1 లోపల పోయి చూడొచ్చు. లేకుంటే మీకు తెలుసు కదా! ఎల్ఎస్ కొట్టి ఇలా అయినా చూడొచ్చు. 1 అనే ఫోల్డర్ లోపల ఏముందో చూడండి. ఇక్కడికొచ్చేసింది. ఇలా అవసరం లేదనుకుంటే మీ ట్రీ కమాండ్ కొట్టినా గాని కనపడద్ది ఆ ఫైల్. చూడండి. ఇక్కడికొచ్చేసింది చూడండి. ఆర్డర్ డాట్ పీవై 1 లోకొచ్చేసింది. 1 లోకొచ్చేసింది. ఇలా మూవ్ చేయొచ్చు. కానీ కొన్నిసార్లు మనం ఏం చేస్తామంటే కాన్ఫిగరేషన్‌లో మిస్టేక్స్ చేస్తాం. కాన్ఫిగరేషన్ మిస్టేక్స్ అంటే ఎలా అంటే ఇప్పుడు ఒక యామెల్ ఫైల్ రాసామనుకో. ఫర్ ఎగ్జాంపుల్ యామెల్ ఫైల్ రాసా. ఈ యామెల్ ఫైల్‌ని నేనేమని సేవ్ చేసుకోవాలంటే స్క్రిప్ట్‌లో నేను ఒక నేమ్ ఇచ్చుంటా. ఈ నేమ్ అని ఇచ్చుంటానంటే విఐ స్పేస్ ఆర్డర్ డాట్ యామెల్. నేను ఇక్కడి నుంచి ఇక్కడ కాపీ చేసి ఇక్కడ ఇట్లా క్లిక్ చేసా కాపీ అయింది. విఐ స్పేస్ ఆర్డర్ డాట్ యామెల్ అని ఇచ్చా. దీంట్లో డేటా ఇన్సర్ట్ చేస్తున్నా. గో టు ఇన్సర్ట్ మోడ్ డేటాని పేస్ట్ చేయండి. కమ్ బ్యాక్ డేటాని సేవ్ చేయండి. అరే! నేను ఆర్డర్ డాట్ యామెల్ ఇచ్చేసాను. ఇప్పుడు నేనేం చేయాలంటే దీన్ని ఆర్డర్ మేనేజ్మెంట్ డాట్ యామెల్ ఇది. ఆర్డర్ మేనేజ్మెంట్ డాట్ యామెల్‌ని నేను ఆర్డర్ డాట్ యామెల్ అని ఇచ్చేసా. అరే! స్క్రిప్ట్‌లో వేరే నేమ్ ఉంది. ఇక్కడ చూస్తే ఫైల్ వేరే నేమ్ ఉంది. దీన్ని రీనేమ్ చేయాలా. మన విండోస్‌లో అయితే రైట్ క్లిక్ ఇచ్చి రీనేమ్ కొడతాం. కానీ లైనక్స్‌లో మనం దీన్ని రీనేమ్ చేయాలా. లైనక్స్‌లో
ఓకే, లైనెక్స్లో మనం ఏం చేయాలంటే దీన్ని రీనేమ్ చేయడానికి సేమ్ మూవ్ కమాండ్ మూవ్ ఆర్డర్ డాట్ యామెల్ ఓల్డ్ నేమ్. ఇప్పుడు ఏం చేయమంటున్నాను, ఆర్డర్ మేనేజ్మెంట్ డాట్ యామెల్గా మార్చమన్నా. ట్రై టు అండర్స్టాండ్, దిస్ ఈస్ ద ఓల్డ్ నేమ్, దిస్ ఈస్ ద న్యూ నేమ్. ఎంటర్ కొట్టండి. ఇప్పుడు చూడండి, LS-1 LRTH, ఈజ్ ఇట్ రీనేమ్ టు ఆర్డర్ మేనేజ్మెంట్ డాట్ యామెల్ ఆర్ నాట్? MV is the command, it will move the file from one location to another location also, and also it will help us to rename the file also. How can you rename the file అని అడిగాడు అనుకో, ఫర్ ఎగ్జాంపుల్ అడగడు, ఇంత సిల్లీ క్వశ్చన్ అందరూ తెలిసి ఉంటుంది. ఈ ఫైల్ని రీనేమ్ చేయాలంటే యూనిట్ యూజ్ ద MV కమాండ్, ఎనీ ఫైల్. క్లియర్ ఎవ్రీవన్? కమాన్. ఎస్, కరెక్ట్, వెరీ గుడ్. ఓకే, ఫైన్. ఇప్పుడు నేనేం చేస్తానంటే ఇట్ విల్ వర్క్ ఫర్ డైరెక్టరీ ఆల్సో. ఓకే, ఫైన్. ఓకే, ఇప్పుడు మనం ఏం చేద్దాం అంటే కొంచెం డేటా ఎక్కువ లెంత్ డేటా కావాలా? నేను ఏం చేస్తానంటే లెట్ మీ టేక్ హెల్ప్ ఫ్రమ్ చాట్ జీపీటీ. ఎక్కువ డేటా కావాలా? ఆ డేటా కోసం ప్లీజ్, చాలా ఇంపార్టెంట్ గైస్, కొంచెం కాన్సన్ట్రేట్ చేయండి. ప్లీజ్ గివ్ 100 లైన్స్ ఆఫ్ ఎర్రర్ ఏదో ఒకటి ఇస్తాను, ఎర్రర్ ఫైల్ డేటా ఏదో ఒకటి ఇచ్చా చూద్దాం. 100 లైన్స్ ఇస్తాడు, 100 లైన్స్ డేటా ఇచ్చేస్తాడు. చూద్దాం ఇస్తాడు, లేకపోతే కొంచెం ఇస్తే మళ్ళీ తీద్దాం. ఏదో డేటా ఇచ్చాడు, జనరేట్ చేయండి. వెయిట్ ఎ మినిట్, ఇట్ ఈస్ జనరేటింగ్. నాకు కొన్ని లైన్స్ డేటా కావాలి కాబట్టి ఇక్కడ నేను తీసుకుంటున్నా. మనకి వర్కింగ్లో అయితే ఆల్రెడీ ఫైల్స్ ఉంటాయి ఆడ. స్టిల్ ఇట్ ఈస్ లోడింగ్. 100 లైన్స్ జనరేట్ అవని డేటా. డేటా జనరేట్ అవుతా ఉంది. ఓకే, జనరేట్ అయిపోయింది. ఏదో సమ్ డేటా వచ్చింది, కొన్ని లైన్స్ వచ్చింది, ఎన్ని లైన్స్ వచ్చిందో ఓకే ఫైన్. ఇప్పుడు నేను ఏం చేస్తానంటే విఐ స్పేస్ ఎర్రర్ డాట్ టీఎక్స్టీ అని ఒక ఫైల్ని క్రియేట్ చేసి ఈ ఫైల్లో ఇన్సర్ట్ మోడ్లోకి వెళ్ళి ఈ ఫైల్లో ఆ డేటాని వేసేసాను ఆ డేటా మొత్తం. ఓకే, డేటా మొత్తం వేసేసా, సేవ్ చేస్తున్నాను. రైట్ అండ్ క్విట్, సేవ్ చేశాను. ఓకే, చూద్దాం ఎన్ని లైన్స్ వచ్చిందో చూడాలని మీకు తెలుసు కదా. ఐఫోన్ అని ఏరే కమాండ్ కూడా ఉంది, మళ్ళీ చెప్తా. ఓకే, ఎన్ కొడితే చూడండి, అరౌండ్ 64 లైన్స్ ఇచ్చాడు డేటా. తర్వాత కావాలని అడిగితే మళ్ళీ కౌంటర్ వేస్తే ఇస్తాడు. ఓకే, 60 లైన్స్ చాలు. ఇప్పుడు మీకు తెలుసు క్యాట్ ఐఫోన్ ఎన్ ఎర్రర్ డాట్ టీఎక్స్టీ అంటే మీకు లైన్ నెంబర్స్తో సహా డిస్ప్లే అవుతుంది. కానీ మన వాళ్ళు ఏం చేస్తారు తెలుసా? ప్రశాంత్, కెన్ యూ ప్లీజ్ డిస్ప్లే ద ఫస్ట్ 10 లైన్స్ అంటాడు. ఫస్ట్ 10 లైన్స్ డిస్ప్లే చేయమంటాడు. చాలా ఇంపార్టెంట్ కమాండ్స్ ఇవి నేను చెప్పేది. ఇప్పుడు ఒకసారి మనం డీబగ్గింగ్ ట్రబుల్ షూట్లో ఉన్నప్పుడు ఫస్ట్ 10 లైన్స్ డిస్ప్లే చేయి ప్రశాంత్ అంటాడు. ఓకే, ఫస్ట్ 10 లైన్స్ చూపించు అంటాడు. అప్పుడు ఏం చేయాలంటే వాట్ ఈస్ దట్ ఫైల్ నేమ్? వన్ సెకండ్, లెట్ మీ క్లియర్ ద స్క్రీన్. వాట్ ఈస్ దట్ ఫైల్ నేమ్? హెడ్ వాట్ ఈస్ దట్ ఫైల్ నేమ్? ఎర్రర్ డాట్ టీఎక్స్టీ. ఎంటర్. చూడండి, ఫస్ట్ 10 లైన్స్ డిస్ప్లే అయినాయి. హెడ్ ఫస్ట్ 10 లైన్స్ డిస్ప్లే అయినాయి. ఓకే, అదే లాస్ట్ 10 లైన్స్ కావాలంటే టైల్ ఎర్రర్ డాట్ టీఎక్స్టీ. చూడండి, సి ఎర్రర్ డాట్ టీఎక్స్టీ. ఓకే, ఫైన్. ఇలా ఫస్ట్ 10 లైన్స్, లాస్ట్ 10 లైన్స్ డిస్ప్లే చేయాలంటే వీ నీడ్ టు యూజ్ వాట్? టైల్. హెడ్ అని అంటే ఆ ఫైల్లో ఫస్ట్ 10 లైన్స్, టైల్ అని అంటే లాస్ట్ 10 లైన్స్. ఓకే, ఫస్ట్ 10 లైన్స్, లాస్ట్ 10 లైన్స్. ఓకే, ఈ హెడ్తో పాటు మీకు నెంబర్ కూడా డిస్ప్లే అవ్వాలంటే, ఫర్ ఎగ్జాంపుల్ లైన్ నెంబర్ కూడా డిస్ప్లే అవ్వాలంటే ఐఫోన్ ఎన్. ఐ థింక్ ఐఫోన్ ఎన్ ఇట్ ఈస్ నాట్ వర్కింగ్. నెంబర్ ఆఫ్ లైన్స్ ఇట్ ఈస్ ఇన్వాలిడ్ స్టేట్మెంట్. ఓకే, ఐఫోన్ ఎన్, దాని తర్వాత వీ నీడ్ టు పాస్ హౌ మెనీ లైన్స్ వీ వాంట్? 10. సి
ఇలా కూడా ఇవ్వచ్చు, ఇలా కూడా ఇవ్వచ్చు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ 10 లైన్స్ కాదు, మనకు కావాల్సింది ఓన్లీ 3 లైన్స్ అనుకో. ఫస్ట్ 3 లైన్స్ కావాలంటే 3 ఎంటర్. చూడండి ఫస్ట్ 3 లైన్స్ వచ్చాయి, ఫస్ట్ 3 లైన్స్ వచ్చాయి. -n దేనికి వాడతాం అంటే ఇన్ని లైన్స్ కావాలి మనకి, ఇన్ని లైన్స్ కావాలా, ఓకే, ఇన్ని లైన్స్ కావాలని. ఓకే ఫైన్. నెక్స్ట్ ఫర్ ఎగ్జాంపుల్ ఐ వాంట్ టు డిస్ప్లే ఫస్ట్ 5 లైన్స్. చూడండి ఫస్ట్ 5 లైన్స్ డేటా. లేదు లాస్ట్ 5 లైన్స్ కావాలంటే, లాస్ట్ 5 లైన్స్ కావాలంటే, లాస్ట్ 5 లైన్స్ కావాలంటే టైల్, టైల్. చూడండి లాస్ట్ 5 లైన్స్ వచ్చాయి. అదే లాస్ట్ 15 లైన్స్ కావాలంటే 15 కొడితే 15 లైన్స్ ఆఫ్ డేటా వచ్చింది. చూడండి లాస్ట్ 15 లైన్స్ డేటా. ఓకే, హెడ్ టైల్ గైస్, ఆర్ గైస్ ఆర్ క్లియర్? హెడ్ అండ్ టైల్. ఓకే, ర్యాండమ్. ఓకే, స్పెసిఫిక్ లైన్ నెంబర్ను కూడా డిస్ప్లే చేశా నేను. లాస్ట్ నా సెషన్స్ అటెండ్ అయిన వాళ్ళకి అర్థమై ఉంటుంది. నా రిక్వైర్మెంట్ డిఫరెంట్గా ఉంటుంది, మీకు తెలుసు. ఓకే, ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే, ఇక్కడ మీరు అబ్జర్వ్ చేయండి, కొంచెం మ్యాథమెటికల్గా స్ట్రాంగ్ ఉండాలి. ఇక్కడ స్ట్రాంగ్ అంటే ఏదో పెద్ద పెద్ద మీరు ఆలోచించే అంత అవసరం లేదు. ఇక్కడ క్యాట్ -n error.txt అని కొడితే, error.txt కొడితే 64 లైన్స్ వచ్చాయి టోటల్ లైన్స్ డేటా ఎంత? 64 లైన్స్ వచ్చాయి. ఫస్ట్ లైన్ నెంబర్ 1 నుంచి 64 లైన్స్ వచ్చాయి. కానీ కానీ మనకి ఫర్ ఎగ్జాంపుల్ రిక్వైర్మెంట్ ఎలా వస్తుందంటే, ఫర్ ఎగ్జాంపుల్ లైన్ నెంబర్ 12 నుంచి, లైన్ నెంబరు 12 నుంచి ఇక్కడ నుంచి లైన్ నెంబర్ 12 నుంచి లైన్ నెంబర్ 30 వరకు కావాలంటాడు. లేదు లైన్ నెంబర్ 10 నుంచి లైన్ నెంబర్ 30 వరకు కావాలంటాడు. ఎలా అయినా డిస్ప్లే చేయొచ్చు. ఓకే ఫైన్. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనం రియల్ టైంలో గైస్ ఇక్కడ టైల్ కమాండ్ వాడతాం కదా. ఈ టైల్ కమాండ్తో మనం ఏం చేస్తామంటే, టైల్ కమాండ్ యూస్ చేసి -f అని యూస్ చేస్తాం. -f అంటే ఫ్లోటింగ్ లాగ్స్. ఈ ఫైల్లోకి ఏదైనా డేటా వస్తుంటే లైవ్లో చూడొచ్చు. ఈ -f ఈ ఫైల్లోకి డేటా రావడం లేదు కాబట్టి మీకు ఇక్కడ డిస్ప్లే కాదు. నేను క్యూబర్నెటిస్ చెప్పేటప్పుడు ఈ -f గురించి చెప్తాను. లైవ్ లాగ్స్ చూడొచ్చు మనం. ఓకే, వెరీ గుడ్ ఆప్షన్ అది. -f అని క్యూబర్నెటిస్ చెప్పేటప్పుడు నేను అప్లికేషన్ డిప్లాయ్ చేసినప్పుడు లైవ్ లాగ్ చూపిస్తా అక్కడ. ఫైన్. టైల్ అని అంటే ఫస్ట్ 10 లైన్స్ వచ్చాయి. ఫైన్. కానీ ఇప్పుడు మనం ఏం చేయాలంటే, ఫర్ ఎగ్జాంపుల్ రిక్వైర్మెంట్ తీసుకోండి. మన దగ్గర మీకు క్లియర్గా కమాండ్ రాస్తున్నాను చూడండి. మీరు కొంచెం మ్యాథమెటికల్గా బ్రెయిన్ ఏం లేదు, మనకు ఆల్రెడీ 1 to 64 లైన్స్ ఉంది డేటా. 1 to 64 లైన్స్ డేటా ఉంది మన కాడ. ఇప్పుడు మనం ఏం డిస్ప్లే చేయాలా? ఓకే, ఓకే సెడ్, ఓకే వేరే కమాండ్స్ ద్వారా కూడా మనం వేరే రీప్లేస్ చేసి మల్టిపుల్ వేస్లో డిస్ప్లే చేయొచ్చు గైస్. సింపుల్ వేలో చెప్తున్నాను చూడండి. ఓకే, పర్టికులర్ లైన్ కూడా డిస్ప్లే చేయొచ్చు గైస్, డోంట్ వరీ. ఓకే, మెనీ కమాండ్స్ ఉన్నాయి, ఐ విల్ డిస్కస్. నేను చెప్పిన ఆర్డర్లో ఫాలో అవ్వండి. ఓకే ఫైన్. ఇప్పుడు చూడండి, ఇప్పుడు 1 to 64 డేటా ఉంది. ఫర్ ఎగ్జాంపుల్ నేను తీసుకుంటున్నా, మీరు అడిగిందనే కాదు, ఏదైనా తీసుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ ఎవరో చాట్ బాక్స్లో టైప్ చేశారు 5 నుంచి 15 వరకు డేటా కావాలన్నారు. లైన్ నెంబర్ 5 నుంచి 15 లైన్స్ కావాలన్నారు. లైన్ నెంబర్ 5 నుంచి 15 కావాలన్నాడు. లేదంటే 25 కావాలన్నాడు అనుకో. లైన్ నెంబర్ 5 to 25 కావాలన్నాడు. లైన్ నెంబర్ 5 to 25 కావాలన్నాడు. ఓకే ఫైన్. వెరీ గుడ్. ఇప్పుడు లాస్ట్ 25 లైన్స్ చూడండి. లైన్ నెంబర్ 1, 2, 3, 4, 5, 6 ఇలా 25 లైన్స్, 1 నుంచి 25 లైన్స్ కావాలంటే మనం ఏం చేయాలా? మనం ఏ కమాండ్ రాయాలా? 1 to 25 అంటే ఫస్ట్ నుంచి 25 కావాలంటే ఏ కమాండ్ రాయాలా? హెడ్ -n 25. ఫైల్ నేమ్ ఏంది? ఫర్ ఎగ్జాంపుల్ ABC ఫర్ ఎగ్జాంపుల్ ఫైల్ నేమ్ ఇది. ఇప్పుడు ఈ ఫైల్ ఏం డిస్ప్లే అవుద్ది? ఈ ఫైల్లో ఉన్నటువంటి డేటా. ఓకే, error.txt తీసుకున్నాం. మళ్ళీ మీరు కన్ఫ్యూజన్ అయిపోయి ఇది ఎందుకు రాశారంటారు. error.txt ఈ ఫైల్ తీసుకున్నా. ఇప్పుడు ఫస్ట్ 25 లైన్స్ డేటా డిస్ప్లే అయింది. ఇక్కడ ఎంత డేటా ఉంటుంది? 25 లైన్స్ ఆఫ్ డేటా ఉంటుంది. 25 లైన్స్ ఆఫ్ డేటా ఉంటుంది. ఇప్పుడు నువ్వు మళ్ళీ ఏమని అడుగుతున్నావు? ఈ 25 లైన్స్ ఆఫ్ డేటాలో నీకు కావాల్సింది ఎక్కడి నుంచి? 5 నుంచి 25. 5 నుంచి 25. ఇక్కడ 5 నుంచి 25 కావాలా? అంటే ఇప్పుడు ఈ డేటాలో లాస్ట్ 20 డిస్ప్లే చేయాలంటే చూడండి, ఇక్కడ నుంచి ఇక్కడికి డిస్ప్లే చేయాలంటే 21 లైన్స్ ఉంటాయి. ఇక్కడ 21 లైన్స్ ఈ ఎంటైర్ డేటాలో, ఈ వచ్చినటువంటి డేటాలో ఇక్కడ నుంచి 21 లైన్స్ కావాలంటే టైల్ -n ఇక్కడే రాస్తున్నా. టైల్ -n ఎంత? 21. టైల్ -n ఫైల్ నేమ్ ఏంది? టైల్ -21. ఓకే, ఫైల్ నేమ్ వచ్చేసి error.txt. ఇలా అయినా రాసుకోవచ్చు. ఓకే, error.txt. ఓకే, ఇలా చేసినా ఓకే. ఇంకొక అప్రోచ్ చూద్దాం. ఇంకొక షార్ట్ కట్ ఎలా, ఇంకొక వేలో ఎలా చేయొచ్చు అంటే,
1 to 25 1 to 25 కావాలంటే మనం ఏం చేసాం టైల్ అనే కమాండ్ వాడతాం. సారీ, టైల్ అనే కమాండ్ యూస్ చేసి డిస్ప్లే చేసాం. ఇలా అయినా చేయొచ్చు. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూడండి, ఇట్లా డిస్ప్లే చేసేస్తా, డైరెక్ట్ రాసేస్తా కమాండ్, మనకి ఈజీగా అర్థం అవుతుంది. ఇప్పుడు చూడండి, టైల్ ఐఫన్ మనకి 1 to 15 కావాలంటే 'ఐఫన్ ఎన్' 15 కావాలి కదా, సారీ 25 కావాలా, 25 టైల్ -n 25. వాట్ ఇస్ ద ఫైల్ నేమ్? error.txt. ఇక్కడ 25 లైన్స్ డిస్ప్లే అవుతుంది, కావాలని చూసుకోండి. ఇక్కడ 25 లైన్స్ డిస్ప్లే అవుతుంది డేటా. దీంట్లో మనకు కావాల్సింది ఎంత? 5 నుంచి 15 కావాలి, మళ్ళా సారీ 5 నుంచి 25 కావాలా. అంటే దీంట్లో నుంచి మళ్ళీ మనం ఏం చేయాలా, ఇప్పుడు మళ్ళా స్ప్లిట్ చేయగలగాలి. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ నుంచి ఇక్కడ కావాలా, ఎలా చేస్తారు? ఇక్కడ నుంచి ఇక్కడ కావాలంటే మనం ఏం చేస్తాం, లాస్ట్ నుంచి రివర్స్లో పోవాలంటే ఏ కమాండ్ వాడాలా? పైప్ సింబల్ యూస్ చేసి హెడ్ -15 చూడండి వచ్చాయా లేదా? 5 to 15 లైన్స్ ఇవి, సారీ 5 to 25 లైన్స్. అర్థమైంది మీకు? మీరు ప్రాక్టీస్ చేయండి, చాలా ఇంట్రెస్టింగ్ ఉంటుంది. మీరు వదిలేసేయండి, ఇలా మీకు అర్థం కాకపోతే ఇదే మనం రెగ్యులర్గా యూస్ చేసే కమాండ్ ఏం కాదు. ఆ సిచ్యువేషన్ వచ్చినప్పుడు ఎక్కడి నుంచి ఎక్కడికైనా మనం మూవ్ చేయొచ్చు. ఎక్కడి నుంచి ఎక్కడికైనా మనం ఏ లైన్ కావాలన్నా, మీకు సెడ్ ఆక్ కమాండ్స్ అవి కూడా చెప్తున్నా, అక్కడ కూడా మీకు మనం ఎలా కావాలో అలా మూవ్ చేసుకోవచ్చు. ఓకే, ఫైన్. ఓకే, ఇదే డేటా తీసుకొని మీరు టెస్ట్ చేయాలని రూల్ ఉందా? మీరు 1 2 3 4 5 అని నెంబర్లు ఎంటర్ చేయండి. 1 to 4 అని నెంబర్లు ఎంటర్ చేయండి. ఓకే, ఫైన్. ఓకే, ఆన్ టాప్ ఆఫ్ దట్ యూ నీడ్ టు అప్లై క్యాట్ కమాండ్, మాధవి. ఓకే, వీ నీడ్ టు మూవ్ టు సమ్ అదర్ ఫైల్, యూ కెన్ చెక్ వెదర్ ఇట్ ఈస్ కరెక్ట్ ఆర్ నాట్. ఓకే, ఫైన్. ఎగ్జాక్ట్గా డిస్ప్లే చేసావు. ఫైన్ ప్రశాంత్, నువ్వు సింపుల్గా ఏదో డిస్ప్లే చేసేస్తున్నావు ఫైల్స్. ఫైన్. ఇప్పుడు లెట్ మీ క్రియేట్ వన్ ఫైల్. ఇప్పుడు చాలా ఇంట్రెస్టింగ్ అవుతుంది. ఓకే, వీ వాంట్ ఓకే, ఇప్పుడు చూడండి, చాలా ఇంట్రెస్టింగ్. ఒక ఫైల్ని క్రియేట్ చేశా, విఐ స్పేస్ శాలరీ. ఓకే, శాలరీ.txt అనే ఒక ఫైల్ని క్రియేట్ చేస్తున్నా. ఓకే, ఏదో నెంబర్స్ ఇస్తున్నా, 20,000, ఓకే 25,000, ఓకే అలానే 36, ఏదో నేమ్స్ కూడా ఇవ్వండి, 36, 25,100, ఓకే 8,000 ఒక అతని శాలరీ. ఇలా శాలరీస్ ఇచ్చి సేవ్ చేసేవి ఈ ఫైల్. క్యాట్ salary.txt అనే ఒక ఫైల్ ఇది. ఈ డేటా ఉంది కదా, ఈ డేటాని మనం సార్ట్ చేయాలి అంటే ఫర్ ఎగ్జాంపుల్ లెట్ మీ ఓపెన్ salary.txt. ఇలానే ఓకే, ఈ డేటాని మనం ఏదన్నా సార్ట్ చేయాలి అంటే ఎలా సార్ట్ చేస్తావు? సార్ట్ అనే కమాండ్ ఉంది లైనెక్స్లో. వాట్ ఈస్ దట్ ఫైల్ నేమ్? salary.txt. ఎంటర్ కొట్టండి. చూడండి, డేటా సార్ట్ అయిపోయిందా లేదా? డేటా సార్ట్ అయిందా లేదా? సార్ట్ అవ్వలేదు. ఈజ్ ఇట్ డేటా సార్టెడ్? No, right? Okay, no, it is not sorted. ఓకే, ఈ సార్ట్ అనే కమాండ్ దేనికి హెల్ప్ అవుతుందంటే ఇట్ విల్ సార్ట్ బేస్డ్ ఆన్ ద నేమ్స్. ఓకే, ఇప్పుడు ఏం చేయాలా? విఐ స్పేస్ salary.txt నేమ్స్ని యాడ్ చేయాలా. ఈ ఎంప్లాయ్ ఎవరు? క్యారెక్టర్స్ మీద వర్క్ అవుతుంది, అది న్యూమరికల్ కాదు. ఇక్కడ ఎంప్లాయ్ నేమ్ వచ్చేసి సాయి అని తీసుకో. ఈ ఎంప్లాయ్ నేమ్ సాయి. ఓకే, ఈ ఎంప్లాయ్ నేము కృష్ణ. ఓకే, ఈ ఎంప్లాయ్ నేము కృష్ణ. ఫర్ ఎగ్జాంపుల్ ఈ ఎంప్లాయ్ నేము సురేష్. ఓకే, ఈ ఎంప్లాయ్ నేము ఫర్ ఎగ్జాంపుల్ ఓకే అభి. ఎంప్లాయ్ నేమ్ అభి. ఫర్ ఎగ్జాంపుల్ ఈ ఎంప్లాయ్ నేము శ్రీకాంత్. ఇలా ఎంప్లాయ్ నేమ్స్ తీసుకొని టేబులర్ ఫార్మేట్లో డేటా ఉంది. ఇప్పుడు సార్ట్ కూడా చూడండి, సార్ట్ salary.txt. ఈజ్ ఇట్ సార్టెడ్ ఆర్ నాట్? టెల్ మీ, ఈజ్ ఇట్ సార్టెడ్ ఆర్ నాట్? సార్ట్ అయిపోయింది. ఓకే, ఇట్ విల్ వర్క్ ఆన్ క్యారెక్టర్స్. మనకి సార్ట్ చేసినటువంటి డేటా ఇప్పుడు చూడండి, క్యాట్ salary.txt కొడితే సార్ట్ అయి ఉండదు. ఇక్కడ సార్ట్ కాదు, కానీ నువ్వు ఈ కమాండ్ ద్వారా సార్ట్ చేసావు. నువ్వు సార్ట్ అయినటువంటి డేటాని ఇంకొక ఫైల్కి మూవ్ చేయాలంటే ఏ ఆప్షన్ వాడాలా? ఒక సార్ట్ అయినటువంటి డేటాని ఇంకొక ఫైల్కి మూవ్ చేయాలంటే ఏ ఆప్షన్ వాడాలా? గ్రేటర్ దాన్ సింబల్. వెరీ గుడ్, గ్రేటర్ దాన్ సింబల్. చూడండి, సార్ట్ salary.txt. ఈ డేటాని ఇంకొక ఫైల్కి మూవ్ చేయాలనుకుంటున్నా. క్యాట్ సార్టెడ్ -salary.txt. ఎంటర్. చూడండి,
చూడండి LSAF అని LRTH అని కొట్టండి. చూడండి క్యాట్ సార్టెడ్ డాట్ టీఎక్స్టీ. చూడండి సార్టెడ్ సాలరీ డాట్ టీఎక్స్టీ. చూడండి సార్ట్ అయిపోయింది డేటా. సార్టెడ్ అయిన డేటా ఏడుంది? యాక్చువల్ డేటా శాలరీలో ఉంది. చూడండి యాక్చువల్ డేటా ఇది, మనం ఇన్సర్ట్ చేసిన డేటా ఇది. సార్ట్ అయిన డేటా ఇంకో ఫైల్లో ఉంది. ఇలా ఎప్పుడైనా ఒక ఫైల్లో ఉన్నటువంటి డేటా ఇంకో ఫైల్కి మూవ్ చేయాలని అంటే, అదే అవుట్పుట్, ఈ ప్రీవియస్ అవుట్పుట్ని ఇంకో ఫైల్కి మూవ్ చేయాలంటే యూనిట్ ఇస్ ద గ్రేటర్ దాన్ సింబల్. ఇట్ విల్ ఓవర్ రైడ్ గైస్, ఇట్ విల్ ఓవర్ రైడ్. ఫైన్, ఓకే ఫైన్, క్లియర్ ఎవ్రీవన్? సార్ట్ కమాండ్. ఓకే, ఇంకా చాలా ఆప్షన్స్ ఉన్నాయి. డూప్లికేట్స్ని రిమూవ్ చేయడం, కాలం వైజ్ సార్ట్ చేయడం. ఆ కమాండ్ చెప్పేటప్పుడు మళ్ళీ చెప్తాను. కానీ ఒక్కొక్క కమాండ్ స్లోగా టచ్ చేసుకుంటూ వెళ్ళాలి కదా. ఓకే, ఒక కమాండ్ని స్లోగా టచ్ చేసుకుంటూ వెళ్ళాలా. ఓకే, ఇంకొక వెరీ వెరీ ఇంపార్టెంట్ కమాండ్ చెప్తాను గైస్. యు గైస్ ఆర్ రెడీ ఫర్ 5 minutes? నేను రెగ్యులర్గా వాడతాను ప్రాజెక్ట్లో. నేను ట్రబుల్ షూటింగ్ ఎస్ఆర్ఈ, మేము డెవాప్స్ అండ్ ఎస్ఆర్ఈ యాక్టివిటీస్లో రెగ్యులర్గా వాడే కమాండ్ ఒకటి ఉంది. అంటే ఆ కమాండ్ చాలా వాడుతుంటాం. యు గైస్ ఆర్ రెడీ టు టేక్? యు గైస్ ఆర్ రెడీ టు టేక్ దట్ కమాండ్? కమాన్ గైస్, ఎక్సలెంట్గా ఉంటుంది ఆ కమాండ్, చాలా ఇంపార్టెంట్ కూడా. మీరు అదే పెద్ద గుర్తు పెట్టుకునే కమాండ్ కూడా కాదు. ఓకే ఫైన్. ఇప్పుడు ఏం చేస్తానంటే డెవలపర్ అని కాదు, నేను సింపుల్గా ఒకటి మీ కాన్సెప్ట్ చెప్పడానికి చెప్తున్నా. ఇలా జీరా డాష్ బోర్డ్ ఉంటుంది గైస్ మనకి వర్కింగ్లో. జీరా డాష్ బోర్డ్ ఇలా ఉంటుంది. ఒకటే రోజు మనం మీరు ఎలా చేయాలి ఏందనేసి వదిలేసేయండి ఇదంతా. డెవలపర్ ఏం చేస్తాడు? ఫర్ ఎగ్జాంపుల్ నేను డెవలపర్ అనుకో, నేను డెవలపర్ని కాబట్టి ఇక్కడికి వస్తా, క్రియేట్ చేస్తాను. నాకు లాగ్ సెర్చ్ చేయడం తెలియదు. నేను ఇలా క్రియేట్ మీద కొట్టాను, ఇలా క్రియేట్ మీద కొట్టాను. ఓకే, ఇలా క్రియేట్ మీద కొడితే సమ్మరీ అడుగుతున్నాడు. ఓకే, ప్లీజ్ ఫైండ్ అలా కాదు, సమ్మరీ ఇస్తున్నా. ఏమని ఇస్తున్నా అంటే ఓకే, లేదనంటే ప్లీజ్ షేర్ లాగ్స్ ఫర్ ఓకే, ప్లీజ్ షేర్ లాగ్స్ ఫర్ 500 ఎర్రర్ కోడ్. ప్లీజ్ షేర్ లాగ్స్ ఫర్ 500. ఒక నిమిషం, ఇక్కడ నేను ఫైల్ కరెక్ట్గా చూస్తాను ఏందని. ఓకే, ఇక్కడ టాప్ కమాండ్ కొట్టిన తర్వాత ఇక్కడ టాప్ కమాండ్ కొడతారు కదా, డిస్కనెక్ట్ కాకుండా. దీంట్లోంచి బయటికి రావాలంటే Ctrl+C అని చెప్పుకుంటాం. మళ్ళీ చూడాలి, మీరు వీడియోలు చూడాలి. ఓకే, LSAF క్యాట్ ఎర్రర్ డాట్ లాగ్. ఏదైనా ఒక ఎర్రర్ తీసుకోండి, ఏదైనా ఒక ఎర్రర్ చూడండి. ఇక్కడ ఏపీఐ రిక్వెస్ట్ టైమ్ అవుట్, దీన్ని సెర్చ్ చేయమన్నాడు. ఓకే, టైమ్డ్ అవుట్. ఓకే, లేదంటే టోకన్, ఈ టోకన్. ఓకే, ఈ టోకన్ లాగ్స్ అడుగుతున్నాడు డెవలపర్. ఏం చేస్తాడు? డెవలపర్ క్రియేట్ చేస్తుండే ఇది. ప్లీజ్ షేర్ లాగ్స్ ఫర్ దిస్ టోకన్. ప్లీజ్ షేర్ లాగ్స్ ఫర్ దిస్ టోకన్. ప్లీజ్ షేర్ లాగ్స్ ఫర్ దిస్ టోకన్. దిస్ టోకన్ ఇన్ ఆర్డర్ మేనేజ్మెంట్. పాడ్ అంటాడు. ఓకే, ఇన్ ఆర్డర్ మేనేజ్మెంట్ పాడ్. ఈ పాడ్ లోపల ఆ టోకన్, ఈ ఎర్రర్ ఏదైతే ఉందో, ఈ ఎర్రర్ ఫర్ ఎగ్జాంపుల్ ఎర్రర్ అనుకోండి, ఏదో ఒకటి దీన్ని సెర్చ్ చేయమని ఇలా చెప్పి ఏం చేస్తాడు డెవలపరు? ఓకే ఫైన్, ఇక్కడ ఏం చేస్తాడంటే డెవాప్స్ టీమ్ లేదంటే మనల్ని ట్యాగ్ చేస్తాడు ప్రశాంత్ అని. ఓకే, ప్రశాంత్ ఇక్కడ లేడు, ఫర్ ఎగ్జాంపుల్ లేడు, నేను ఇక్కడ ఎవరు యూజర్ని యాడ్ చేయలేదు కదా. ప్రశాంత్ అని ఇలా ట్యాగ్ చేసి, ఓకే ప్లీజ్ షేర్ ద ఓకే లాగ్స్ యాజ్ సూన్ యాజ్ పాసిబుల్. ఓకే, యాజ్ సూన్ యాజ్ పాసిబుల్. ఐ నీడ్ టు ఇన్వెస్టిగేట్ అని టైప్ చేస్తాడు డెవలపర్. ఏదో టైప్ చేశాడు ఇలా మ్యాటర్. ఓకే, ఇలా మ్యాటర్ టైప్ చేసుకున్నాడు. ఓకే ఫైన్. ఓకే, ఇలా టైప్ చేసిన తర్వాత ఇక్కడ ఆటోమేటిక్గా ఎవరికి అసైన్ చేయాలా? నాకు అసైన్ చేస్తాడు. యాక్చువల్గా నాకు ఇక్కడ వేరే వాళ్ళు లేరు కాబట్టి నాకు అసైన్ చేశాడు. ప్రశాంత్ అనే డెవాప్స్ ఇంజనీర్కి అసైన్ చేశాడు అతను. ఇక్కడ అసైన్ చేశాడు టికెట్. దాని తర్వాత లేబుల్స్ వస్తాడు. ఈ లాగ్స్ ఎక్కడి నుంచి అడిగాడు? ప్రొడక్షన్ అయితే ప్రాడ్ అనే లేబుల్ ఇస్తాడు. ఓకే, స్టేజింగ్ అయితే స్టేజ్ అనే లేబుల్ ఇస్తాడు ఇలా. ఓకే, ప్రాడ్ అయితే ప్రాడ్ అనే లేబుల్, స్టేజ్ అయితే స్టేజ్ అనే లేబుల్స్, ఇలా లేబుల్స్ ఇస్తారు. ఓకే, ఆర్డర్ మేనేజ్మెంట్ అయితే ఆర్డర్ మేనేజ్మెంట్, బిల్లింగ్, షిప్మెంట్, ఫ్రంట్ ఎండ్ అయితే ఫ్రంట్ ఎండ్, డేటాబేస్ అయితే డేటాబేస్, ఇలా లేబుల్స్ ఇస్తారు. ఓకే, ఇవన్నీ వదిలేసండి. పేరెంట్ టికెట్స్. ఓకే, రిపోర్టర్ ఎవరు క్రియేట్ చేస్తున్నారు వాళ్ళ నేమ్ ఇది. ఓకే ఫైన్. దాని తర్వాత డెవలపర్ ఏం చేస్తాడు? నా పేరు మీదకి ఒక టికెట్ క్రియేట్ చేశాడు. చూడండి, ఒక టికెట్ క్రియేట్ అయిపోయింది. చూడండి, వివిఎన్ ఇష్యూ, ఒక టికెట్ క్రియేట్ అయింది. ఇప్పుడు ఈ టికెట్ని తీసుకొని వచ్చి ఈ టికెట్ని ఇలా కాపీ చేసుకొని మన టీమ్స్ ఉంది కదా, మన టీమ్స్ కానీ, ఓకే స్లాక్ కానీ ఎక్కడైతే వాడుతుంటారో అక్కడికి వచ్చి ఈ టికెట్ని పేస్ట్ చేసి, ప్రశాంత్ ఈ టికెట్ మీకు చూడండి జూమ్ చాట్లో పేస్ట్ చేస్తున్నా. ప్రశాంత్ ఈ టికెట్ని కొంచెం రిజాల్వ్ చేయవయా, నేను మీకు అసైన్ చేస్తున్నా అని చెప్తాడు. అప్పుడు యాజ్ అ డెవాప్స్ ఇంజనీర్ మనం ఏం చేయాలా? ఏదో టికెట్ క్రియేట్ అయిందని చెప్పి ఇక్కడికి వచ్చి మనం ఏం చేయాలా? ఓకే, ఇక్కడికి వచ్చి లెట్ మీ గో టు ప్రాజెక్ట్. ఓకే, ఇక్కడికి వచ్చి వాట్ ఈస్ దిస్ ప్రాజెక్ట్?
ఓకే. ఏ ప్రాజెక్ట్‌కి అసైన్ చేసాం. మనం ఈ ప్రాజెక్ట్ మీద వర్క్ చేస్తున్నాం గదా! ఈ ప్రాజెక్ట్‌కి అసైన్ చేస్తే ఇక్కడికొచ్చి చూస్తే మీరు ఓన్లీ అసైన్ చేసినటువంటి టికెట్సు, ఇక్కడ చూడండి బ్యాక్‌లాగ్స్ వీటన్నిటి గురించి మొత్తం డీటెయిల్స్ ఉంటాయి. ఇక్కడ మొత్తం డీటెయిల్స్ ఉంటాయి. ఇక్కడ నీకు ఏదైతే టికెట్ ఇచ్చాడో ఆ ఇష్యూని జస్ట్ ఓపెన్ చేయండి. లెట్ మీ సేమ్ మీకు టికెట్‌లో మెన్షన్ చేసి ఉంటారోళ్ళు. ఈ టికెట్‌ని కాపీ చేసి, ఈ టికెట్‌ని ఆ యూఆర్ఎల్ మీకు ఇచ్చుంటారు. నేరుగా జస్ట్ ఆ ఇష్యూని పేస్ట్ చేసుకోండి. ఓకే. ఏ ఇష్యూని ఎగ్జాక్ట్‌గా మనల్ని రిజాల్వ్ చేయమంటున్నాడు. ఆ ఇష్యూని ఓపెన్ చేయండి. ఇట్స్ లోడింగ్ గైస్. వెయిట్ ఎ సెకండ్. మీకు మెయిల్ కూడా వస్తది. మీకు మెయిల్ కూడా వస్తది. ఓహ్! ఈ టికెట్ ఇచ్చాడు మన పేరు మీద. ఇప్పుడు నీ పేరు మీద ఉంటది. టు డూ టాస్క్ చూడండి. టు డూ ఇన్ ప్రోగ్రెస్‌లో పెడతాను. అంటే నేను గ్యాదర్ చేస్తున్నాను. ఏం చెప్పాడు ఇతను? హాయ్ ప్రశాంత్. ప్లీజ్ షేర్ ద లాగ్స్ యాస్ సూన్ యాస్ పాసిబుల్ నీడ్ టు ఇన్వెస్టిగేట్. ఓకే. ఓకే. ఈ టోకెన్ లాగ్స్ అడుగుతున్నాడు. ఓకే. నేనేం చెప్తాను? ఇది ప్రొడక్షన్ కదా! ప్రొడక్షన్ డేటా గాని మనం ఎప్పుడు ఇవ్వకూడదు. హాయ్, హాయ్ సురేష్, హాయ్ సురేష్. ఇక్కడ సురేష్ అనే అతను లేడులే. హాయ్ సురేష్. ఓకే. ప్లీజ్ సారీ. హాయ్ సురేష్, హాయ్ సురేష్ లేడు కాబట్టి నేను జస్ట్ రాస్తున్నాను. హాయ్ సురేష్, ప్లీజ్ టేక్ ప్లీజ్ టేక్ అప్రూవల్ అప్రూవల్ ఫ్రమ్ మై లీడ్. ఓకే. ప్లీజ్ టేక్ అప్రూవల్ ఫర్ దిస్ యాక్టివిటీ అంట. ఫర్ దిస్ యాక్టివిటీ అంట. నేను టైప్ చేస్తున్నా. ఫర్ దిస్ యాక్టివిటీ అని టైప్ చేశాను. ఫర్ దిస్ యాక్టివిటీ అని టైప్ చేశాను. ఓకే ఫైన్. థ్యాంక్స్. థ్యాంక్స్. అప్రూవల్ తీసుకోమని చెప్పి నేను ఒక కామెంట్ వేసా. సేవ్ కొట్టా. ఇప్పుడు ఏం చేస్తాడు? అతనికి మెయిల్ వెళ్ళిపోద్ది. ఇప్పుడు నా మీద ఉండకూడదు ఇది. ఈ టికెట్ మన మీద ఉండకూడదు. ఇప్పుడు మనం ఏం చేయాలా? ఈ రిపోర్టర్ ఎవరైతే క్రియేట్ చేశారో వాళ్ళ పేరు మీదకి రీఅసైన్ చేసి పడేయాల. వాళ్ళ పేరు మీదకి రీఅసైన్ చేయాలి. లేకుంటే మనం ఇన్ఫార్మ్ చేసినా పర్లేదు. రీఅసైన్ చేసినప్పుడు ఇక్కడికి వచ్చి అసైన్ అని ఉంటుంది. వాళ్ళ పేరు మీదకి ఇక్కడ రీఅసైన్ చేయండి. వాళ్ళ మెయిల్ ఐడి ఆఫీస్ ఫర్ ఎగ్జాంపుల్ said@tcs.com అని కొడితే వాళ్ళ మెయిల్ ఐడికి వాళ్ళకి రీఅసైన్ అయిపోద్ది ఇక్కడ. వాళ్ళకి రీఅసైన్ అయిపోద్ది. ఓకే. లేదంటే వెయిటింగ్ ఫర్ అప్రూవల్ అనే ఒక స్టేజ్ ఉంటుంది. ఇక్కడ అలా అయినా చేయొచ్చు. అలా కాదు. రీఅసైన్ చేసేసేయండి వాళ్ళకి. అప్రూవల్ తీసుకురమ్మని. అతను అప్రూవల్ తీసుకొని వస్తాడు. అప్పుడు ఏం చేస్తాడు? ఓకే. మన మేనేజర్‌కి, మన లీడ్‌కో ఎవరికో వాళ్ళకి అప్రూవల్ ఎవరైతే ఇస్తారో ప్రాసెస్ యాస్ పర్ ద మన డాక్యుమెంట్ ఉంటది కదా! ప్రాసెస్. ఓకే. అప్రూవల్ ప్రాసెస్. అక్కడి నుంచి అప్రూవ్డ్ అని మన మేనేజర్ టైప్ చేస్తాడు. అది మన మేనేజర్, ఓల్డ్ మేనేజర్ ఎవరో ఒకరు అప్రూవ్డ్ అని. అప్పుడు నేనేం చేయాలి డెవాప్స్ ఇంజినీర్‌గా? ఓహ్! అప్రూవల్ వచ్చింది కదా! ఇప్పుడు. ఓకే. ఇప్పుడు అప్రూవల్ వచ్చింది కాబట్టి ఎక్కడ ఆర్డర్ మేనేజ్మెంట్ పాడ్ లోపల అడుగుతున్నాడు. ఈ పాడ్ అంటే వదిలేయండి మీకేం తెలీదు. ఈ ఎర్రర్‌ని సెర్చ్ చేయమనండి నన్ను. ఈ ఎర్రర్‌ని కాపీ చేసుకొనొచ్చి ఇక్కడికొచ్చి మనం ఏం చేయాలా? ఇప్పుడు ఓకే. ఇప్పుడు ఇక్కడ ఎల్ఎస్ఏఫ్ అని ఎల్ఆర్‌టీహెచ్ అని కొడితే ఇక్కడ ఉన్నటువంటి ఫైలు ఇదనుకోండి. ఓకే. ఎర్రర్ డాట్ లాగ్. వేర్ ఈస్ దట్? వేర్ ఈస్ దట్? ఎర్రర్ డాట్ టీఎక్స్టీ. ఇప్పుడు క్యాట్ ఎర్రర్ డాట్ టీఎక్స్టీ అని కొడితే ఇక్కడ దీంట్లో చాలా డేటా ఉంది. కానీ అతను అడిగింది ఏంది? ఏదో సమ్ డేటా అడుగుతున్నాడు. ఏదో టోకెన్ ఇక్కడ థౌసండ్స్ ఆఫ్ లైన్స్ ఉంటాయి ఎర్రర్. థౌసండ్స్ ఆఫ్ లైన్స్ ఎంబీలో ఉంటది ఫైలు. థౌసండ్స్ ఆఫ్ లైన్స్ ఉంటాయి ఇక్కడ. అంతా మాన్యువల్‌గా ఎతకలేం కదా! ఇప్పుడు మనం ఏం చేస్తాం? మనం ఏం చేయాలంటే సింపుల్‌గా అతను సెర్చ్ చేయమనింది ఏంది? గ్రెప్ అతను సెర్చ్ చేయమన్నటువంటి స్ట్రింగ్ ఇది. అతను సెర్చ్ చేయమన్నటువంటి స్ట్రింగ్ ఇది. ఈ ఎర్రర్‌ని సెర్చ్ చేయమన్నాడు. ఎక్కడ సెర్చ్ చేయమన్నాడు? ఈ లాగ్‌లో సెర్చ్ చేయమన్నాడు. ఓకే. ఎంటర్ కొట్టండి. చూడండి ఉందా లేదా? వచ్చేసిలా డైరెక్ట్‌గా. ఇప్పుడు దీన్ని తీసుకొనొచ్చి, దీని స్క్రీన్ షాట్ గాని, ఈ ఫైల్ ఇట్లా కాపీ చేసుకొనొచ్చి, మనం ఏం చేస్తాం? యాస్ ఎ డెవాప్స్ ఇంజినీర్‌గా వేరే ఫైల్‌ని అటాచ్ చేయాలి యాక్చువల్‌గా. ఇక్కడికొచ్చి అటాచ్ ఫైల్స్ కొట్టాలా. తర్వాత చెప్తాం ఇయన్నీ. మీకిప్పుడు కన్‌ఫ్యూజన్ అవ్వద్దు. ఓకే. మీరు వర్క్ అర్థం కావడానికి జరా చూడండి ఇలా సేవ్ కొట్టండి. ఇదో ఉంది ఆల్రెడీ సో అండ్ సో టైమ్ స్టాంప్‌లో ఎర్రర్ వచ్చిందని మనం అటాచ్ చేస్తాం. అటాచ్ చేసి మన సైడ్ టాస్క్ అయిపోయింది కదా! డన్ అని కొట్టేస్తాం. డన్ అని కొట్టేసి మనం ఏం చేస్తాం? అరే! నువ్వు క్రియేట్ చేసావు కదా! రీఅసైన్ చేసేయండి వాళ్ళకిడ. మనం క్రియేట్ చేశారు కదా! మీరు నా పేరు మీద టికెటు నేనిచ్చాను ఒకసారి చూసుకోండి అని అంటాం. ఆడేమంటాడంటే, ఇది మళ్ళా రీఓపెన్ చేస్తాడు. మళ్ళా రీఓపెన్ చేస్తాడు. మళ్ళా రీఓపెన్ చేసి, ఓకే. మళ్ళా రీఓపెన్ చేసి, ఎన్ని సార్లు అక్కరయిందో చెప్పు అంటాడు. హౌ మెనీ హౌ మెనీ టైమ్స్ హౌ మెనీ టైమ్స్ థిస్ ఈస్ హ్యాపెండ్ అంటాడు మళ్ళా. మళ్ళా ఇట్లా అడుగుతాడు. హౌ మెనీ టైమ్స్ ఇతనేందిరా ఇది అతనికి బేసిక్ లైనక్స్ కమాండ్స్ కూడా రావా ఏంది మన మీద పడి ఉన్నాడు అనుకుంటాం. వాళ్ళకి ప్రొడక్షన్ యాక్సెస్ ఉండదు పాపం. ఆ సర్వర్ యాక్సెస్ ఉండదు. ప్రతి ఒక్కరికి తెలుసుంటాయి లైనక్స్ కమాండ్స్. కానీ యాక్సెస్ ఉండదు. అందుకనే మన దగ్గరికి వస్తారు. లేకపోతే ఎందుకు వస్తారు డెవలపరు? చిన్నవి వాళ్ళు చేసేస్తారు. ఓకే. ఎన్ని దిక్కులు ఉందో తెలుసుకోవాలంటాడు. ఏం లేదు. ఈ కమాండ్ మీదే పైప్ సింబల్ ఏసి దీనికి ఈ కమాండ్ చెప్తాను గైస్. డబ్ల్యూసీ వర్డ్ కౌంట్ -ఎల్ అని కొట్టండి. చూడండి 1 టైమ్ ఉంది. నంబర్ ఆఫ్ లైన్స్ ఎన్ని లైన్స్‌లో ప్రెజెంట్ అయిందంటే 1 టైమ్ ఉందని. 1 టైమ్ అని మనం కన్వర్జేషన్ ఇలా జరుగుతుంటది. ఓన్లీ ఓన్లీ వన్ లొకేషన్ ఇట్ ప్రెజెంట్. ఇట్ ఎగ్జిస్ట్ అని మనం అట్లా కౌంటర్ వేస్తాం అనమాట. చెప్పేసి మళ్ళీ మన సైడ్ క్లోజ్ చేసుకోండి. లేకపోతే రీఅసైన్ చేసి వాళ్ళైనా క్లోజ్ చేస్తుంటారు.
ఓకే, లేదంటే ఈ ఇష్యూని ఎవరన్నా వ్యూ చూడాలంటే వాళ్ళని యాడ్ చేయొచ్చు ఇక్కడ. ఎవరన్నా చూడాలి ఈ విషయం మానిటర్ చేయాలంటే వాళ్ళని యాడ్ చేసి మానిటర్ చేస్తూ ఉండమని చెప్పొచ్చు. ఇలా ఒక ఫైల్‌లో ఉన్నటువంటి డేటాని సెర్చ్ చేయడానికి మనం గ్రెప్ అనే కమాండ్ వాడతాం. ఇప్పుడు చూడండి, ఇలా గ్రెప్ అనే కమాండ్ వాడాను కదా నేను. ఇలా గ్రెప్ అనే కమాండ్ వాడాను. ఈ ఫైల్‌లో ఈ డేటా ఉందో లేదో చూడమన్నా. ఉందని చూపిచ్చాడు. కానీ ఇక్కడ నేను క్యాపిటల్ ఏ ప్లేస్‌లో స్మాల్ ఏ ప్లేస్‌లో క్యాపిటల్ ఏ పెట్టాను బై మిస్టేక్. అంటే స్మాల్ ఎర్రర్ ప్లేస్‌లో క్యాపిటల్ ఎర్రర్ పెడుతుంటారు కొన్నిసార్లు సెర్చ్ చేసేటప్పుడు. మనం ఇప్పుడు చూడండి, ఇప్పుడు మీకు కంట్రోల్ సి కొట్టాడా? క్లియర్ చేస్తున్నాను. క్లియర్ చేశాను. క్యాట్ ఎర్రర్ డాట్ టీఎక్స్టీ అని కొడతా. దీంట్లో ఒక ఫైల్ తీసుకుంటాను చూడండి. ఇప్పుడు ఏం సెర్చ్ చేయమంటారంటే వాళ్ళు మనల్ని ఫర్ ఎగ్జాంపుల్ ఏదన్నా ఒక స్ట్రింగ్ తీసుకోండి. స్ట్రింగ్ ఆ! ఎర్రర్‌ని సెర్చ్ చేయమన్నాడు. ఎర్రర్‌ని సెర్చ్ చేయమన్నాడు. ఎర్రర్‌ని సెర్చ్ చేయమన్నాడు. ఓకే. ఓకే. ఇలా సారీ ఇలా ఇస్తాడు మనకి. బై మిస్టేక్ కూడా ఏం చేస్తాడంటే డెవలపర్ ఏం చేస్తాడంటే వాళ్ళకి కొన్నిసార్లు తెలియకపోయి ఉండొచ్చు. మిస్టేక్‌గా ఇలా హెచ్‌టిటిపి 500ని సెర్చ్ చేయమంటాడు. ఓకే. హెచ్‌టిటిపి ఇలా ఇస్తాడు నీకు. హెచ్‌టిటిపి 500 ప్లీజ్ సెర్చ్ అని ఇలా ఇస్తుంటాడు మనకి. ఊరికే చెప్తున్నా మీకు. సెర్చ్ అని కామెంట్ కొడతాడు. ఓకే. దీన్ని సెర్చ్ చేయమన్నాడు. ఓకే. ఇది కదా సెర్చ్ చేయమనిందని మనం దీన్ని కాపీ చేస్తాం. డెవాప్స్ ఇంజినీర్‌లో కాపీ చేసి ఇక్కడికొచ్చి క్లియర్ స్క్రీన్ చేస్తాం. ఇప్పుడు ఏం చేస్తాం? గ్రెప్ గ్రెప్ ఆ ఫైల్ ఏది సెర్చ్ చేయమన్నాడు? ఇది సెర్చ్ చేయమన్నాడు. ఓకే. ఈ డబుల్ కొటేషన్‌లో పెట్టండి. ఏదైతే నువ్వు సెర్చ్ చేయాలనుకుంటున్నావో దాన్ని డబుల్ కొటేషన్‌లో పాస్ చేయండి. ఓకే. దీన్ని సెర్చ్ చేయమన్నాడు. ఎక్కడ? ఎర్రర్ డాట్ టీఎక్స్టీలో సెర్చ్ చేయమన్నాడు. చూడండి లేదు అసలకి. మనం ఏం చెప్తాం? అరే సురేష్ నువ్వు ఇచ్చినటువంటి స్ట్రింగ్ లేదంటాం. కానీ యాక్చువల్‌గా హెచ్‌టిటిపి 500 ఉల్లా హెచ్‌టిటిపి 500 ఉంది కదా! కానీ అప్పర్ కేస్‌లో ఉందది. ఈ లెటర్స్ మన ఫైల్‌లో అప్పర్ కేస్‌లో ఉంది. అది లోయర్ కేస్ అయినా, అప్పర్ కేస్ అయినా, లోయర్ కేస్ అయినా పట్టించుకోకుండా ఉండాలంటే వి నీడ్ టు యూజ్ -i ఆప్షన్. గ్రెప్‌తో పాటు ఏం వాడాలి నువ్వు? -i అనే ఆప్షన్ వాడాలా. ఈ ఐ అంటే ఇగ్నోర్ కేసు. ఈదర్ లోయర్ కేస్ ఆర్ అప్పర్ కేస్. ఎంటర్ చూడండి వచ్చింది కదా ఇప్పుడు. అలా ఎప్పుడైనా మీరు గ్రెప్ కమాండ్ రన్ చేసేటప్పుడు బ్లైండ్‌గా -i పెట్టేసేయండి. యూజ్ చేయండి. ఎందుకనంటే ఐఫన్ ఐ ఐఫన్ ఐ ఇట్ విల్ హెల్ప్ అస్ టు సెర్చ్. ఓకే. అప్పర్ కేస్ అయినా, లోయర్ కేస్ అయినా కేస్ ఇగ్నోర్ కేస్ అనమాట. అప్పర్ కేస్, లోయర్ కేస్ పట్టించుకోదు. ఈ ఆప్షన్ వల్ల దట్ ఈస్ ద అడ్వాంటేజ్ గైస్. దట్ ఈస్ ద అడ్వాంటేజ్. ఆర్ యూ గైస్ ఆర్ క్లియర్ వాట్ ఐ యామ్ ట్రైయింగ్ టు కన్వే గైస్? వెరీ ఇంపార్టెంట్ కమాండ్. ఓకే. ఫైన్. ఈ కమాండ్ నేను రెగ్యులర్‌గా వాడుతుంటాను. డోంట్ వరీ. ఈ కమాండ్‌ని నేను రెగ్యులర్‌గా వాడుతుంటాను. ఓకే. ఫైన్. ఇప్పుడు డెవలపర్ వస్తాడు కాల్‌లోకి. డెవలపర్ కాల్‌లోకి వచ్చి ఏం చేస్తాడంటే, "అరే ప్రశాంత్, ఓకే. ఈ ఎర్రర్ ఏందో నాకు కొంచెం ఒకసారి ఫైలు ఈ లాగ్‌లోకెళ్ళి ఎర్రర్ చూపించు ప్రశాంత్" అంటాడు. సరే. నేనేం చేస్తానంటే, మనం డెవాప్స్ ఇంజినీర్లం కదా! సరే ఏ ఎర్రర్ చెప్పు సురేష్ అంటా. సరే ఆ ఎర్రర్ షేర్ చేశాడు. ఈ ఎర్రర్ నేను గ్రెప్‌లో సెర్చ్ కొట్టా. ఓకే. ఈ ఎర్రర్ వచ్చింది. అరే ప్రశాంతు, ఈ ఎర్రర్ ఎక్కడైతే వచ్చిందో అసలు ఎందుకొచ్చిందో అర్థం కావడం లేదబ్బా ఇది. ఎక్కడ నేనంతా కోడ్ అంతా కరెక్ట్ రాశాను. అంతా బానే వర్క్ అవుతుంది. ఎందుకు ఈ ఎర్రర్ వచ్చింది? ఓకే. ఫైన్. ఎర్రర్ వస్తే వచ్చింది కానీ, ఈ ఎర్రర్ రాకముందు ఏం జరిగిందో ఒక 5 లైన్స్ డిస్‌ప్లే చేయమంటాడు. నన్నడిగాడు చానా సార్లు ఇప్పటికి. నన్నడిగాడు. యాస్ ఆపరేషన్స్ మమ్మల్ని అడుగుతుర్రు. ఈ ఎర్రరు ఎక్కడైతే ఉంటదో, ఈ 500 స్టేటస్ కోడ్ ఎర్రర్ ఎక్కడైతే ఉందో, ఆ ఎర్రర్ రైజ్ అయిన ముందు 5 లైన్స్ డిస్‌ప్లే చేయమంటాడు. అంటే బిఫోర్ 5 లైన్స్ బి5 ఎంటర్ కొట్టండి. చూడండి. ఎక్కడైతే ఎర్రర్ వచ్చిందో, ఆ ఎర్రర్‌కి ముందు 5 లైన్స్ వచ్చాయా లేదా? యెస్ ఆర్ నో గైస్? అంటే డెవలపర్‌కి ఆ ఇష్యూని ఈజీగా ఐడెంటిఫై చేయగలడు. ఓకే. ఈ ఎర్రర్ రాకముందు నా అప్లికేషన్ ఫంక్షనాలిటీ ఈ ఎండ్ పాయింట్‌కి వెళ్ళడం లేదు. యూజర్ ఐడీ ఇన్‌సఫిషియెంట్ ఫండ్స్ ఏదో ఉంది. ఏదో వార్నింగ్ కోడ్ వచ్చింది. అందువల్ల నాకు 500 వచ్చిందని ఈజీగా దే కెన్ డీబగ్. ఈజీలీ దే కెన్ డీబగ్. నాట్ ఓన్లీ 5 లైన్స్. ఇఫ్ దే ఆర్ ఆస్కింగ్ 10 లైన్స్ అడిగితే 10 లైన్స్ ఇవ్వండి ఈడ. 10 కావాలంటే 10 ఇవ్వండి. వాళ్ళు చెప్తారు. మనకెన్ని లైన్స్. ఒకవేళ వాళ్ళకి అంత ఐడియా లేకపోతే మీరు డిస్‌ప్లే చేసి చెప్పండి. "అరే సురేష్, ఈ ఎర్రర్ వచ్చింది కదా! దీనికన్నా ముందు ఇలా జరిగింది. ఒకసారి చూడు" అని అంటాం. కోడ్ వోళ్ళు రాసారు కదా! వాళ్ళకి అర్థం అవుద్ది లాగు. సరే ప్రశాంత్, ఈ ఎర్రర్ వచ్చింది కదా! దీని తర్వాత ఒక 5 లైన్స్ డిస్‌ప్లే చేయమంటాడు. అప్పుడు ఏం చేయాలా? ఓకే. బిఫోర్ కదా! ఇక్కడ ఏం చేస్తామంటే ఆఫ్టర్ అని ఇస్తాం. ఆఫ్టర్, ఆఫ్టర్ 5 లైన్స్. ఎక్కడైతే ఎర్రర్ మ్యాచ్ అవుద్దో దాని తర్వాత ఒక 5 లైన్స్ చూడండి. ఎక్కడైతే ఎర్రర్ మ్యాచ్ అయిందో దాని తర్వాత ఒక 5 లైన్స్. ఓకే. ఈ ఎర్రర్ రావడం వల్ల మళ్ళా ఏదో డీఎన్ఎస్ ఇష్యూ వచ్చింది.
ఓకే. దీని లోపల ఫెయిల్ అయిపోతుందబ్బా లాగ్స్. ఓకే. నాకు అర్థమైందని చెప్పి ఓకే. ఓకే అంటాడు. ఓకే. అప్పుడు మళ్ళా ఏం చేస్తాడు? ప్రశాంత్, ప్రశాంత్ నువ్వేం చేస్తావంటే ఓకే. ఓకే. మనం ఏం చేస్తాడంటే మళ్ళా ప్రశాంత్ సరే ముందేం జరిగింది? తర్వాత ఏం జరిగింది? ఒక 10 లైన్స్ కొట్టిచ్చేసేయి అంటాడు. సరే 5 లైన్స్ కొట్టిచ్చేయమంటాడు. బిఫోర్ ఏం జరిగింది? ఆఫ్టర్ ఏం జరిగింది? ఈ ఎర్రర్‌కి బిఫోర్ ఏం జరిగింది? ఆఫ్టర్ ఏం జరిగిందో ఒక 5 లైన్స్ డేటా నాకు స్క్రీన్ షాట్ ఎయమంటాడు. అప్పుడు మనం ఏం చేయాలా? సి అని ఇస్తాం. ఏ అంటే ఆఫ్టరు, బి అంటే బిఫోరు, బి అంటే బిఫోరు, సి అంటే బోత్ బిఫోర్ అండ్ ఆఫ్టర్. సి అంటే బిఫోర్ అండ్ ఆఫ్టర్ 5 లైన్స్ ఎక్కడైతే మ్యాచ్ అవుద్దో దానికి ముందు 5 లైన్స్, దాని తర్వాత 5 లైన్స్. ఇప్పుడు మనం ఏం చేస్తాం? ఓకే. స్క్రీన్ షాట్ ఏయమంటాడు. అరే సురేష్ ఇక్కడ స్నిప్పెట్ టూల్ ఉంటుంది గైస్. మీకు స్నిప్పెట్ టూల్ అని సెర్చ్ చేయండి మీ విండోస్‌లో స్నిప్పింగ్ టూల్. దీన్ని సెర్చ్ చేసుకొని ఇలా, ఇలా స్క్రీన్ షాట్ తీసి ఆటో సేవ్ ఉంటది ఇది. ఇది ఆటో సేవ్. యూ నో నీడ్ టు సేవ్. ఆటో కాపీ ఇది. ఆటో కాపీ. మళ్ళా మనం జీరాకొస్తాం. ఓకే. సురేష్ నువ్వు అడిగావు గదా! నువ్వు అడిగినటువంటి ఓకే. స్క్రీన్ షాట్ నేను అటాచ్ చేస్తున్నాను. లెట్ మీ పేస్ట్ ఇట్. ఓకే. ప్లీజ్ చెక్ అంట. దాన్ని పేస్ట్ చేసి లోడ్ అవుతుంది. ఓకే. ఇక్కడికొచ్చి ప్లీజ్ చెక్ దిస్. ఓకే. సురేష్ అంట. దాన్ని ట్యాగ్ చేస్తున్నాను సురేష్‌ని. సురేష్ అని ఇచ్చి సేవ్ కొట్టేస్తాం మన సైడ్. ఓకే. వాళ్ళు చూసుకుంటారు. ఓకే. కాల్‌లోకి వచ్చిన తర్వాత వాళ్ళు ఇలా ప్రూఫ్ అటాచ్ చేయమంటాడు. ఎప్పుడు కూడా మనం ఏ ఎర్రర్ అయినా మనం ఐడెంటిఫై చేస్తే ప్రొడక్షన్‌లో దాన్ని బ్యాకప్ అంటే కన్సోల్ లాగైనా తీసుకోండాలా, లేకుంటే బ్యాకప్ అయిన ఇలా తీసుకోండాలా, స్క్రీన్ షాట్స్ అయినా తీసుకుంటే మన సైడ్ మనం సేఫ్ జోన్‌లో ఉంటాం. రేపొచ్చినాక ఏం చేస్తారు? అప్పుడు ఎర్రర్ అక్కడ అవ్వలేదని అంటాడు. ఆ లాగ్స్ అన్నీ మనం మళ్ళా S3కెళ్ళి ఆ లాగ్స్ అన్నీ చూసుకొని ఎతికి ఎంత చేయాలి అవసరం లేదు. ఇలా గ్రెప్ కమాండ్ కూడా మనం మల్టిపుల్ వేస్‌లో వాడతాను గైస్. మల్టిపుల్ వేస్‌లో నేను గ్రెప్ కమాండ్ చెప్తాను. ఒకటే క్లాస్‌లో మనం అన్నీ చెప్పలేం కదా! ఒకటే క్లాస్‌లో మనం అన్నీ చెప్పలేం. ఫైన్. ఇప్పుడు చూడండి విఐ స్పేస్ కెన్ ఐ టేక్ యువర్ 3 మినిట్స్ ఆఫ్ టైమ్? కెన్ ఐ టేక్ యువర్ 3 మినిట్స్ ఆఫ్ టైమ్ గైస్? కమ్ ఆన్. 3 మినిట్స్ ఆఫ్ టైమ్. వండర్‌ఫుల్ చెప్తా ఇంకో కమాండ్. ఇంకా గ్రెప్ ఇంకా చాలా ఉంది చెప్పేది. చెప్తా ఉంటాను. నా డ్యూటీ చెప్తా ఉండడమే. మీరు నేర్చుకుంటా ఉండడమే. మా డ్యూటీ నేను చెప్పుకుంటా ఎళ్తుంటాను. మీ డ్యూటీ నేర్చుకుంటా ఎళ్ళాలి. ఓకే. చూడండి ఎవరో పాలు టేక్ 3 అవర్స్ అంట. నో. అటు చేయకూడదు. ఎందుకనంటే ఓకే. ఎందుకనంటే 3 అవర్స్ తీసుకున్నాననుకో మనకైతే ఇంట్రెస్టింగ్ ఉంటది. కొంతమంది బోర్ కొట్టద్ది. నేను మధ్యలో కావాలని ఏం చేస్తా అంటే అప్‌కమింగ్ రేపు స్టాండప్ కాల్ పెడతాను గైస్. రేపు ఎవరైతే రిజిస్టర్ అయ్యి ఉంటారో స్టాండప్ కాల్ ఉంటది. ఫస్ట్ సెల్ఫ్ ఇంట్రడక్షన్ ముందే చెప్తున్నాను. సెల్ఫ్ ఇంట్రడక్షన్ అడుగుతాను. మీరు ఒక 1 మినిట్ మాట్లాడేటట్టు రండి. ఎందుకంటే మనం స్లోగా 4 మంత్స్ ట్రావెల్ చేయాలి. 4-5 మంత్స్. వన్ బై వన్. ఓకే. ఫైన్. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేయండి. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే రేపటి నుంచి రేపు మనకి ఎవరైతే మనకి పబ్లిక్ గదా! మీరు సెండ్ చేసే మెసేజెస్ పబ్లిక్‌గా కనపడతాయి. మీకు అన్‌మ్యూట్ పర్మిషన్ ఎనేబుల్ అయిపోయి ఉంటది. మీరు నాతో మిడిల్‌లో మాట్లాడొచ్చు. ఎవ్రీథింగ్ కెన్ బి ఎనేబుల్డ్. ఎందుకనంటే డెమో సెషన్స్‌లో మీకు తెలుసు. మీకు డెమో సెషన్స్‌లో బయట నుంచి ఎంటర్ అయ్యి డిస్టర్బ్ చేసేదానికి ఎక్కువ వస్తారని మనకు తెలుసు. మీకు తెలుసు. అందుకని నేను ఇలా ఇచ్చాను. యాక్చువల్‌గా అయితే ప్రీవియస్ డెమో సెషన్స్‌లో నేను ఇచ్చేసేవాడిని పబ్లిక్‌గా. అలా నాకు హైడ్ చేయడం ఇష్టం ఉండదు యాక్చువల్‌గా. నేను చూడండి మన గ్రూప్‌లో ఒక్క నిమిషం నేను ఓపెన్ చేసి చూపిస్తా చూడండి. ఒక్క నిమిషం. 1 సెకండ్ గైస్. ఐయామ్ ఓపెనింగ్ సంథింగ్. జస్ట్ పాజ్ చేసున్నా స్క్రీన్‌ని. జస్ట్ నేను స్క్రీన్ పాజ్ చేసున్నా. నేనెప్పుడు ఓపెన్ మైండెడ్‌గా ఉంటాను. వెదర్ వి కెన్ డూ ఇట్ ఆర్ నాట్ అనేది స్ట్రెయిట్ ఫార్వర్డ్‌గా ఉంటది. పాసిబుల్ అవుతదా లేదా? యెస్ అయితే యెస్, నో అయితే నో. చేయగలమా లేదా? అలా ఉంటది మనది. ఓకే. 1 సెకండ్ గైస్. ఇట్ ఈస్ లోడింగ్ చాట్. ఓకే. గైస్ కొన్ని నంబర్‌లు నేను సేవ్ చేయలేదు కాబట్టి ఇట్ ఈస్ షోయింగ్ ఆల్ దోస్ నంబర్స్. ఐ డోంట్ వాంట్ టు రిలీవ్ దోస్. ఓకే. సారీ. ఓకే. నేను పబ్లిక్ గ్రూప్‌లో ఎనేబుల్ చేసేసున్నా. అందరూ మాట్లాడుతున్నారు. ఓకే. ఒక్క నిమిషం లెట్ మీ గివ్ పర్మిషన్ టు ఎవ్రీవన్. గైస్ మన పబ్లిక్ గ్రూప్ కమ్యూనికేషన్ ఎలా జరుగుతుంది? కెన్ యూ ప్లీజ్ చాట్ నౌ? ఎవ్రీవన్ కెన్ ఏబుల్ టు సీ నౌ. కెన్ యూ ప్లీజ్ టెల్ మీ హానెస్ట్‌లీ పబ్లిక్ కమ్యూనికేషన్ మన గ్రూప్‌లో ఎలా జరుగుతుంది? హానెస్ట్‌గా సెండ్ చేయండి మెసేజ్. యెస్ ఆర్ నో? కమ్ ఆన్. టెల్ మీ. మన పబ్లిక్ గ్రూప్‌లో యామ్ ఐ రెస్పాండింగ్ ఆర్ నాట్? నేను రెస్పాండ్ కాకపోతే నా గ్రూప్‌లో ఎస్కలేట్ చేయండి. ప్రశాంత్ నేను 1 డే అయింది నీకు మెసేజ్ చేసి. నాకు ఈ ఎర్రర్ వస్తుంది. కొంచెం నాకు హెల్ప్ చేయమన్నాను. నాకు రిప్లై ఇవ్వు అని నాకు గ్రూప్‌లో ఎస్కలేట్ చేయండి. యెస్. మన గ్రూప్‌లో చానా మంది యాక్టివ్‌గా ఉన్నారు. చానా మంది రెస్పాండ్ అవుతారు. అటాకర్స్ ఉంటారు. అంతే వెంటనే అటాక్ అయిపోయి మనకి ఒకరికొకరు హెల్ప్ చేసుకోవాలనుకుంటారు. ఇమ్మీడియేట్ రెస్పాన్స్ వస్తది. ఓకే. ఫైన్.
All right. Thank you, guys. Thanks for your time. Okay, fine. Let me take one file. Sample 1 minute. Last 1 minute. VI space demo ఏదో ఒక ఫైల్ నేమ్. ఫర్ ఎగ్జాంపుల్ ఏదో ఒక ఫైల్. ఆల్రెడీ ఫైల్స్ ఉన్నాయి కదా, ఎందుకు వేరే ఫైల్ తీసుకోవడం? ఆల్రెడీ ఫైల్స్ ఉన్నాయి. లెట్ మీ క్యాట్ kkdevops.txt ఈ ఫైల్ ఉంది. ఓకే, కొన్నిసార్లు ఏం చేస్తారంటే ఈ ఫైలు ఎన్ని లైన్స్ ఉందో చూడమంటాడు. ఈ ఫైల్లో ఫైన్ ఫర్ ఎగ్జాంపుల్ లైన్స్ కాదు, ఎన్ని వర్డ్స్, ఇదొక వర్డ్. ఓకే, ఇలా ఎన్ని వర్డ్స్ ఉన్నాయో డిస్ప్లే చేయమంటాడు. WC ఫైల్ నేమ్ ఏంది? kkdevops.txt. టోటల్ చూడండి 11 లైన్స్. 11 అంటే ఏంది ఇక్కడ మీనింగ్? 11 లైన్స్, 18 వర్డ్స్, 144 క్యారెక్టర్స్. ట్రై టు అండర్స్టాండ్ గైస్. 11 లైన్స్ అంటే 11 లైన్స్ ఉంటాయి ఇక్కడ. అలానే 18 వర్డ్స్ ఉంటాయి, కౌంట్ చేసుకోండి. 18 వర్డ్స్ ఉంటాయి, 144 క్యారెక్టర్స్ ఉంటాయి. ఇలా డిస్ప్లే చేయాలనుకుంటే దీన్ని ఏ సిచ్యువేషన్లో స్క్రిప్ట్లో వాడతాం తర్వాత చెప్తాను నేను. ఓకే, ఇక్కడ WC-L అంటే ఓన్లీ లైన్ కౌంట్ రావాలా. WC-L అంటే ఓన్లీ లైన్ కౌంట్ రావాలా. ఎంటర్ కొట్టండి చూడండి. సారీ ఇట్స్ మై బ్యాడ్. WC-L తర్వాత యూనిట్ పాస్ ద ఫైల్ నేమ్ kkdevops.txt. చూడండి ఎన్ని వచ్చాయి? 11 వచ్చాయి. అలానే ఇఫ్ యూ వాంట్ టు డిస్ప్లే ఓన్లీ వర్డ్స్ కావాలనుకో, WC-W వర్డ్స్ చూడండి 18 వర్డ్స్. అలానే క్యారెక్టర్స్ కావాలంటే ఇప్పుడు చెప్పండి మీరు. లైన్స్ కావాలంటే ఎల్లో, వర్డ్స్ కావాలంటే W, క్యారెక్టర్స్ కావాలంటే ఏ క్యారెక్టర్ చెప్పండి. కమాన్ మీకు తెలుసు ఇప్పుడు. మీరు చాలా స్మార్ట్. ఓకే, సి చూడండి నెంబర్ ఆఫ్ క్యారెక్టర్స్ అదే కదా, ఒకటేసారి తీసుకుందాం. లైన్స్, వర్డ్స్, క్యారెక్టర్స్. అలానే ఇండివిజువల్గా కూడా చూడొచ్చు. కానీ ఫర్ ఎగ్జాంపుల్ ఐ వాంట్ ఓన్లీ లైన్స్ అండ్ వర్డ్స్ ఓన్లీ. ఏం చేస్తాం? దీంతో పాటు మనకి ఏం కావాలా? లైన్స్, వర్డ్స్ అంతే. చూడండి లైన్స్, వర్డ్స్ వచ్చేసాయి. ఓకే, ఎందుకని ఈ కమాండ్ చెప్పానంటే ఫర్ ఎగ్జాంపుల్ నాకు error.txt ఫైల్ ఉంది కదా. ఇప్పుడు ఈ grep -i ఓకే ఎర్రర్ అని సెర్చ్ చేస్తున్నా. దాంట్లో ఎక్కడ error.txt ఫైల్లో ఎర్రర్ అని సెర్చ్ చేశా. ఎన్నిసార్లు ఉందో చూడండి ఎర్రర్, ఎన్ని ప్లేసెస్లో ఉందో చూడు ఎర్రర్. ఈ ఎర్రర్ ఎన్ని లైన్స్లో ఉందో ప్రశాంత్ అని అడుగుతాడు. ఈ ఎర్రర్ ఎన్ని లైన్స్లో, అసలు ఎన్నిసార్లు అక్కడైందో చూడు అంటాడు. ఎర్రర్ కాకుండా ఏం చేద్దామంటే ఇంకోటి ఏదన్నా చూద్దాం. ఇంకేదన్నా ఏముంది? డబల్ ఉండేటి కావాలా? సరేలే, ఇక్కడ యూజర్ ఐడి 1 2 3 4 ఎన్ని దిక్కులు ఉందో చూడమంటాడు. 1 2 3 4 ఎన్నిసార్లు వచ్చిందో చూడమంటాడు. ఇన్వాలిడ్ యాడ్ ఉందో చూద్దాం. ఇప్పుడు చూడండి, ఏం ఇన్వాలిడ్ ఎక్కడ ఉందో ఎతకాలంటే ఏం చేస్తాం? ఇక్కడికి వచ్చి ఇంకా చాలా ఆప్షన్స్ ఉన్నాయి కదా దీంట్లో, చెప్తాను నేను. ఒకటే రోజు అయిపోలేదు ఇది, ఒకటే రోజు గ్రెప్ అయిపోవాలి, ఇంకా ఉన్నాయి చూడండి. ఇన్వాలిడ్ చాలా ప్లేసుల్లో ఉంది. ఎన్ని లైన్స్లో ఉందో ఇన్వాలిడ్ కావాలంటాడు. అప్పుడు ఏం చేస్తాం? పైప్ సింబల్ వేసి WC-L చూడండి ఎన్ని లైన్స్లో ఉంది? టోటల్ 7 లైన్స్. లేకపోతే మనం ఏం ఫస్ట్ లైను, సెకండ్ లైను, థర్డ్ లైను, ఫోర్త్ లైను, ఫిఫ్త్ లైను, సిక్స్త్ లైను, సెవెంత్ లైన్ ఇలా క్యాలిక్యులేట్ చేసుకుంటుంటా కాదు కదా. యు ఆర్ ద ఎక్స్పర్ట్. కమాండ్లు ఇంటిగ్రేట్ చేసుకుంటూ పోతుండాలా. అందుకనే యూనిట్ గో 1 by 1 గైస్. చాలా కమాండ్స్ ఉన్నాయి, వండర్ఫుల్ కమాండ్స్ మీకోసం నేను తీసుకొస్తాను. అలానే గైస్ నేను ఈ రన్నింగ్ నోట్స్, మీకు నోట్స్ ఇంకా కొన్ని కమాండ్స్ మిగిలి ఉంటాయి. ఇక్కడ ఏదైనా అడిషనల్ కమాండ్స్ ఉంటే డోంట్ వరీ, నేను ప్రతి కమాండ్ నేను ఇచ్చిన కమిట్మెంట్ ప్రకారం టచ్ చేస్తాం మేము. ఓకే, ఎక్కడ వాడాలో కూడా చెప్పుకుంటూ వెళ్తాను. ఓకే, ఈ కమాండ్స్ లెట్ మీ గివ్ దిస్ నోట్స్. లింక్ ఇక్కడే ఇస్తున్నాను, మళ్ళీ గ్రూప్లో కూడా ఇస్తాను. మీరు గ్రూప్లో ఇస్తాను. రన్నింగ్ నోట్స్ కావాలంటే ఐ విల్ గివ్ లైక్ దిస్. ఓకే ఫైన్. ఇప్పుడు చూడండి, పాల్ ఈజ్ ఆస్కింగ్ WC-N ఇట్ వోంట్ వర్క్ అని అడిగాడు. ఓకే, వర్క్ అవుతుందా లేదని అడుగుతున్నాడు. WC-N మనకు తెలియదు అనుకో. ఫర్ ఎగ్జాంపుల్ ఏం చేయాలా? ఏం చెప్పాను మీకు? WC కమాండ్ గురించి తెలుసుకోవాలంటే ఏం చెప్పాను? వాట్ ఐ టోల్డ్. కమాన్ గైస్, వాట్ ఐ టోల్డ్. ఇఫ్ ఐ వాంట్ నో మోర్ అబౌట్ ద కమాండ్, మ్యాన్ కమాండ్. చూడండి, మ్యాన్ WC ఎంటర్ కొట్టండి. చూడండి సి అంటే బైట్స్లో డిస్ప్లే అవుద్ది, M అంటే క్యారెక్టర్ అది వర్డ్స్లో డిస్ప్లే అవుద్ది, L అంటే లైన్స్లో డిస్ప్లే అవుద్ది. ఇక్కడ N లేదు కదా, ఇట్ విల్ నాట్ సపోర్ట్. చూడండి, ఇక్కడ ఆప్షన్స్ ఉంటే సపోర్ట్ చేస్తుంది. ఇఫ్ నో ఆప్షన్స్ ఇట్ విల్ నాట్ సపోర్ట్. పాల్ ఓకే, పాల్ క్లియర్? ఎస్ ఓకే. ఐ షేర్ ద లింక్ ఆల్సో. మీ గ్రూప్లో కూడా ఇస్తాను. మన గ్రూప్లో ఆల్రెడీ రిజిస్టర్ అయిన గ్రూప్లో. ఓకే, బోత్ ఆర్ డిఫరెంట్ ఎడిటర్స్. ఓకే, లేటెస్ట్ వర్షన్ వచ్చి విమ్, వైష్ణవ్.
ఓకే, ఎడిటర్స్ అవి. ఎడిటర్స్ నువ్వు టెక్స్ట్ ఫైలు సప్లైని ఎలా వాడతాం అవన్నీ ఎడిటర్స్. ఓకే, డేటాను ఇన్సర్ట్ చేసుకునేదానికి కొన్ని అడ్వాన్స్డ్ ఆప్షన్స్ ఉంటాయి. ఓకే ఫైన్. డు వాంట్ క్యూ అండ్ ఏ? కమాన్ గైస్, డు వాంట్ క్యూ అండ్ ఏ నౌ? గైస్ ఏదైనా పర్సనల్ ఉంటే యూ కెన్ రీచ్ అవుట్ టు మీ త్రూ వాట్సాప్. బట్ ఇఫ్ యూ హ్యావ్ ఎనీ టెక్నికల్ డౌట్ యూ కెన్ ఆస్క్ మీ. వీఆర్ రెడీ టు హెల్ప్ యూ. ఓకే, లెట్ మీ గో టు attendees section. Yeah, please raise your hand, guys. Please raise your hand. Raise your hand. Yeah, hi Gurva Reddy. హాయ్ ప్రశాంత్, కెన్ యూ హియర్ Hi. మీ? ప్రశాంత్, వూ కమాండ్ వాడినప్పుడు అంటే నేను ఇద్దరు యూజర్స్ లాగిన్ అయ్యారు, ఒక యూజర్ మళ్ళీ లాగౌట్ అయ్యాడు. సో మీరు తర్వాత వచ్చినప్పుడు వూ కమాండ్ వాడారు. సో అప్పుడు ఇద్దరు యూజర్స్ డేటా కనిపించిందా, ఒక యూజర్ డేటానే ఒక్క కనిపించిందా? యూజర్ ఎవరైతే లాగిన్ అయి ఉంటారో ఓల్డ్ డేటా కనపడుద్ది. లాస్ట్ అనే కమాండ్ ఒకటి ఉంది, తర్వాత చెప్తాను. LAST అని. ఓకే ఓకే లాస్ట్ కమాండ్ ఓవరాల్ హిస్టరీ వస్తుంది. ఓకే, ఓకే, Yeah. థ్యాంక్ యూ. యా, హాయ్ హరికృష్ణ. హరి. హాయ్ ప్రశాంత్. హాయ్. ప్రశాంత్, మీరు సెల్ స్క్రిప్ట్ వీడియోస్ చెప్పినారు కదా, అందులో రన్నింగ్ రోడ్స్ కూడా ఉండింది. ఆ రన్నింగ్ రోడ్స్ ఏమైనా నేను మన గ్రూప్ పంపిస్తాను. షేర్ చేస్తారు? నా ఓకే గ్రూప్ ప్రశాంత్. నాకు 1 to 1 పింక్ చేయి. నేను ఆల్రెడీ ఒక కామెంట్ ఏదో పెట్టున్నాను. ఐ విల్ షేర్ ఇట్. ఓకే ప్రశాంత్. ఓకే ప్రశాంత్, థ్యాంక్ యూ. థ్యాంక్స్. యా, హాయ్ శరత్, గుడ్ ఈవినింగ్. గుడ్ ఈవినింగ్ ప్రశాంత్. గైస్ మీకు ఫ్యాన్ వేస్తే సౌండ్ వస్తుందని ఫ్యాన్ ఆపేసి క్లాస్ చెప్తుంటా నేను. రీసౌండ్ వస్తుందని, సారీ ఫర్ దట్. ఓకే, యా, చిన్న అబ్జర్వేషన్ ప్రశాంత్. లైక్ జీరా ఎన్విరాన్మెంట్ వాడాం కదా మనం టూల్ ఇక్కడ. మా So, దాంట్లో అయితే basic- మేము సర్వీస్ డెస్క్ అనేది వేరే టూల్ వాడతాం, ఓకే కానీ మోస్ట్ ఆఫ్ ద కంపెనీస్ మీరు జీరా వాడతారు కాబట్టి జీరా అట్లా టచ్ చేసింది. అవును, ఓకే సర్వీస్ నౌ కానీ ఇప్పుడు జీరాలో మెయిన్ డిఫరెన్స్ ఏం అబ్జర్వ్ చేయొచ్చు మనం? వేరే ఏదైనా? ఇప్పుడు జియూఐలు మారిపోతాయి. అక్కడ ఫంక్షనాలిటీ ఇప్పుడు మాకంతా టికెట్ హ్యాండ్లింగ్ అంతా డాష్ బోర్డ్ అంతా వేరు ఉంటుంది. ఓకే ఇలా క్రియేట్ చేయాలి సింపుల్ గా. ఇప్పుడు మాకు ఎలా ఉంటుందంటే ఒక ఇన్సిడెంట్ రేజ్ అయిందనుకో, ఆ ఇన్సిడెంట్ నెంబర్ ఒక 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 ఆప్షన్ ఉంటుంది ఆడ బాక్స్ లాగా. దాంట్లో వేసేసాం, ఆ ఇన్సిడెంట్ నెంబర్ కొట్టానంటే ఆటోమేటిక్ గా ట్రిగ్గర్ అయిపోతుంది టికెట్ అంతా. ఓకే ఓకే అట్లా ఆటోమేషన్ జరిగిపోయి ఉంటుంది అనమాట. అట్లీస్ట్ బేసిక్ కొన్ని టికెట్లన్నా క్రియేట్ చేయాలని చెప్పాను నేను. అది అదే నేను జనరల్ గా గూగుల్ చేస్తే ఏమొచ్చిందంటే బేసికల్లీ డెవాప్స్ జీరా టూల్ వాడతారని ఉన్నది. వై అని నా క్వశ్చన్. డెవాప్స్ ఒకటే కదండి, అన్నిటికీ జీరా వాడతాయి. మెయిన్ గా డెవాప్స్ కి రికమెండేషన్ వచ్చేసి జీరా అని ఉంది. సో ఎందుకని డౌట్ అనిపిస్తుంది. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. ఆల్ రైట్. హాయ్ కీర్తన. గైస్ మీరు డౌట్ క్లారిఫై అయిపోతే హ్యాండ్ డౌన్ చేయండి, దాని తర్వాత మ్యూట్ చేసేసేయండి. కీర్తన. హాయ్ సార్. హాయ్. యాక్చువల్లీ ఇప్పుడు క్యాట్ కమాండ్ యూజ్ చేసి మనం ఫైల్స్ అన్ని ఒక ప్లేస్ కి మూవ్ చేసినాం కదా. ఐ మీన్ రెస్పెక్టివ్ ఆఫ్ ద ఫైల్ నేమ్ .txt అని ఎక్స్టెన్షన్ ఉంటే .txt పెట్టినాం కదా. సేమ్ అట్లనే ఫైల్ నేమ్ సేమ్ ఉండాలి, బట్ ఎక్స్టెన్షన్ ఏది ఉన్నా సరే ఫైల్ నేమ్ సేమ్ ఉన్నాయి అన్ని మూవ్ చేయాలనుకుంటే ఎట్లా? ఐ మీన్ ఇప్పుడు కేకే ఫండా .స్టార్ అని పెట్టి మూవ్ చేయొచ్చా? ఓకే, అర్థమైంది. ఇక్కడ చూడండి, ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ టచ్ ఏబిసి py అనే ఒక ఫైలు. ఓకే, టచ్ ఏబిసి లాంగ్వేజ్ ఫైలు. ఓకే, LSI పని ఎలా టీహెచ్ అని కొడితే నీకు py అనే ఒక ఫైల్ ఉంది, ABC లాంగ్వేజ్ ఒక ఫైల్ ఉంది. ఇప్పుడు మనం ఏం చేయాలా? కాపీ ఏబిసి py అనే దాన్ని ఏబిసి తర్వాత ఏం కావాలా? స్టార్. అది ఏ ఎక్స్టెన్షన్ ఉన్నా, పైథాన్ ఫైల్ అయినా, జావా ఫైల్ అయినా, సి లాంగ్వేజ్ అయినా, ఫైల్ నేమ్ ఈస్ ఏబిసి. ఏబిసిని ఎక్కడ మూవ్ చేయాలనుకుంటున్నా? 1 అనే ఫోల్డర్లే మూవ్ చేయాలి. చూడండి, వెళ్ళిపోద్ది. ఏమవుద్ది? 3. చూడండి, 1 లేక వచ్చేసింది కదా. చూడండి, ఏబిసి py వచ్చింది, ఏబిసి వచ్చింది. ఆ స్టార్ అనేది ఆస్ట్రిక్ స్టార్టింగ్ అయినా వాడుకోవచ్చు. మనకి కంప్యూటర్ సైన్స్ లో థియరీ ఆఫ్ కాంపిటీషన్ అనే ఒక సబ్జెక్ట్ ఉంటుంది. NFAs, DFAs, రెగ్యులర్ ఎక్స్ప్రెషన్స్, అంటే రెగ్యులర్ ఎక్స్ప్రెషన్స్ కాన్సెప్ట్ ఉంటుంది మనకు అక్కడ. ఓకే, యా, ఆ రెగ్యులర్ ఎక్స్ప్రెషన్స్ కాన్సెప్ట్ ఇంప్లిమెంట్ అవుతుంది ఇక్కడ. ఇప్పుడు .స్టార్ పెడితే అది డిఫరెంట్, ఇప్పుడు ఏబిసి స్టార్ పెడితే అది డిఫరెంట్, ఏబిసి .స్టార్ పెడితే డిఫరెంట్ కదా సార్? ఏబిసి .స్టార్ పెడితే డాట్ తర్వాత ఏమున్నా వెళ్ళిపోద్ది. ఓకే
ఇప్పుడు ఏబిసి డాట్ తర్వాత సి ఉన్న వెళ్ళిపోద్ది, పివై ఉన్న వెళ్ళిపోద్ది, జావా ఉన్న వెళ్ళిపోద్ది, పిహెచ్పి ఉన్న వెళ్ళిపోద్ది, మైఎస్క్యూఎల్ ఉన్న వెళ్ళిపోద్ది, ఏ ఎక్స్టెన్షన్ ఉన్నా వెళ్ళిపోతాం. ఇప్పుడు మీరిక్కడ ఏబీసీ స్టార్ మాత్రమే పెట్టినారు గదా! అయినా ఎళ్ళింది గదా! అంటే అవును. సేమా ఏబిసి 2 స్టార్ మరి? తర్వాత డాట్ ఉంటే మనకేంది ఏమున్నా గానీ వెళ్ళిపోద్ది. ఓకే. ఏబిసి ఫస్ట్‌తో మ్యాచ్ చేసుకుంటది. ఓకే. దాని తర్వాత ఇంక ఏ ఏ ఏ ఏ స్ట్రింగ్ ఉన్నా గానీ దాంతో మ్యాచ్ అయ్యి వెళ్ళిపోతది. అంటే ఇక్కడ నా డౌట్ ఏంటంటే ఇప్పుడు ఏబీసీడీ అని ఒక ఫైల్ ఉంది. ఏబీసీ అని ఒక ఫైల్ ఉంది. హ్మ్. ఏబీసీ అని 2 ఫైల్స్ ఉన్నాయి. ఏబీసీడీ అని ఒక ఫైల్ ఉంది. ఇప్పుడు ఏబిసి మీరిక్కడ స్టార్ పెడితే అన్నీ ఏబీసీ వెళ్ళిపోతాయి. స్టార్ పెట్టినారు గదా! అప్పుడు మొత్తం సో, వెళ్ళిపోతాయి. ఏబీసీడీ గూడా ఎళ్తది గదా! అప్పుడు. ఎళ్తది. బట్ నాకిక్కడ ఓన్లీ ఏబీసీ అనే ఫైల్ మాత్రమే ఎళ్ళాలి. సో, ఓన్లీ ఆ ఏబీసీ ఫైల్ వెళ్ళాలంటే ఆ డాట్ ఫైల్‌ని మెన్షన్ చేయండి అంతే. అంటే ఇప్పుడు ఏబీసీ డాట్ స్టార్ బెడితే ఓన్లీ 2 అప్పుడు ఫైల్స్ డాట్ ఎళ్తాయి. పెట్టి స్టార్ పెడితే ఎళ్తది. అవును. ఓకే. యాహ్! థాంక్ యూ సార్. థాంక్ యూ. యాహ్! హాయ్ లోకేష్. గుడ్ ఈవెనింగ్. యాహ్! ప్రశాంత్. గుడ్ హాయ్. ఈవినింగ్. గుడ్ ఈవెనింగ్. నాతో 2 క్వెషన్స్ ఉన్నాయి. నిన్న చెప్పు. హిస్టరీ ఉంది కదా! మనం హిస్టరీ కమాండ్ ఇస్తాం కదా! హ్మ్. సో, హిస్టరీ కమాండ్స్‌లో మనం మల్టిపుల్ కమాండ్స్ ఉంటాయి. సో, హ్మ్. మనం రాండమ్‌లీ ఎలా డిలీట్ చేయాలి ఒకేసారి? అదొక క్వెషను. రాండమ్ డిలీషన్ చెప్పాను కదా! హిస్టరీ -d నంబర్ ఇవ్వమని. అంటే సేమ్ ఉంటే సేమ్ ఉంటాయి కదా! సేమ్ యాడ్ ఉంటాయి. సేమ్ కమాండ్స్ ఉంటాయి కదా! ఒక మ్యాన్ అనే దాన్ని మనం మల్టిపుల్‌గా యూజ్ చేస్తాం కదా! ఒక చిన్న మొత్తం కమాండ్ కొట్టేసి ఆ ఐడీస్ మ్యాన్‌తో వచ్చినటువంటి ఐడీస్ అన్ని తీసుకొని ఒక షెల్ స్క్రిప్ట్ రాసేయొచ్చు ఫర్ లూప్ పెట్టి. ఓకే. అది కొంచెం హ్మ్. అడ్వాన్స్ అనుకుంటా. హ్మ్. ఓకే. ఇంకొకటేమంటే ఎక్స్‌క్లమేటరీ అని యూజ్ చేస్తాం కదా మనం. ఏది? ఎక్స్‌క్లమేటరీ. ఆ! ఆ! కమాండ్ ఒక నంబర్ ఇస్తాం కదా! ఎక్స్‌క్లమేటరీకి ఒక నంబర్ ఇస్తాం కదా! ఆ! ఆ! సో, ఆ నంబరు మనం మల్టిపుల్‌గా ఎలా మనం డిలీట్ చేసుకోవచ్చు సేమ్, హిస్టరీలో. సేమ్ లూప్ రన్ చేయడమే. ఓకే. మల్టిపుల్‌గా ఒక ఫర్ చేయాలంటే లూప్ గాని, ఒక వైల్ లూప్ గాని, ఒక ఫర్ లూప్ గాని, వైల్ లూప్ రాసేసి నంబర్స్ తీసుకొని ఓకే. నంబర్ పెట్టేసేయండి. అంతే అన్నీ ఓకే. డిలీట్ అయిపోతాయి. మనం ఇప్పుడు హిస్టరీలో అలా ఎక్స్‌క్లమేటరీ నంబర్ పెడితే డైరెక్ట్ కమాండ్ అనేది రన్ అవుతుంది. సో, మనకు అవును. అలా రన్ కాకుండా మనం ఏం చేయాలి? రన్ కాకుండా రన్ కాకుండా ఓన్లీ మనకు ఆ కమాండ్ రావాలి. డిస్‌ప్లే కావాలి. అర్థం కాలేదండి. ఎక్స్‌క్లమేటర్‌లో మనం నంబర్ ఇస్తాం కదండీ! ఎక్స్‌క్లమేటర్ సంథింగ్ ఒక 7 ఆ! నంబర్ నంబర్ ఇస్తే ఇచ్చాము. ఆ! నంబర్ ఇచ్చాము. డైరెక్ట్‌గా ఎగ్జిక్యూట్ అవుతుంది ఆ కమాండ్. ఆ! అలా ఎగ్జిక్యూట్ కాకూడదు మనకి. జస్ట్ ఆ కమాండ్ రావాలి. జస్ట్ ఆ కమాండ్ డిస్‌ప్లే అవ్వాలా? అవునండి. ఎందుకంటే ఇప్పుడు లాంగ్ కమాండ్ వచ్చినప్పుడు మనము ఫ్రంట్‌లో అయితే కంట్రోల్ ఇస్తాము. ఎండ్‌లో అయితే కంట్రోల్ ఇస్తాము. హ్మ్. కంట్రోల్? సో, కంట్రోల్ ఇస్తాం ఎండ్‌లో అయితే. ఆ! ఆ! హ్మ్. సో, ఒక ఫర్ సపోజ్ మనం మిడిల్‌లో చేంజ్ చేయాల్సొస్తుంది. మోడిఫికేషన్ చేంజ్ చేయాల్సొస్తుంది. హ్మ్. సో, ఆ టైంలో ఎలా యూజ్ చేయాలి? హ్మ్. ఎగ్జిక్యూట్ కాకుండా. అప్పుడేం చేయాలంటే, ఇప్పుడు చూడండి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నాకర్థమైంది. ఇప్పుడు మనకి ఇక్కడ హిస్టరీ ఉంది గదా! మీకు నిన్న చెప్పానంట గ్రెప్ ఇంకా మనం చెప్పలేదు కదా! హిస్టరీ ఫర్ ఎగ్జాంపుల్ ఇది పెద్ద కమాండ్ గదా! యెస్. ఈ కమాండ్ గావాలి నీకు. హ్మ్. ఏది డబ్ల్యూసీతో మ్యాచ్ అయినటువంటి ఈ కమాండ్ గావాలా? యెస్. యెస్. డబ్ల్యూసీతో ఎక్కడ మ్యాచ్ అయింది ఈ కమాండ్ కావాలంటే ఏం చేస్తాం? గ్రెప్ -i ఓకే. ఏది ఓకే. డబ్ల్యూసీతో గ్రెప్ చేయమంటున్నాం. ఎక్కడ? హిస్టరీని. యాహ్! హిస్టరీ. హిస్టరీ అంటే అంతా వస్తది. హిస్టరీ, హిస్టరీ అంటే మొత్తం డేటా వచ్చింది. ఆన్ టాప్ ఆఫ్ దట్ వి ఆర్ సెర్చింగ్ డబ్ల్యూసీ. చూడండి వచ్చేసింది కదా! ఇక్కడి నుంచి ఇక్కడ కాపీ చేసుకొని చేసుకోవడం. ఓకే. 100 కాదు 150 ఉన్నా గాని చేయొచ్చు. మనం ఈ డబ్ల్యూసీ అనే వర్డ్ ఉంది గదా! రాండమ్‌లీ డిలీట్ చేయొచ్చా మనం హిస్టరీలో ఒకేసారి? రాండమ్‌గా రాండమ్‌గా డిలీట్ చేయొచ్చా? ఇప్పుడు ఫర్ సపోజ్ డబ్ల్యూసీ-ఎల్ కేకే డెవాప్స్ డాట్ టీఎక్స్టీ ఉంది. డబ్ల్యూసీ-సి కేకే డెవాప్స్ డాట్ టీఎక్స్టీ ఉంది. అట్లా మనము డిలీట్ చేయొచ్చా హిస్టరీలో? ఇదా? ఈ ఫైలా? అవును. కింద చేసాం అండి. కదా మనం. 321, 323 అట్ ఏ టైమ్ మనం డిలీట్ కావాలి హిస్టరీలో. ఇప్పుడు 321, 323 కావాలంటే జస్ట్ ఒక డిలీట్ లూప్ రన్ చేయాలి మనం. చేయండి. లూప్ రన్ చేయాలి. ఓకే. జస్ట్ లూప్ రన్ చేస్తే ఒక అర్రేలో పెట్టండి. లేకుంటే మాన్యువల్‌గా రీడ్ చేయండి. లేదంటే కమాండ్ ప్రాంప్ట్ ద్వారా ఇన్‌పుట్ పాస్ చేయండి. ఎక్కడైతే స్ట్రింగ్స్ మ్యాచ్ అవుతుంటాయో వాటిని డిలీట్ చేయమని. ఒక రేంజ్ సెట్ కమాండ్ వాడండి లేకపోతే. ఓకే. అవి ఆ మీరు కమాండ్‌లో చెప్తారండి ఫర్ లూప్స్ అవి ఏమి? యాహ్! ఆల్రెడీ డిస్కస్ చేసాం కదా షెల్‌లో. అంటే ఓకే. ఫర్ లూప్ ఓకే. యాహ్! ఫర్ లూప్ వైల్ అన్నీ చెప్పుకున్నాం. ఓకే. ఆల్‌రైట్. ఓకే. థాంక్ యూ. నో నా సజెషన్ వచ్చేసి హిస్టరీ డిలీట్ చేయొద్దు వర్కింగ్ ఎన్విరాన్మెంట్‌లో. థాంక్ యూ. ఓకే. యాహ్! శివ. గైస్ రేపు క్లాస్‌కి లాస్ట్ డెమో సెషన్ గైస్ ఇది. మీరు ఎవరైతే రిజిస్టర్ అవ్వాలనుకున్నారో ప్లీజ్ రీచ్ ఔట్ టు మీ త్రూ వాట్సాప్. ఓకే. రిజిస్టర్ అవ్వండి. డెమో సెషన్స్ ఆర్ ఆల్రెడీ ఓవర్. రేపు క్లాస్ నుంచి ఎవరైతే రిజిస్టర్ అయ్యారో వాళ్ళతో కనెక్ట్ అవుతా ఉంటాను. ఎక్సలెంట్ సెషన్ రేపు ఫైల్ సిస్టమ్ ఉంటది.
ఫైల్ సిస్టమ్ చెప్తాను. ఇఫ్ యూ వాంట్ యూ కెన్ సెర్చ్ ఇట్ ఇన్ గూగుల్ ఆల్సో బిఫోర్ కమింగ్ టు మై సెషన్. యా హాయ్ శివ. నేను మళ్ళీ చేస్తాను. హలో, హాయ్, గుడ్ ఈవినింగ్ ప్రశాంత్. గుడ్ ఈవినింగ్. మనం ఇందాక గ్రెప్ కమాండ్ యూజ్ చేసి 5 to 10 యూజర్స్ ఉన్నారు. దానిలో ఎర్రర్స్ లో 5 to 10 ఉన్నాయి కదా. మనం పైన అయితేనేమో హెడ్ వాడుకున్నాం, కింద అయితే టైల్ వాడాం కదా. అదే మిడిల్ అయితే ఎలా తీయాలి? మిడిల్ లో తీసాం కదా, దాని ద్వారా తీసాం. సెట్ ద్వారా అయితే సింపుల్ గా వస్తుంది. సెట్ 1,5D అని ఇస్తే అంటే 1 to 5 రావాలని. ఓకే ఓకే ఇంకా సెట్ చెప్పలేదు కదా మీకు, అంటే రేంజ్ స్టార్టింగ్ నెంబరు ఎండింగ్ నెంబరు సింపుల్ గా ఒకే కమాండ్ లో వచ్చేస్తుంది ఆడ. ఓకే చెప్తాను అవన్నీ. ఓకే. ఎనీ అదర్ డౌట్స్ గైస్, ప్లీజ్ రేజ్ యువర్ హ్యాండ్. ఐఎమ్ వెయిటింగ్ ఫర్ యువర్ హ్యాండ్. ఓకే, ఐఎమ్ సీయింగ్ యువర్ చాట్. యా హాయ్ ఎస్ఎస్. హలో. యా హాయ్. సార్ గుడ్ ఈవినింగ్. గుడ్ ఈవినింగ్. ఇందాకడ మీరు ఎర్రర్ మెసేజ్ గ్రెప్ చేయటం చూపించారు కదా. ఓకే, అందులో ఒక ఫైల్ కి గ్రెప్ చేసాము. ఇప్పుడు నాకు డైరెక్టరీలో ఒక 5 ఫైల్స్ ఉన్నాయి. 5 ఫైల్స్ లో 3 ఫైల్స్ లో ఎర్రర్ మెసేజ్ ఉంది, 2కి లేవు. అప్పుడు ఏ ఫైల్స్ లో ఎర్రర్ మెసేజ్ ఉందో కనుక్కోవాలంటే సేమ్ గ్రెప్ వాడచ్చా, వేరే కమాండ్ ఏమన్నా ఉంటుందా? ఫైండ్ అనే కమాండ్ ఉందండి. ఓకే we will discuss in a file system. Find అనే కమాండ్, ఫైల్ సిస్టమ్ గురించి చెప్పేటప్పుడు ఫైండ్ అనే ఓకే. కమాండ్ ఉంది. ఫైండ్, మీరు ఎంటైర్ ఫైల్ సిస్టమ్ లో ఫైండ్ స్లాష్ అని ఇస్తే మొత్తం రూట్ డైరెక్టరీలో ఓకే అక్కడ ఐఫోన్ టైప్ నేమ్ అని ఇచ్చేసి నువ్వు ఏదైతే సెర్చ్ చేయాలనుకున్నావో సెర్చ్ చేసుకోవచ్చు. ఓకే, ఆల్ రైట్, థ్యాంక్ యూ. ఐఫోన్ ప్లీజ్ జాయిన్ విత్ గుడ్ నేమ్ గైస్. నేను చెప్తాను, గైడ్ లైన్స్ పంపిస్తాను జాయిన్ అయిన వాళ్ళకి. ఓకే ఫైన్. ఐఫోన్. హలో. యా హాయ్. హాయ్ అండి. నిన్న మీరు గ్రూప్‌లో కోర్స్ కరిక్యులమ్ షేర్ చేశారు కదా! దాంట్లో టెరాఫార్మ్ అనేది లేదు. బట్ ఈ లేదు లేదు, సిరీస్‌లో టెరాఫామ్ యాడ్ చేస్తున్నాం. అతనికి మేము బ్రోచర్ రెడీ చేసి అతను యాడ్ చేయడం మర్చిపోయాడు అక్కడ టెరాఫామ్. మీకు లైనక్స్ కమాండ్స్ కూడా పంపించి అది కూడా యాడ్ చేయడం మర్చిపోయి ఉన్నాడు. ఓకే. మీకు ఓకే. లైనక్స్ సో కమాండ్స్ కూడా మేము లిస్ట్ మిస్ అయ్యి ఉంటుంది చూడండి. అదే నేను కొంచెం కన్ఫర్మ్ చేద్దామని చెప్పి నేను టెరాఫామ్ లో మీకు 1 వీక్ నుంచి 10 డేస్ టైం ఓన్లీ టెరాఫామ్ మీదే ఉంటాను. ఓకే, మీకు స్టేట్ ఫైలు, వర్క్ స్పేసెస్, ఓకే వేరియబుల్స్, ఫంక్షన్స్, ఓకే ఎలా రాయాలి, రీసోర్స్ సెక్షన్ ఎలా ఉంటుంది, ప్రొవైడర్స్ నీట్గా చెప్తాను. డోంట్ వరీ. ఓకే ఓకే అండి. ఓకే. థ్యాంక్ యూ. బాయ్. బాయ్. హాయ్ రామ్. గైస్ మీరు ఎవరైతే రిజిస్టర్ కాలేదో డోంట్ హర్రీ బర్రీగా ఎండింగ్లో వచ్చి నాకు అది చేయండి ఇచ్చేయండి అంటే నేను చేయలేను, ముందే చెప్తున్నాను. ఓకే హాయ్ రామ్. రామ్ రామ్ వినపడ్డం లేదు రామ్. No, I can't hear you. Okay, any other doubts guys? Just downing all the hands. Okay, if any other doubts, just hand raise. షెల్ కవర్ చేస్తారండి ఎవరి దగ్గర? Sorry, షెల్ ఆల్రెడీ మీరు డెమో అటెండ్ అయ్యారా? డెమో అటెండ్ అయ్యారు. డెమోలో చెప్పాను కదండి. షెల్ చెప్పారా? షెల్ ఎలా చెప్తాను, షెల్ స్క్రిప్టింగ్ రికార్డింగ్ వస్తుంది. షెల్కి సంబంధించినటువంటి స్క్రిప్ట్స్ మేము ప్రాజెక్ట్స్ రియల్ టైంలో ఏదైతే ఇంపార్టెంట్ ఉంటుందో 5 to 10 స్క్రిప్ట్స్ నేను లైవ్లో చెప్తానని చెప్పాను కదా. ఓకే ఓకే అది ఓకే ఓకే థ్యాంక్ యూ. ఓకే. యా ఎనీ అదర్ డౌట్స్ గైస్? యా రామ్. నో రైట్. నో థ్యాంక్ యూ. యా ప్లీజ్ రామ్. నో రైట్ గైస్, రేపు క్లాస్ మిస్ అవ్వద్దు. ఫైల్ పర్మిషన్స్ మీద మీకు ఇన్ డెప్త్ చెప్పాలని ప్లాన్ చేస్తున్నాను. ఓకే, ప్రతి బ్యాచ్లో మేము అదే ఆ స్ట్రాటజీని ఫాలో అయ్యి చెప్తుంటాను. చాలా సింపుల్గా చెప్తాను. ఇప్పుడు ఏవైతే కమాండ్స్ చెప్పుంటానో అవి కొంచెం ప్రాక్టీస్ చేయండి. ఏదైనా డౌట్ వస్తే మన గ్రూప్, సపరేట్ గ్రూప్ ఒకటి ఉంది రిజిస్టర్డ్ క్యాండిడేట్స్. మీరు ఆల్రెడీ పేమెంట్ చేస్తున్నారు, ఇంకా గ్రూప్లో యాడ్ కాలేదనుకుంటే నాకు వాట్సాప్ రీచ్ అవ్వండి. మీ పేమెంట్ స్క్రీన్ షాట్, మీ పర్సనల్ జీమెయిల్ ఐడి నాకు వాట్సాప్ పింగ్ చేయండి. ఖచ్చితంగా వీఆర్ రెడీ టు హెల్ప్ యూ. థ్యాంక్ యూ గైస్. మీకు ఇంకా డౌట్ ఏదైనా ఉంటే యూ కెన్ రీచ్ అవుట్ టు మీ త్రూ వాట్సాప్. నా వాట్సాప్ నెంబర్స్ తెలుసు. డెమో సెషన్స్ అయిపోయినాయి. థ్యాంక్స్ ఫర్ ట్రస్టింగ్ కేకే ఫండా గైస్. ఎవరైతే రిజిస్టర్ అయ్యారో, డెమో సెషన్స్ ఎవరైతే అటెండ్ అయ్యారో, హార్ట్ఫుల్ థ్యాంక్స్ ఫ్రమ్ మై సైడ్. ఓకే, థ్యాంక్ యూ ఎవ్రీవన్. బై బై, గుడ్ నైట్. వీ విల్ మీట్ టుమారో. బై.